So good morning, Andy. So good morning, everyone. ఒకసారి ఫాస్ట్గా జాయిన్ అయితే విల్ స్టార్ట్ ద క్లాస్. అండ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మళ్ళీ చెప్తున్నాను, సో ఎవరు మిస్ అవ్వద్దండి. కానీ ఎవరికైనా ఏమన్నా డిఫికల్టీ లెవెల్ ఫేస్ అయితే ప్లీజ్ ఒకసారి నన్ను అడగండి, రైట్? రైట్, గుడ్ మార్నింగ్ అండి అందరికి ఒకసారి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఈరోజు వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఎవరికైతే ఏమన్నా డిఫికల్టీ లెవెల్ ఫేస్ చేస్తే ఒకసారి నన్ను అడగండి. లైక్ ఇన్ బిట్వీన్ కానీ ఏదైనా మీకు ప్రాబ్లం అనిపించినా ఇంకేదైనా అనిపించినా కూడా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ బిట్వీన్ ద క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారని అనుకుంటున్నాను. సో ఏమనుకోవద్దు, యాక్చువల్ ఈరోజు ఎగ్జామే కండక్ట్ చేయాలి మనం. కాకపోతే నాకు ఇంకో 2 days తర్వాత నేను కొద్దిగా బిజీ అవుతానండి. సో మీకు క్లాసెస్ తీసుకోలేకపోవచ్చు. సో అందుకనే నేను క్లాసెస్ అనేది మీకు కండక్ట్ చేయాల్సి వస్తుంది ఈరోజు. సారీ ఫర్ దాట్. సరేనండి, అయితే ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. షల్ ఐ స్టార్ట్? నా వాయిస్ ఆడిబుల్ గా ఉందండి అందరికి? ఇన్ బిట్వీన్ ద క్లాస్ లో ఎవరికైనా ఏదైనా ఇష్యూ వస్తే యూ కెన్ ఆస్క్, సరేనా? ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాన్సెప్ట్ లో, రైట్? చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను. అండ్ మీరు ఒకవేళ ఎన్సీఆర్టీస్ టెక్స్ట్ బుక్స్, ఇది కొత్త విద్యం కాదు, ఇది ఆల్రెడీ ఏదైతే ఎన్సీఆర్టీస్ అండ్ మన స్టేట్ బుక్స్ ఏదైతే ఉందో అదే వీఆర్ గోయింగ్ టు స్ట్రెస్ ఇట్ హియర్. సరే, స్ట్రెస్ ఇట్ చేస్తున్నానని చెప్పి మీకు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే క్వశ్చన్స్ అయితే డామ్ షూర్ గా వస్తాయి. అండ్ మోర్ ఓవర్ బాటనీలో ఏదైనా మీకు ట్విస్ట్గా అడగడానికి క్వశ్చన్ ఉండదండి. ఏదైతే మీకు ఎగ్జామినేషన్ లో చూపించడం జరుగుతుందో, అంటే ఏదైతే టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరుగుతుందో అదే ఇస్తారు. బట్ స్టిల్ యూ ఫెయిల్ టు అటెంప్ట్ దట్ క్వశ్చన్స్. ఎందుకు సార్ అని అంటే ఆ టర్మినాలజీకి మీరు ఫెమిలియర్ అవ్వరు. అంటే ఇప్పుడు విన్నట్టే ఉంటది, నాట్ ఓన్లీ యూ, ఎవరికైనా కూడా. నేను ఫస్ట్ టైం ఏం చదివేటప్పుడు కూడా వీ వాస్ వెరీ, అంటే ఏది స్టైల్, ఏది స్టిగ్మా, ఏది స్టామినా అనేది కొద్దిగా కంగారు ఉండేది. ఆ కంగారులో ఎక్కువ మిస్టేక్స్ చేసేవాళ్ళం. ఈ పదాలు ఇక్కడ చాలా వస్తాయి, నేను ముందే చెప్తున్నా, మీరు కొద్దిగా ఫెమిలియర్ అవ్వడానికి ట్రై చేయండి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ ఆడిబుల్ ఉంటే ఎవరైనా మైక్ ఆన్ చేసుకుంటే దెన్ ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ద క్లాస్. కొద్దిగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్, డోంట్ వాంట్ టు నేమ్ పర్టికులర్ పర్సన్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి మైక్ ఆన్ చేసుకుంటారా ఫాస్ట్గా? ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. చాలా చెప్పుకోవాలండి, ఈవెన్ ఐ డోంట్ ఇంకా. సో నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడా? మేడం మోహన్ కుమారి మ్యామ్, లేదా విశ్వనాథ్ రెడ్డి గారు, రాజేష్, సార్ మైక్ ఆన్ చేసుకోండి. ఇట్స్ నాట్ దట్ ఇష్యూ, జస్ట్ ఫర్ మై కనెక్టివిటీ. అంటే నేను ఇన్ బిట్వీన్ ఉన్నానా క్లాస్ లో లేదా అని చెప్పి చూడటానికి మాత్రమే ఆడిబుల్, జస్ట్ ఆస్కింగ్ యూ, ఆర్ ఎల్స్ ఐ హావ్ నో ఇంటెన్షన్ విత్ దట్, రైట్? మేడం వాయిస్ ఆడిబుల్లా? వాయిస్ ఆడిబుల్ అండి నాది? మేడం వాయిస్ ఆడిబుల్లా? సరే, మోహన్ కుమారి మేడం వద్దులే, మీకు వాయిస్ సరిగా ఉండదు. నవీన్ ఆర్ హర్ష, రాజేష్ ఒకసారి మైక్ ఆన్ చేసుకుంటారా? దిలీప్, రాజేష్, ఎనీ ఆఫ్ యూ? రెడీ గారు ఒకసారి మైక్ ఆన్ చేసుకోండి ఫాస్ట్ అండి ప్లీజ్. అక్కడ హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది, ఎవరో ఒకరు హ్యాండ్ రైజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే యూ కెన్ డైరెక్ట్లీ టాక్ విత్ మీ, రైట్? ఫాస్ట్ ఉండండి, ఆల్రెడీ 4 minutes డిలే అయింది. ఫాస్ట్ గా, మీకే రేపు పొద్దున రికార్డ్ చేసేటప్పుడు ఇట్స్ విల్ బి హ్యూజ్ డిఫికల్టీ. రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వాయిస్ ఆడిబుల్? రైట్. సో నిన్న కొద్దిగా మియాసిస్ మైటాసిస్ అంటే ఏంటో చూసి రమ్మన్నాను. హ్యావ్ యూ లుక్ దట్? చూసారా అండి? సరేనండి, ఓకే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే యాంజియోస్పర్మ్స్. మీకు ఇంకా నేను ప్లాంట్ కింగ్డమ్ చెప్పలేదులే అండి, బట్ రేపు మోస్ట్ ప్రాబ్లీ ఐఎమ్ గోయింగ్ టు డన్ ఆల్మోస్ట్ ఆఫ్ యువర్ సిలబస్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేది యాంజియోస్పర్మ్స్. నాన్ ఫ్లవరింగ్ యాంజియోస్పర్మ్ అంటే మీకు ఫ్లవరింగ్ ప్లాంట్ అని గుర్తుపెట్టేసుకోండి, రైట్? దాని తర్వాత ఇక్కడ యాంజియోస్పర్మ్ లో యూనిక్ ఫీచర్ ఏంటంటే ఓవ్యూల్ అనేది ఓవరీ చేత కప్పబడి ఉంటుంది, ఎన్క్లోజ్ చేయబడి ఉంటుంది, రైట్? కానీ అదే మీరు కానీ జిమ్నోస్పర్మ్స్ చూసుకున్నట్లయితే ఓవ్యూల్ అనేది నేకెడ్ ఉంటుంది.
రైట్. ఈ రెండు మేజర్ డిఫరెన్స్ ఈ రెండిటికి. ఇంకొక మేజర్ డిఫరెన్స్ కూడా యాంజియోస్పర్మ్ కి జిమ్నోస్పర్మ్స్ కి ఏంటంటే బై ఫిజికల్ ఫీచర్స్, అంటే చూడగానే చెప్పడానికి అనాటమికల్ నేను మీకు డిస్కస్ చేస్తాను ప్లాంట్ కింగ్డమ్ లో కొంత పోర్షన్. బట్ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే యాంజియోస్పర్మ్స్ అంటే ఓవ్యూల్ అనేది ఓవరీ చేత ఎన్క్లోజ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఓవ్యూల్ అనేది ఎన్క్లోజ్ చేయబడి ఉండదు, అలానే ఎక్స్పోజ్ సీడ్ అనేది నేకెడ్ గా ఉంటుంది. రైట్. సో అదన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవ్యూల్ ఉంది, ఓవ్యూల్ నుంచి ఏమొస్తుంది? సీడ్ వస్తుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు జామకాయ లేదంటే ఇంకేదైనా అదర్ ఫ్రూట్స్ కానీ తిన్నట్లయితే మీకు అర్థమవుతుంది, ఫ్రూట్స్ మధ్యలో సీడ్ ఉంటుంది, అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో అనుకుందాం. మ్యాంగోలో ఫ్రూట్ ఎక్కడ ఉంటుంది? ఇన్సైడ్ ఉంటుంది కదా. సో బయట ఏముంటుంది? సారీ, సీడ్ ఎక్కడ ఉంటుంది? ఇన్సైడ్ ఉంటుంది. ఫ్రూట్ ఏంటి? దాన్ని కవర్ చేసేది ఫ్రూట్ అన్నట్టు. రైట్. సో ఇది అన్నట్టు, ఇది యాంజియోస్పర్మిక్ ఫ్లేవర్. సరే, ఒక బ్రాడ్ రఫ్ అండ్ టఫ్ గా ఐడియా ఇచ్చాను అనుకున్నా. ఇప్పుడు సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే మనకి ఏం అర్థం అవ్వాలి? సంథింగ్ అంటే ఇక్కడ చెట్టుకు అదే కాదు, సమ్వేర్ ఏంటి క్రాస్ పాలినేషన్ లైక్ ఇంటర్మిక్స్ అనేది జరుగుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? టూ పేరెంట్, ఒక పేరెంట్ ఇది అనుకోండి, ఇంకో పేరెంట్ ఇది అనుకోండి, ఈ రెండింటికి మధ్య క్రాస్ జరగడమే సెక్షువల్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రిప్రొడక్షన్ ఏంటి? సెక్షువల్ రిప్రొడక్షన్. మేల్ అండ్ ఫీమేల్ విల్ ఇంటర్ కోర్స్ అన్నట్టు. సో దేర్ ఫార్ వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్. సో ఇన్ సచ్ వే ప్లాంట్స్ లో కూడా ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ లైక్ బడ్డింగ్, గ్రాఫ్టింగ్, అంటే విచ్ ఇస్ నాట్ ఇన్వాల్వ్ దట్ బోత్ పేరెంట్స్. ఇక్కడ బోత్ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఏమంటాం అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం. రైట్. సరే, ఇది ఎలా జరుగుతుందని మనం చదువుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా ఏదైనా అకేషన్ వచ్చినా, లేదంటే ఎప్పుడైనా ఒక ప్రపోజల్ డే వచ్చినా, లేదంటే ఇంకేదైనా ఈవెంట్స్ వచ్చినా కూడా వాట్ విల్ డూ, మనం రిప్రజెంటేషన్ అంటే శుభకార్యాలకి మనం యూజువల్లీ గివ్ ద ఫ్లవర్ యాజ్ అన్ ఐడెంటిటీ, అంతేనా. హీరోయిన్స్ కి ప్రపోజ్ చేసేటప్పుడు కూడా దే యూజ్ ఫ్లవర్. యాక్చువల్ గా దీని మెయిన్ సింబాలిక్ ఏంటంటే, దీని వెనక హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒకటి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఆపోజిట్ సెక్స్ అనే వాళ్ళు దే ఫీల్ హ్యాపీ ఫర్ దిస్. రైట్. ఎలా అయితే ఆపోజిట్ సెక్స్ దే విల్ బి హ్యాపీ ఫర్ దిస్ అంటారో, సేమ్ అలానే మన ఇన్సెక్ట్స్ ఎవరైతే పాలినేటర్స్ ఉన్నారో దే ఆర్ గోయింగ్ టు హ్యాపీ విత్ కలర్. రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు నేను వచ్చేసి నీకు ఫెర్టిలైజేషన్ జరగాలి. ప్లాంట్ ఏం చేయాలి? ఊరికే ఫెర్టిలైజేషన్ నా దగ్గరకు వచ్చేసి బాబు పోలన్ గ్రైన్స్ తీసుకొచ్చి నా దగ్గర వేసేసి సో దేర్ ఫోర్ నేను ఫెర్టిలైజేషన్ జరిగిపోతాను, నేను ఫ్రూట్ అయిపోతాను అంటే అవ్వదు కదా. సో అందుకని ఫ్లవర్ కొన్ని మాడిఫికేషన్ చేసుకుంటుంది. వచ్చిన మీడియం అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, బయోటిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. కంగారు పడద్దు, నేను బ్రాడ్ థీమ్ చెప్తున్నా మీకు. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ ఏదైనా కూడా ఇక్కడ పాలినేషన్ అనేది జరగాలి. పాలినేషన్ జరిగితే ఏమవుతుంది? మనకి సీడ్ కానీ ఫ్రూట్ కానీ, ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంజియోస్పర్మ్ ఫ్రూట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్రూట్ డెవలప్ అవుతుంది. ఫ్రూట్ లోపల ఎవరు ఉంటారో? ఓవ్యూల్ ఉంటారు. ఓవ్యూల్ నుంచి ఏమొస్తుంది? సీడ్స్ వస్తాయి, విత్తనాలు. ఈ విత్తనాలే కదా ఫర్దర్ జనరేషన్ కి మనకి యూజ్. అండ్ మోర్ ఓవర్ సీడ్ యొక్క ఇంపార్టెన్స్ నేను ఆల్రెడీ మీకు సీడ్ సైన్స్ లో చెప్పాను. రైట్. సో అదన్నట్టు. సో ఒక మోటామోటీగా నేను ఒక కాన్సెప్ట్ చెప్పాలి అంటే, ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మనం సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి తెలుసుకుంటున్నాం. ఇది మన మెయిన్ గోల్. రైట్. ఇది ఏ విధంగా జరుగుతుందని మనకు తెలియాలి. ఇది తెలియాలి అంటే ఫస్ట్ ఫ్లవర్ గురించి కొద్దిగా మీకు ఐడెంటిటీ తెలియాలి. రైట్. విశ్వనాథ్ రెడ్డి గారు, మీరు బైపీసీ బ్యాక్గ్రౌండ్ అండి? మాల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, అంతేనా? సో ఎప్పుడైనా మీరు ఫ్లవర్ ను చూసారా అండి? పోనీ ఎప్పుడైనా ఒక ఫ్లవర్ దత్తూరానో ఏదో ఒకటి యూజువల్ గా ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఏదైనా ఫ్లవర్ చూసింది ఉందా? చూసారు. చూస్తే బయట కలర్ గా, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటాం, ఫ్లవర్ యొక్క కలర్ ఒక వేరే, ఫర్ ఎగ్జాంపుల్ రోజెస్ ఉందన్నమాట, రెడ్ గా ఉంటాయి. సో అదన్నట్టు అవి ఏంటంటాం? పెటల్స్ అంటాం. సో ఇవి మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇది ఎందుకు కలర్ ఇస్తుంది? ఫ్లవర్ ఎందుకు, వై ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఎందుకండి కలర్ అయి ఉంటది? కలర్ ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటారు? చెట్టు ఎందుకు మాడిఫై చేసుకుంటది కలర్ ని? టు అట్రాక్ట్ ద ఆర్గానిజమ్స్. ఏదైతే మనకి ఇక్కడ పాలినేషన్ చేయడానికి వస్తుందో అది ఒక హింట్ లాగా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు అంతా పచ్చగా ఉందనుకోండి, పాలినేటర్స్ ఎక్కడ వచ్చి పాలినేట్ చేయాలో దానికి ఒక క్లారిటీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సగం మీడియం క్రాస్ అవుతుంది, అంటే అవ్వదు అన్నట్టు. సో అదంతా తర్వాత కాన్సెప్ట్ ఏంటి, కంగారు పడద్దు. సరే, ఫ్లవర్ లో మీరు ఎప్పుడైనా ఆండ్రూషియం గైనీషియం చూసారండి? ఏంటి ఆండ్రూషియం గైనీషియం అంటే ఏంటి? కంగారు పడతా, నేను కంప్లీట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఫోటో నీట్ గా వేసాను. ఆండ్రూషియం అంటే ఇదండి.
మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ని ఆండ్రూషియం అంటాం. గైనీషియం అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ పెటల్ అని ఉంది కదా, పెటల్ ఈజ్ నథింగ్ బట్ కొరల్లా అని కూడా పిలవచ్చు. దాని తర్వాత మీకు ఇక్కడ కింద ఉన్నాయి కదా, ఇదిగో ఇక్కడ దీని సెపల్స్ ఆర్ క్యాలిక్స్ అని కూడా అంటాం, విచ్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ కే. మీరు రాసి పెట్టుకోండి ఎక్కడైనా, ఏదైనా ఒక షార్ట్ నోట్స్ మెజర్ చేయగలిగితే నో ఇష్యూ. ఎందుకంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీకు ఇంకా చెప్పలేదు. సో ఫర్ దట్ రీజన్ కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే కింద పోర్షన్ ఉందో దీన్ని థాలమస్ అంటాం, దీన్ని రిసెప్టాక్యుల్ అని కూడా అంటాం. అందుకే మీకు ఇక్కడ నా డయాగ్రామ్ లో రెండు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రెండు ఫ్లేవరే, ఆ డయాగ్రామ్ మీద పోవద్దండి, జస్ట్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్స్, రైట్? సో ఇది అన్నట్టు స్ట్రక్చర్ అర్థమైందా? ఇప్పుడు క్యాలిక్స్ కారల్లా అనేది యాక్సెసరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. కానీ బట్ మేజర్ థింగ్ ఏంటంటే దేని గురించి అవసరం రిప్రొడక్షన్ జరిగేటప్పుడు మాత్రం అంటే ఈ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేది ఇంపార్టెంట్. లైక్ ఎలా, ఇప్పుడు ఆండ్రూషియం అనేది మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ గైనీషియం. మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటేనే దెన్ ఇట్స్ గోయింగ్ టు బి ఫెర్టైల్. ఇక్కడ నేను బైసెక్షువల్ ఫ్లేవర్ గురించి డిస్కస్ చేశానండి. బైసెక్షువల్ అంటే నథింగ్ బట్ బోత్ సెక్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యూని ఫ్లేవర్. అంటే ఒక ఫ్లేవర్ లోనే బోత్ ఫీమేల్ ప్లస్ మేల్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకేంటి సార్, అసలు గొడవే అవసరం లేదు కదా, ఫీమేల్ మేల్ ఇద్దరు ఒకే ప్లాంట్ లో, అదే ఒకే ఫ్లేవర్ లో ఉన్నారు కదా, సో ఇట్స్ గోయింగ్ టు బి సెక్షువల్ రిప్రొడక్షన్. దీనికి మళ్ళీ ఏ ఆర్గానిజమ్స్ అవసరం, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్సెక్ట్స్, ఏ బర్డ్స్ ఏం అవసరం లేదు కదా అని అంటారు. అన్ని ఫ్లేవర్ లో కూడా బైసెక్షువల్ కండిషన్ ఉండదు. ఉన్న ఆ ఫ్లేవర్ లో కూడా వేరియస్ కండిషన్స్ వల్ల సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ప్రమోట్ కాదు, అంటే సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ ప్రమోట్ కాదు. సో ఇంత డెప్త్ గా నేను చెప్పదలుచుకోలేదు, స్టార్టింగ్ బై గోయింగ్ యూ విల్ అండర్స్టాండ్ ద క్లాస్. సో ఇంతవరకు మీరు ఇది గుర్తుపెట్టుకోండి, యాంథర్ అంటే ఏంటి, రైట్? స్టామన్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్, చెప్పండి సార్, స్టేమన్ కన్సిస్ట్ ఆఫ్ యాంథర్ అండ్ ఫిలమెంట్. యాంథర్ అండ్ ఫిలమెంట్. ఫిలమెంట్ అంటే ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇక్కడ మీకు థాలస్ మీద అంటుకోంది కదా, ఇప్పుడు మళ్ళీ థాలస్ మీదే అంటుకోవాలంటే అది వేరే కండిషన్, ఎపిపెటాలస్, ఎపిథాలమస్, ఇలా వేరే కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా మాట్లాడుతున్నాను, అదంతా నేను మార్ఫాలజీలో చెప్తానులేండి, జస్ట్ ఇది రీప్రొడక్షన్ టాపిక్ కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్. ఓకేనా సార్? రైట్. ఇప్పుడు యాంథర్ అనేది మీకు ఏం చేస్తుంది, ఫిలమెంట్ తో అటాచ్ చేయి, దీని రెండు ఏమంటాం, స్టామన్, రైట్? ఈ యాంథర్ లో నుంచే మనకి పోలన్ గ్రెయిన్స్ అనేది క్రియేట్ అవుతాయి. అది ఎలా క్రియేట్ అవుతుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే జన్మించడం జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్, రైట్? పిస్టల్ అంటాం, రైట్? ఈ పిస్టల్ లో ఏమేమి చూసారు మీరు, స్టిగ్మా ఉంది, స్టైల్ అంటే ఇదిగో ఈ కనెక్టివిటీ గుర్తుపెట్టుకోండి. స్టైల్ ఫిలమెంట్ వేరు. ఎప్పుడైతే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ని తన థాలమస్ తో కలుపుతుందో అది ఫిలమెంటస్, రైట్? ఫిలమెంట్, అది ఫిలమెంట్ లా ఉండేది. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అంటే ఏదైతే మనకి ఓవరీతో కనెక్టివిటీ చేస్తుందో అది స్టైల్, రైట్? స్టైల్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ కొట్టే వాళ్ళు వచ్చేసి ఫీమేల్స్ అని, జస్ట్ ఐ డోంట్ వాంట్ టు జెండర్ బయాస్, అంటే నాకు ఏ ఇది లేదండి, జస్ట్ ఫర్ యువర్ లాజిక్. సో స్టైల్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఫీమేల్, రైట్? దీని స్టైల్ పైన ఎవరు ఉంటారు, స్టిగ్మా ఏం చేస్తుంది, ఏదైతే ఆర్గానిజం, ఒకవేళ బీస్ వచ్చాయనుకోండి, హనీ బీస్, ఇవి వచ్చేసి దీని పుప్పొడిని ఇక్కడ రాల్చి వెళ్ళాలి, ఎందుకంటే దీనికంటూ మీడియం ఉంటుంది, త్రూ జూఫిలీ అంటాం, రైట్? ఇప్పుడు ఎనిమల్స్ ద్వారా జరిగే జూఫిలీ, అది నాట్ ఓన్లీ బి ఏదైనా, రైట్? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆర్గానిజం అనేది ల్యాండ్ అయ్యి ఏం చేసింది, పోలన్ గ్రెయిన్స్ అంటే ఈ పుప్పొడిని, అంటే దీంట్లో రిలీజ్ అయ్యే పోలన్ ని ఇక్కడ మీకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుంది, పోలన్ ఇక్కడ నుంచి స్టైల్ ద్వారా ఇక్కడ వెళ్ళాలన్నట్టు పోలన్ ట్యూబ్ క్రియేట్ అవుతుంది. దెన్ ఇక్కడ నుంచి ఒక పోలన్ ట్యూబ్ అనేది క్రియేట్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళి ఓవరీలో ఉన్న ఓవ్యూల్కి వెళ్ళి అక్కడ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. సో ఇదంతా మీరు కంగారు పడదు, మీకు ఇక్కడ ఏం అర్థం కాకపోతే నాకు ఏ ఇష్యూ లేదు, బస్ ఇంత అర్థం చేసుకోండి. పిస్టల్ అంటే ఏంటి, స్టేమన్ అంటే ఏంటి, పెటల్ అంటే ఏంటి, సెపల్ అంటే ఏంటి, ఇది క్లారిటీ అండి? ఒకసారి చెప్పండి రెడీగా. పిస్టల్ ఒకసారి చెప్పండి, మీకు మళ్ళీ రిపీట్ చేయండి, ఏంటండి పిస్టల్ అంటే? ఇది గైనోసియం ఉండేది. సరే అది ఓకే, పిస్టల్ కన్సిస్ట్ ఆఫ్ అంటున్నా. పిస్టల్ కన్సిస్ట్ ఆఫ్ స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. స్టైల్ అండ్ ఓవరీ. ఓవరీ లోపల ఏముంటదండి, ఓవర్ ఉంటుంది, ఓవ్యూల్. ఓకేనా? ఓవ్యూల్ లో ఫెర్టిలైజేషన్ విల్ టేక్స్ ప్లేస్, రైట్? క్లియరా? రైట్. ఇప్పుడు మనకి స్టేమన్ అంటే ఏంటి, ఏమేమి కన్సిస్ట్ ఆఫ్, యాంథర్ అండ్ ఫిలమెంట్. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి, డన్ ఫర్ హియర్, రైట్? ఇప్పుడు మనకు రీప్రొడక్షన్ జరగాలి అని అంటే మనం మూడు ప్రక్రియల్లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ రీప్రొడక్షన్ అనేది ఏంటి, రీప్రొడక్షన్ జరగాలనగానే డైరెక్ట్ గా
ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోవు. ఎందుకు సార్ అండి? ఈవెన్ ఫర్ హ్యూమన్స్ చూడండి, రీప్రొడక్షన్ సర్టైన్ ఏజ్ ఉంటుంది. ఫీమేల్ ఈ ఓవ్యూల్ అనేది క్రియేట్ అవ్వడానికి ఒక టైం పడుతుంది, అండ్ మేల్ లో కూడా స్పర్మటోజెన్సిస్ క్రియేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో వెన్ దే ఆర్ బోత్ ఆర్ మెచ్యూర్డ్, దెన్ రీప్రొడక్షన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హ్యూమన్స్. అంతేనా? సిమిలర్ వేలో చెట్టుల్లో కూడా ఏంటి, కొద్దిగా ప్రీ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ అనేవి జరగాలి. అంటే ముందు గ్యామెట్స్ అనేది ఫామ్ అవ్వాలి కదా. సో అది ప్రీ ఈవెంట్స్ అన్నట్టు, రైట్? ఈ ప్రీ ఫెర్టిలైజేషన్ లో ఏమేమి మార్పులు చేర్పులు చేసుకుంటాం, అసలు ఏం డిస్కస్ చేసుకుందాం అనేది వీ హ్యావ్ టు నో హియర్, రైట్? దాని తర్వాత ఎప్పుడైతే ప్రీ ఫెర్టిలైజేషన్ కావాల్సిన గ్యామెట్స్ అనేవి రెడీగా ఉన్నాయో, దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఫెర్టిలైజేషన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అయ్యాక ఏమేమి మార్పులు చేర్పులు జరిగాయి ఫ్లవర్ లో అనే దాని గురించి మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి పోస్ట్ ఫెర్టిలైజేషన్. పోస్ట్ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ ఏదైనా కూడా నాకే ఇష్యూ లేదు. ఇప్పుడు అర్థమైందా అండి? ఫెర్టిలైజేషన్ అనేది రీప్రొడక్షన్ అనేది ఎన్ని ఈవెంట్స్ లో డివైడ్ అయిందండి ప్లాంట్స్ లో? 3 phases. 3 phases. ప్రీ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ప్రీ ఫెర్టిలైజేషన్ అంటే ఫెర్టిలైజేషన్ ముందు, ఫెర్టిలైజేషన్ తర్వాత పోస్ట్, కథం ఇంత గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ప్రీ ఫెర్టిలైజేషన్ లో మీకు 2 ఉంటాయి, లైక్ 2 phases ఉంటాయి. ఎలాంటిది? ఫస్ట్ ఏం చేయాలంటే గ్యామెట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. గ్యామెట్స్ ఈజ్ నథింగ్ బట్ మేల్ రీప్రొడక్ట్, మేల్ అండ్ ఫీమేల్ ఇది అన్నట్టు గ్యామెట్స్ అన్నట్టు, అంతే కదా? ఇప్పుడు మన హ్యూమన్స్ లో చూద్దాం, స్పర్మ్ రిలీజ్ అవ్వాలంటే ముందు స్పెర్మటోజెన్సిస్ జరగాలంటే ఒక సర్టైన్ ఏజ్ కావాలి. ఓవ్యూల్ రిలీజ్ అవ్వాలంటే దానికి సర్టైన్ పీరియడ్ కావాలి. సేమ్ ఈ 2 ఒక్కసారి అంటే ఒక సర్టైన్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్ లోనే, రైట్, అప్పుడు వచ్చినప్పుడే దే ఆర్ గోయింగ్ టు ఫెర్టైల్, అంతే కదా? ఇక్కడ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ రెడీగా లేకున్నా, అంటే ఓవ్యూల్ రెడీగా లేకున్నా, స్పర్మ్ రెడీగా లేకున్నా, దేర్ విల్ బి నో రిప్రొడక్షన్ అనేది జరగదు. అంటే మీకు నెక్స్ట్ యంగర్ జనరేషన్ అనేది ఫామ్ కాదు. సేమ్ అలానే ఇక్కడ కూడా ఫస్ట్ గ్యామెట్స్ ప్రిపేర్ అవ్వాలి. దాన్నే గ్యామెటోజెనిసిస్ అంటాం. జెనిసిస్ అంటే ఆవిర్భించడం, రైట్, తెలుగులో, రైట్. ఇప్పుడు దీన్ని గ్యామెట్ లో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గానిజం క్రియేట్ చేయడమే మైక్రోస్పోరోజెనిసిస్. ఫీమేల్ రీప్రొడక్టివ్ ఏమంటామండి, రీప్రొడక్షన్, అది రీప్రొడక్టివ్ గ్యామెట్ ని తయారు చేయడమే మెగా అంటే ఫీమేల్, గుర్తుపెట్టేసుకోండి. ఫీమేల్ లో ఉన్న గ్యామెట్ ని ప్రిపేర్ చేయడం, రైట్. మైక్రో అంటే మేల్ గ్యామెట్ ని ప్రిపేర్ చేయడం, కథం. ఇప్పుడు వన్స్ ప్రిపేర్ అయిపోయాక మనం ఏం చేస్తాం? ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇంటర్ కోర్స్ అనేది జరుగుతుంది. బట్ ఇవి కదలలేవు కదా చెట్లు. సో ఎవరో ఒకరు ఏదో ఒక మీడియం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మేల్ చెట్టు అనుకోండి, ఇక్కడ మనకి పోలన్ గ్రెయిన్స్ రెడీగా ఉన్నాయి. అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ పోలన్ గ్రెయిన్ అని, రైట్. పదాలు కొద్దిగా కొత్తగా ఉండొచ్చు ఫస్ట్ టైం చదివిన వాళ్ళకి, కంగారు అవసరం లేదు. పోలన్ చాలా మంది వింటారు. పుప్పొడి విన్నారా అండి రెడ్డి గారు ఎప్పుడైనా? పుప్పొడి అంటారు కదా, అరే పుప్పొడికి దూరంగా ఉండండి లేదంటే జబ్బులు వస్తాయని చెప్పి కూడా అంటారు. దీనికి కొద్ది పోలన్ ఎలర్జీస్ కూడా ఉన్నాయండి. సింపుల్ గా పోలన్స్ అనేది రోల్ మళ్ళీ చెప్తాను, ఐఎమ్ గోయింగ్ టు డివేట్ అదర్వైజ్, రైట్. ఇప్పుడు ఈ పుప్పొడి ఒక చెట్టు, ఎక్స్ అనే చెట్టు మీరు ఏం చేసింది, పుప్పొడి క్రియేట్ చేసింది అనుకోండి. ఇది వై అనే చెట్టు అంటే ఫీమేల్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఏం చేయాలి, రిప్రొడక్షన్ అనేది టేక్స్ ప్లేస్ చేయాలి, రైట్. ఇక్కడ ఫీమేల్ కూడా రెడీగా ఉండాలి కదా. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ రెడీగా ఉండడానికి జరిగే ప్రక్రియ ఏంటి, మెగాస్పోరోజెన్సిస్. ఇప్పుడు ఈ రెండుటికి మధ్య ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ థింగ్స్ ఉంటుందో దాన్ని ఏమంటాం, గ్యామిట్ ట్రాన్స్ఫర్ అంటాం. సింపుల్ గా పాలినేషన్ అంటాం. క్లియరా? ఇంతవరకు అర్థమైందా రెడ్డి గారు? ఒకసారి చెప్పండి. ఈ టాపిక్ ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే కన్ఫ్యూజ్ అయిపోతారమ్మా. విన్నట్టే ఉంటుంది, చూసినట్టే ఉంటుంది, దాన్ని బికమ్ ఫర్గటబుల్, రైట్. చెప్పండి అసలు ప్రీ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటండి? ఫెర్టిలైజేషన్ గ్యామెటోజెనిసిస్ అండ్ గ్యామెటోట్రాన్స్ఫర్ ఫెర్టిలైజేషన్ కి ముందున్న జరిగే ఈవెంట్స్ దాంట్లో ఒకటి గ్యామెటోజెనిసిస్, దాని తర్వాత గ్యామెట్ ట్రాన్స్ఫర్. గ్యామెటోజెనిసిస్ అంటే ఫస్ట్ మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ రెడీ అవడం. రెడీ అయ్యాక దెన్ వాట్ విల్ హ్యాపెన్, దాని మేల్ లో ఉన్న మేలే వెళ్తారండి, ఫీమేల్ అక్కడే ఉంటారు. మేల్ అయితే మైక్రోస్పోరాంజియా, స్పోరోజెనిసిస్ ఏదైనా. ఈ పోలన్ గ్రెయిన్స్ అనేవి ఏం చేస్తాయి, మేల్ ఇవి ఏం చేస్తాయి, అల్టిమేట్ గోల్ ఏంటి మంది, పోలన్ గ్రెయిన్స్ మేల్ నుంచి రిలీజ్ అవ్వాలి. ఇది రిలీజ్ అయ్యి ఎవరికి వెళ్ళాలి, ఫీమేల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ ప్రక్రియను ఎవరు చేస్తారు, పాలినేటింగ్ ఏజెంట్స్ చేస్తాయి. క్లియరా? దీన్ని ఏమంటాం, పాలినేషన్ అంటాం. ఈ మొత్తం ప్రక్రియను ఏమంటాం, గ్యామెట్ ట్రాన్స్ఫర్ అంటాం. క్లియరా అండి? ఎనీ డౌట్స్? ఇది ఓవర్ వ్యూ అర్థం అయితే దెన్ ఐ కెన్ గో ఫర్ వెరీ ఇదన్. దాని తర్వాత ఫెర్టిలైజేషన్, డబుల్ ఫెర్టిలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మోస్ట్లీ ఇది యాంజియోస్పర్మ్స్ ని బేసిక్ గా మీకు బుక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు జిమ్నోస్పర్మ్స్ లో చెప్పండి అంటే దిస్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, సో దీన్ని లైట్ తీసుకోండి. ఇక్కడ మనం టాపిక్ పెట్టింది యాంజియోస్పర్మ్ అనేది బేసిక్ గా ఒక జనరల్ ఐడియా కోసం.
ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రీసెర్చర్ దెన్ చాలా రీసెర్చ్ బుక్స్ ఉంటాయి, గో అండ్ రీడ్, నో ఇష్యూ. ఇప్పుడు ఫెర్టిలైజేషన్ ఇక్కడ ఏం చదువుతాం, డబల్ ఫెర్టిలైజేషన్ గురించి చదువుతాం, నేర్చుకుంటాం మనం బేసిక్గా. దాని తర్వాత ఈ డబల్ ఫెర్టిలైజేషన్ జరిగాక ఏ మార్పులు చేర్పులు వచ్చాయి అనే దాని గురించి మనం పోస్ట్ ఫెర్టిలైజేషన్ లో తెలుసుకోవడం జరుగుతుంది. ఐ హోప్ ఇంతవరకు మీకు ఏ ఇష్యూ లేదు అని అనుకుంటున్నా. క్లియర్ అండి? రెడ్డి గారు? ఇప్పుడు ప్రీ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ లో ఫస్ట్ ఈవెంట్ అయిన గ్యామిటోజెన్సిస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడే చెప్పాను, గ్యామిటోజెన్సిస్ అంటే గ్యామెట్స్ ని క్రియేట్ చేయడం లేదంటే జనరేట్ చేయడం, రైట్? దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఎవడు మనకి మైక్రోస్పోరోజెనసిస్ అంటే ఏంటి? ఇక్కడ మీరు మైక్రోస్పోర్స్ ని డెవలప్ చేస్తున్నారు. దేని నుంచి? మైక్రోస్పోరాంజియం నుంచి. ఏంటది? పోలన్ సాక్. సింపుల్ గా చెప్పాలంటే పోలన్ సాక్ నుంచి పోలన్ గ్రెయిన్స్ ని క్రియేట్ చేయడం. వీటికే వివిధ రకాల పేర్లు ఉంటాయి. మైక్రోస్పోర్ అంటే కంగారు పడద్దు, స్పోర్ అనేది రిప్రొడక్టివ్ ఆర్గన్ అని ముందే చెప్పాను. ఎక్కడ నేర్చుకున్నారు? బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో స్పోర్ అనేది ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు రిప్రొడక్టివ్ ఆర్గన్ నేర్చుకున్నారు, రైట్? ఈ స్పోర్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? ఫర్దర్ గా పోలన్ గ్రెయిన్స్ గా డెవలప్ అవుతుంది. నేను చెప్తాను, ఏం లేదు. ఇప్పుడు ఒక సాక్ ఉంటుంది, లెట్ యు నో, రైట్? ఇది ఎలా జరుగుతుంది? మైటాటిక్ డివిజన్ ద్వారా జరగడం జరుగుతుంది, రైట్? ఇప్పుడు నేను కంగారు పడతా, డెఫినేషన్ మీకు అర్థం కాలేదు, 90% వాళ్ళకి అర్థం కాదు, నాకు అర్థమైంది, అది కంగారు పడాల్సిన అవసరం లేదు. ఐ లెట్ యు నో, రైట్? ఇప్పుడు ఏంటి? ఫ్లవర్ ఇది, అంతేనా? స్టేమన్. ఈ స్టేమన్ ని మనం ఇలా చూసాం అనుకోండి, అంటే ఇది స్టేమన్. ఇప్పుడే చెప్పానండి, స్టేమన్ అంటే మీకు ఏమేమి కన్సిస్ట్ అయి ఉంటాయండి? మళ్ళీ మర్చిపోతారు మీరు. ఏమేమి కన్సిస్ట్ అండి? ఫిలమెంట్. అంతే, సూపర్ సూపర్. ఇది తెలిసిందంటే మీకు చేసినట్టే కాన్సెప్ట్, రైట్? ఇప్పుడు ఇదేంటి? ఇది యాంతర్ కదా, పైన ఉన్నది, అంతేనా? నా డయాగ్రామ్ మీకు కామెంట్ చేయాల్సిన అవసరం లేదండి, బట్ ఇది ఓకేనా? యాంతర్ ఓకేనా? ఇది చూడండి, రెండు బఠానీ లాగా రెండు లాగా ఉన్నాయి. అంటే దీన్ని ఏమంటాం అంటే బైలోబ్డ్ కండిషన్ అంటాం, రైట్? అంటే లోబ్స్ లాగా. అంటే ఎలా ఉందంటే ఇది అనుకోండి, యాంతర్ ఇట్లా ఉండదు, దీంట్లోనే ఒక చిన్న ఇలా ఉంటుంది ర్యాక్ లాగా. ఇది ఒక లోబ్ అంటాం, ఫస్ట్ లోబ్. ఇది సెకండ్ లోబ్. ఎన్ని లోబ్స్ ఉన్నాయండి చెప్పండి సార్? 2 లోబ్స్ కదా. సో దీన్ని ఏమంటాం అంటే బైలోబ్డ్ కండిషన్ అంటాం. యూజువల్ గా యాంజియోస్పర్మ్స్ లో చూసేది ఇదే, రైట్? ఇప్పుడు ఇది యాంతర్ అంటే ఏంటిది? మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్, క్లియరా? ఇది బేస్ కి అటాచ్ అయ్యేటప్పుడు థాలస్ గానీ పెటల్స్ గానీ అటాచ్ అవుతుంది. ఎపిపెటాలస్, ఇవి కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఇవి థలామస్ అవన్నీ ఉంటాయి. అంటే ఎక్కడ అటాచ్ అయ్యింది ఏంటి అని చెప్పి అది అంతవరకు మీకు ఇది అవసరం లేదు, బట్ కండిషన్ అర్థమైందని అనుకుంటున్నా. ఏంటి? ఇక్కడ 2 లోబులు ఉన్నాయి అన్నాం, క్లియరా? ఇప్పుడు ఈ 2 లోబుల్ని మీరు కానీ ట్రాన్స్వర్స్ కట్ చేశారనుకోండి, అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉందనుకోండి, యాంతర్ ఇలా కట్ చేశాను నేను. ఇలా కట్ చేసి కానీ నేను కానీ ఇక్కడ లోపల ఉన్న స్ట్రక్చర్ అంటే ఈ విధంగా చూసాను అనుకోండి, సాయిల్ నాకు ఈ విధంగా కనపడుతుంది. అంటే ఇది ఒక లోబే కాదని అనడంలా, ఇది ఇంకొక లోబే కాదని అనడంలా. కాకపోతే మీరు లోపల చూస్తే యూ విల్ సీ టెట్రా ఇది అన్నట్టు మైక్రోస్పోరా, సారీ ఐ డోంట్ వాంట్ టు గో టెక్నికల్ టర్మినాలజీ. ఇప్పుడు ఇక్కడ ఇలా కనపడుతుంది అన్నట్టు, ఓకేనా అండి? రెడీ గారు ఓకేనా? ట్రాన్స్ఫర్ సెక్షన్ చేస్తే మీకు ఇలా 4 కంపార్ట్మెంట్స్ లాగా కనపడతాయి, రైట్? ఈ 4 కంపార్ట్మెంట్స్ నే ఈ విధంగా చూడవచ్చు. సింపుల్ గా ఏం లేదని మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా అర్థం కాకపోలేదు. ఇది యాంతర్, దీన్ని కట్ చేసాం, రైట్? ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసాం. దీన్ని సెక్షన్ చేస్తే మీకు ఇలాంటి ఒక స్ట్రక్చర్ కనపడుతుంది. ఏంటిది? 4 లోబ్ ఉంది చూడండి. ఒక లోబ్ లో 2 మైక్రోస్పోర్స్ ఉన్నాయి, అర్థమైందా? సో అలాంటిది ఇప్పుడు నా క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఎగ్జామినేషన్ లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంతర్ లో ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి అని అడుగుతాడు, లేదంటే ఎన్ని మైక్రోస్పోరా ఏంటండి ఎన్ని మైక్రోస్పోరాంజియమ్స్ ఉన్నాయి అని అంటాడు. 4, క్లియరా? అంతే కదా. బైలోబ్డ్ కండిషన్ లో మీరు ఏం చేస్తున్నారు? సరే సింపుల్ ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చానండి. స్టేమన్ అంటే ఇదిగోండి యాంతర్, ఫిలమెంటస్. ఈ యాంతర్ ని మీరు ఇలా కట్ చేశారు. కట్ చేస్తే ఇక్కడ ఒక పోలన్, ఇది పోలన్ సాక్ అని ఎందుకన్నా దీన్నే ఫర్దర్ గా పోలన్ సాక్ అని కూడా అంటాం. చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంది? చూడండి, స్పోరోజినస్ టిష్యూ. ఏంది? మామూలుగా ఇక్కడ ఉండేది టిష్యూ. ఈ సెల్స్ మేడప్ ఆఫ్ హైపోడర్మల్ సెల్స్. ఇది ఎక్కడ మీ బుక్స్ లో ఉండవు, రెఫరెన్స్ బుక్స్ లో ఉంటాయి. మీరు రెఫరెన్స్ బుక్స్ చూస్తే ఈ స్పోరాంజియం టిష్యూ నథింగ్ బట్ హైపోడర్మల్ సెల్స్. ఈ హైపోడర్మల్ సెల్స్ ఏం చేస్తాయి? యాక్టివేట్ అవుతాయి. అంటే మెరిస్టమాటిక్ టిష్యూస్ కదా, కొద్దిగా యాక్టివేట్ అయ్యి ఏం చేస్తాయంటే స్పోరోజెనసిస్ టిష్యూని ఫామ్ చేస్తాయి. ఈ స్పోరోజెనసిస్ టిష్యూ ఫర్దర్ గా మైక్రోస్పోరాంజియం అవుతుంది. ఫర్దర్ గా మైక్రోస్పోరాంజియమే పోలన్ గ్రెయిన్ అవుతుంది. ఇది ఏదైతే సాక్ లో, ఇప్పుడు ఇదంతా గ్రూ లో జరుగుతుంది కదా, అంటే డిప్రెషన్ లో జరుగుతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ కప్ ఉందండి,
టీ కప్లో టీ పోస్తే టీ కప్పు, నీళ్లు పోస్తే వాటర్, అంతే కదా. అంటే నేనేం చెప్తున్నా, వాటర్ బాటిల్ అనేది వాటర్ పోస్తే వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ అంటే కూల్ డ్రింక్ పోస్తే కూల్ డ్రింక్. అర్థమైందా సార్? సో అదే విధంగా ఇక్కడ పోలన్స్ తో నిండిపోయి అంటే పోలన్ శాక్, లేదు మైక్రోస్పొరాంజియం అంటే ముందు స్టేజ్ లో ఆగిపోతే మైక్రోస్పొరాంజియం ఈ శాక్. సో అలా అన్నట్టు ఏది దేంట్లో ఉందనే దాన్ని బట్టి దానికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. అంటే జస్ట్ గ్రూస్ అవి. ఇది అర్థమైందా సార్? ఎస్ సార్. రైట్. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఇవాళ మీరు కట్ చేసి చూస్తే ఫస్ట్ మీకు ఎలా కనపడుతుంది అంటే ఈ విధంగా లేయర్స్ కనపడతాయి. ఏంటి, బయట ఉన్నది ఎపిడర్మిస్ అని పిలవడం జరుగుతుంది. ఐ హావ్ మెన్షన్ సమ్వేర్, ఇవ్వలేదు ఆ ఫోటో. ఓకే, నా ఫోటో మిస్ అయింది, ఆర్ఎల్స్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్ చేసామమ్మా. ఇక్కడ ఏముంది, బయట అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి ఎపిడర్మిస్ అంటాం. ఈ లోపల ఉన్న లేయర్ ని ఎండోథీషియం అంటాం. ఈ ఎండోథీషియం కి ఈ టెపటమ్ కి సెకండ్ ఈ టెపటమ్ కి మధ్యలో ఉన్నవాడు మిడిల్ లేయర్. టెపటమ్ అనేది జస్ట్ ఈ స్పొరాంజియం టిష్యూ, ఈ టిష్యూ ఉన్న స్పోరోజెనిసిస్ టిష్యూని ఇది కవర్ చేస్తూ ఉంటుంది టెపటమ్. సార్ టెపటమ్ రోల్ ఏంటి, అసలు ఈ లేయర్స్ అంతా రోల్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, నో నీడ్ టు వరీ. ఇక్కడ ఈ నొక్కు ఉంది కదా ఇలా, అంటే ఈ యొక్క ఇది ఒక లోబు, ఇది ఒక లోబు, బాగానే ఉంది. కానీ ఈ రెండు లోబులకి మధ్య ఒక చిన్న నొక్కు ఉంది, వాడిని ఏమంటాం అంటే స్టొమియం, రైట్. ఇక్కడ ఒక మధ్యలో కనెక్టివ్ టిష్యూ ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే కనెక్టివిటీ అంటాం, రైట్. ఇది బాడీ పార్ట్స్ అన్నట్టు, కట్ చేస్తే నీకు కనపడే లేయర్స్ అన్నట్టు, రైట్. అయితే ఒక్కొక్క దాని అసలు ఏంటి, అది ఏం చేస్తుంది అని మాట్లాడుకుందాం. బేసిక్ ఎపిడర్మిస్ అంటే ఇది ఏం చేస్తుంది, అవుటర్ మోస్ట్ తెలిసిందే. ఇప్పుడు ఇది ఉంది, బయట ఉన్న లేయర్ ఏం చేస్తుంది, అందరికి ప్రొటెక్షన్ కలిగిస్తుంది, అంతేనా. సో ప్రొటెక్టివ్ లేయర్ గా యాక్ట్ చేస్తుంది. దాని లోపల ఉన్నది ఏంటి, ఎండోథీషియం. ఏం చేస్తుంది, స్ట్రక్చర్ అన్ని ఖరాబ్ కాకుండా, అంటే స్ట్రక్చర్ పొజిషన్ అంటే ఎలా మారిపోకుండా, రూప్ మార్పులు చేరకుండా ఇట్స్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. దాని తర్వాత మిడిల్ లేయర్ ఏం చేస్తుంది, యాంథర్ డెవలప్మెంట్ కి సహాయపడుతుంది, రైట్. దాని తర్వాత టెపటమ్ ఏం చేస్తుంది, నరిష్మెంట్స్ అంటే న్యూట్రియంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేనికి, మైక్రోస్పోర్స్ కి. ఇప్పుడు ఇవన్నీ మైక్రోస్పోర్స్ కదా, ఇప్పుడు నేను చెప్పాను ఇవి స్పొరాంజియం లో నుంచే మైక్రోస్పోర్స్ డెవలప్ అవుతాయి ఆఫ్టర్ డిఫరెన్షియేషన్ జరిగితే, అంటే కొద్దిగా మెచ్యూర్ అయితే, రైట్. మెచ్యూర్ అయితే వాట్ విల్ డెవలప్డ్ అంటే మైక్రోస్పొరాంజియం ఆర్ మైక్రోస్పోర్స్ అనేది మైక్రోస్పొరాంజియం నుంచి డెవలప్ అవడం జరుగుతుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకున్నామా, కొన్ని టిష్యూస్ ఉన్నాయి, అక్కడ నుంచి మైక్రోస్పోర్స్ డెవలప్ అయ్యి కహాని. ఇప్పుడు ఈ మైక్రోస్పోర్స్ ఏంటి, నథింగ్ బట్ డెవలప్ అయితే ఏమవుతాయి, పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అప్పుడు పోలన్ గ్రెయిన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని పోలన్ శాక్ అన్నాం. హోప్ఫుల్లీ ఇది అర్థమైంది. ఇక్కడ మీకు అడిగే క్వశ్చన్లు ఏంటంటే టెపటమ్ రోల్ ఏంటి అంటాడు. సో ఏంటి, ఇది నరిష్మెంట్ చేయడం, అంటే ఎనర్జీని ప్రొవైడ్ చేయడం ఎవరికి, పోలన్ గ్రెయిన్స్ కి డెవలప్ అవడానికి. ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుందా, దీని అంతటికి ఎనర్జీ కావాలా, ఎవరు ప్రొవైడ్ చేయాలా, బాబాయ్ ప్రొవైడ్ చేయాలా. సో అదన్నట్టు. సరే, ఇంతవరకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అంటే ఇంతవరకు ఒక క్లారిటీ వచ్చిందా, పోలన్ గ్రెయిన్ అనే దాని వరకు అర్థమైందా సార్? స్పొరాంజియం టిష్యూ నుంచి మైక్రోస్పొరాంజియోజెనిసిస్ జరుగుతుంది, దాని నుంచి మైక్రోస్పోర్స్ డెవలప్ అవుతాయి. మైక్రోస్పోర్స్ నే ఫర్దర్ గా డిఫరెన్షియేషన్ అయ్యి ఏమవుతాయి, పోలన్ గ్రెయిన్స్ గా డెవలప్ అవుతాయి. ఇది ఈవెంట్స్ ఒక ఇది అన్నట్టు. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి, ఒక శాక్ లాంటి గ్రూ లో ఉన్నాయి. సో అందుకని ఇది అక్కడ ఉన్న పోలన్ గ్రెయిన్స్ ఉన్నదాన్ని పోలన్ శాక్ అన్నాం, కథం. దాని తర్వాత ఇంతకన్నా మీకు అనవసరం. ఇప్పుడు అసలు ఈవెంట్ స్టార్ట్ అవుద్ది. మనకి ఏం ప్రొడ్యూస్ అవ్వాలా, అల్టిమేట్ గా పోలన్ గ్రెయిన్స్ అనేది మనం ఏం చేయాలా, రీచ్ అవ్వాలా. సో ఇప్పుడు మన కండిషన్ పోలన్ గ్రెయిన్స్ అనేది వస్తే అప్పుడు పోలన్ అనేది పోయి ఏం చేస్తుంది, ఫీమేల్ తో ఫెర్టైల్ అవుతుంది. ఇది ఈవెంట్ కదా. ఇప్పుడు మనకి ఈవెంట్స్ లో ముఖ్యమైనది, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఒకటే ఏంటి, పోలన్ గ్రెయిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని మెయిన్ ఈవెంట్. సో ఇప్పుడు మనకి మైక్రోస్పోర్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ మైక్రోస్పోర్ లో ఒక సెల్ తీసుకున్నారనుకోండి, దట్ వాట్ ఇట్ విల్ కంపోజ్ అంటే ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఏం న్యూక్లియస్ అది, హ్యాప్లాయిడ్ న్యూక్లియస్. ఈ హ్యాప్లాయిడ్ న్యూక్లియస్ తో పాటు మీకు ఏం జరుగుతుంది అంటే సెల్ డివిజన్ జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 సెల్ ఉన్నాయండి, 2 హ్యాప్లాయిడ్ న్యూక్లియసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్దర్ గా మియాసిస్ జరిగింది. మియాసిస్ కండిషన్ ఏంటి, ఇప్పుడు ఒక సెల్ ఉందండి, ఒక సెల్ లో ఒక న్యూక్లియస్ ఉందనుకోండి. ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు నేను చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు మైక్రోస్పొరాజెనిసిస్ గురించి మాట్లాడింది ఇది అన్నట్టు. ఇలా కొన్ని సెల్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక సెల్లే మీకేంటి మైక్రోస్పోర్, ఒక చిన్న పార్టికల్. ఈ మైక్రోస్పోర్ లో ఒక సెల్ ఉంది. ఈ ఒక సెల్ లో మీరేం చేస్తారు, డివైడ్ అవుతుంది. ఈ చుట్టూతా ఉండేది కెల్లోస్ అనేది ఒక అట్టుంచే ఒక జిగురు లాంటి పదార్థం, రైట్. ఇప్పుడు మీకు ఇందా వరకు నేర్చుకున్నారు, దీన్ని లాబ్యూల్ అనొచ్చు, కంపార్ట్మెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, రైట్. ఇక్కడ చూడండి
ఒక దాంట్లో ఒక స్పోరోంజియం టిష్యూ నుంచి మీకు ఏం డెవలప్ అవుతాయి, మైక్రోజెనిసిస్ జరుగుతాయి, అంటే మైక్రోస్పోర్ జెనిసిస్ జరుగుతాయి, అంటే వివిధ రకాల చిన్న చిన్న మైక్రోస్పోర్స్ అనేది క్రియేట్ అవడం జరుగుతుంది. దీనిలో ఒక్కదాన్ని తీసుకున్నా, అంటే జస్ట్ యూజువల్ గా ఒకదాన్ని, ఎందుకంటే పోలన్ గ్రెయిన్ ఎలా ఫామ్ అవుతుందని మనం తెలుసుకోవాలి, రైట్? ఇప్పుడు ఈ ఒక్క దాంట్లో ఏముంది, న్యూక్లియస్ ఉంది, అంతేనా? ఇప్పుడు ఏముంటది, ఇది డిప్లాయిడ్ న్యూక్లియస్ ఉంటది ఎర్లియర్ స్టేజ్ లో. ఎప్పుడైతే మియాసిస్ టేక్స్ ప్లేస్ అవుతుందో ఏమవుతుంది, ఫస్ట్ మియాసిస్ లో 2 సెల్స్ గా డివైడ్ అవడం జరుగుతుంది. ఈ యొక్క 2 సెల్స్ మళ్ళీ ఫర్దర్ గా 4 సెల్స్ గా డివైడ్ అవుతాయి. ఫైనల్ గా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది సార్ అని అంటే టెట్రాయిడ్ ఫామ్ చేయడం జరుగుతుంది, రైట్? ఈ టెట్రాయిడ్ అంటే ఏంటి, ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉన్నాయి కదా న్యూక్లియస్, ఎర్లియర్ ఎన్ని ఉన్నాయి, యూని ఉన్నాయి, ఒకటి ఉంది, ఒకటి నుంచి 4 వచ్చాయి. కానీ ఇక్కడ నేను ఏం చెప్పా, దిస్ ఇస్ సరౌండెడ్ బై సమ్ జిగురు పదార్థం, దట్ ఈస్ కెల్లోస్ అని. ఈ కెల్లోస్ అనేది మీకు కవర్ అవడం వల్ల ఇదంతా ఒక్కటేగా పట్టి ఉంచుతుంది. ఇది ఇప్పుడు ఎలా ఉంటది, టెట్రాయిడ్ ఫామ్ లో ఉంటుంది, అంటే 4 న్యూక్లియస్ లో దాని చుట్టూతా కవర్ అయి ఉంటది. ఇప్పుడు దానిలో ఒకటి అంటే ఫర్దర్ ఏం చేస్తుంది, ఒక మైక్రోస్పోర్ గా అంటే విడిపోతుంది. ఇక్కడ అంటే డీనాచురేషన్ అంటే డిగ్రేడేషన్ అంటాం, అంటే ఇక్కడ ఉన్న ఈ లేయర్, ఈ కెల్లోస్ లేయర్ అనేది పట్టుంచే లేయర్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఇండివిజువల్ గా ఫ్రీడమ్ వస్తుంది, ఒక్కొక్క మైక్రోస్పోర్ గా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మైక్రోస్పోర్ మీకు ఏం ఫర్దర్ ఏం డెవలప్ అవుతుంది, మీకు పోలన్ గ్రెయిన్ గా డెవలప్ అవడం జరుగుతుంది. ఈ పోలన్ గ్రెయిన్ అయ్యే ప్రక్రియలో మళ్ళీ మైటాసిస్ విల్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు మైక్రోస్పోరాంజియం ఉందనుకోండి, స్పోర్ ఉందనుకోండి, దీని లోపల ఏముంటుంది, మామూలు ప్లాంట్స్ లో ఏముంటది, ఒక వ్యాక్యూల్ న్యూక్లియస్ ఉంటుంది, రైట్? వ్యాక్యూల్ అనేది 90% అనేది ఆక్యుపై చేయడం జరుగుతుంది. సరే, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ దాట్, బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క న్యూక్లియస్ అనేది ఫస్ట్ పోలన్ మైటాసిస్ జరగడం వల్ల, మైటాసిస్ ఈజ్ డిఫరెంట్, మియాసిస్ ఈజ్ డిఫరెంట్, రైట్? ఇప్పుడు మైటాసిస్ జరగడం వల్ల మీకేమవుతుంది, ఇక్కడ వెజిటేటివ్ సెల్ అంటే ఒక సెల్ 2గా మారితే మీకేంటి, మైటాసిస్. ఒక సెల్ 4గా మారితే మియాసిస్, అల్టిమేట్ గోల్ అది, రైట్? ఇక్కడ ఏమవుతుంది, వెజిటేటివ్ సెల్ అనేది ఒక సెల్ని, జనరేటివ్ సెల్ అనేది ఇంకో సెల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది, రైట్? ఇప్పుడు ఈ జనరేటివ్ సెల్స్ ఇదంతా జరగడానికి ఎవరు కారకం, మైటాసిస్ కారకం, రైట్? ఈ మైటాసిస్ 1 ఒక్కటి జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఏం మారే, ఒక సెల్ ఏం మారే, 2గా మారే. ఇక్కడ ఈ జనరేటివ్ సెల్ ఏదైతే ఉందో ఫర్దర్ గా డివైడ్ అయ్యి మీకేంగా మారుస్తుంది, స్పర్మ్ సెల్స్ గా మారుస్తుంది, అంటే 2 స్పర్మ్ సెల్స్ గా మారుస్తుంది. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ప్రక్రియ అవుట్ సైడ్ కాకుండా వెన్ ఇట్ అటాచ్ టు పోలన్ ట్యూబ్, అంటే మీకు పోలన్ ట్యూబ్ ఎప్పుడైతే అది ఫామ్ అవడం జరుగుతుందో అప్పుడు డివైడ్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు డివైడ్ అయినా లాస్ట్ కి ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 2 స్పర్మ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. వెజిటేటివ్ సెల్ లో ఒక ప్రొడ్యూస్ చేస్తుంది. వెజిటేటివ్ న్యూక్లియస్ నుంచి ఏం రాదు, కానీ జనరేటివ్ న్యూక్లియస్ నుంచి 2 స్పర్మ్ సెల్స్ వస్తాయి. ఇవే ఇంపార్టెంట్ మనకి, ఇంకా ఫర్దర్ అంతా మనకి అవసరం లేదు. మీకోసం అర్థం అవడానికి కోసం నేను ఏం చేశానంటే ఒక్కొక్క ఈవెంట్స్ లాగా చేశాను. ఒకసారి మీరు చదవండి సార్, రెడ్డి గారు చదవండి, మీకు ఇప్పుడు అర్థం అయిపోతుంది. స్ట్రక్చర్ ఆఫ్ యాంథర్ అనేది, యాంథర్ ఆఫ్ స్టేటమ్ contains 4 microsporangia, 2 each lobe. Each microsporangia is lined by several layers. నేను చెప్తానండి. యాంథర్ ఈజ్ సంథింగ్ ఏంటి, స్టామన్ ఉంది అనుకోండి, యాంథర్ దేంట్లో ఉంటుంది, స్టామన్ లో ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, స్టామన్ అంటే మీకు క్లారిటీ వచ్చి ఉండాలి, ఏమేమి కన్సిస్ట్ అవ్వ ఉంటుంది, యాంథర్ ప్లస్ ఫిలమెంట్. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే అంటే ఈవెంట్స్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థం కాకపోవచ్చు, సో ఫర్ దాట్ రీజన్ నేను థియరిటికల్ రాసుకొచ్చాను అన్నట్టు, రైట్? ఇప్పుడు యాంథర్ ఉందనుకోండి, దేంట్లో ఉంటుంది, స్టేమన్ లో ఉంటుంది. స్టేమన్ అంటే సింపుల్ ఇదేనమ్మా, ఇది ఏమంటాం, యాంథర్, ఇది ఫిలమెంట్, ఈ రెండింటిని కలిపి స్టేమన్, కథం. ఇప్పుడు ఈ యాంథర్ లో ఏముంటాయి, 4 మైక్రోస్పోరాంజియం ఉంటుంది. అంటే ఏంటి, 4 లాక్యూల్స్. సో అది ఇక్కడ ఒకటి ఉంది, అంతేనా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను లాబ్యూల్ అన్నా, ఏంది లాబ్యూలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంథర్ అనుకుంటే కట్ చేశాను అనుకో, ఇదొక లోబు, ఇదొక లోబు, అంతేనా? ఇప్పుడు ఒక్క లోబులో ఎన్ని మైక్రోస్పోరాంజియం ఉన్నాయి చెప్పండి? 2. సింపుల్. ఓవరాల్ యాంథర్ లో ఎన్ని ఉన్నాయి, 4. అదే ఇక్కడ నేను ఇచ్చిన స్టేట్మెంట్, క్లియరా? రైట్. ఇప్పుడు ఈచ్ మైక్రోస్పోరాంజియం అంటే ఏంటి, ఒక్కొక్క మైక్రోస్పోరాంజియం అంటే ఏదైతే సెల్ దాని లోపల ఉన్న మైక్రోస్పోరాంజియం వివిధ రకాల లేయర్స్ కలిగి ఉంటుంది. సార్ ఆ లేయర్స్ ఏంటి, ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్, టపటం, క్లియర్? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోల్ అనేది అసైన్ చేయడం జరిగింది. అవుటర్ మోస్ట్ లేయర్ పని ఏంటి, ప్రొటెక్షన్ చేయడం. లోపల ఏంటి, షేప్, అంటే ఎండోథీషియం పరిస్థితి ఏంటి, బాబు నువ్వు షేప్ ని బిగాడు అంటే ఖరాబ్ చేయకుండా ఉండు అని చెప్పేవాడి పని ఎవరిది, ఎండోథీషియం.
మిడిల్ లేయర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిటర్, ఇక్కడ మీకు నేనేం చెప్పాను, మిడిల్ లేయర్ డెవలప్మెంట్, యాంథర్ డెవలప్మెంట్కి సహాయపడుతుంది. సో ఇక్కడ ఏదైనా ఉంటే ఈ టర్మినాలజీ అర్థం కాబట్టి గో ఫర్ దట్. యాంథర్ డెవలప్మెంట్కి ఉపయోగపడేది ఎవరు? మిడిల్ లేయర్. నరిష్మెంట్కి అంటే న్యూట్రియంట్ ని ప్రొవైడ్ చేయాల్సిన పని ఎవరిది? టపటంది. కథం, ఇంతే. ఇది ఏంటి? స్ట్రక్చర్ అన్నట్టు. దేని స్ట్రక్చర్? ఒక మైక్రోస్పోరాంజియం ఒక స్ట్రక్చర్. అంటే ఏంటి? ఇప్పుడు ఇలా ఉంటే ఇదొక మైక్రోస్పోరాంజియం, ఇదొక మైక్రోస్పోరాంజియం, ఇదొక మైక్రోస్పోరాంజియం, ఇదొక మైక్రోస్పోరాంజియం. దీనికి కొన్ని లేయర్స్ ఉన్నాయి, అది ఇక్కడ డిస్కస్ అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్ అన్నట్టు, రైట్? ఇంతవరకు ఏమన్నా డౌటా? ఇప్పుడు ఈ మైక్రోస్పోరాంజియంలో ఉన్న సమ్ హైపోడర్మల్ సెల్స్, అంటే కొన్ని హైపోడర్మల్ సెల్స్ ఏమవుతాయి? డెన్స్ గా అయ్యి న్యూట్రియంట్, అంటే న్యూట్రియంట్ తీసుకుంటాయి కదా టెపటం నుంచి, తీసుకొని ఏమవుతాయి? ఇట్ విల్ బికమ్ యాక్టివ్. ఎలా డెవలప్ చేస్తాయి? స్పోరోజెనసిస్ టిష్యూని డెవలప్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు ఈ స్పోరోజెనసిస్ సెల్స్ అనేవి ఫర్దర్ గా మైక్రోస్పోర్ మదర్ సెల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ స్టెప్. ఇంతవరకు ఏమైనా డౌటా? మైక్రోస్పోరాంజియం అనేది కొన్ని, దీంట్లో ఉండేది హైపోడర్మల్ సెల్స్. హైపోడర్మల్ సెల్స్ అంటే ఏం లేదని మీరు అనాటమీలో చదివారు. కొన్ని సెల్స్ ఇట్లా గుంపు ఉంటాయి. వీటి ఫర్దర్ ఏమవుతాయి? డివైడ్ అవుతాయి, అంటే కొద్దిగా మెచ్యూర్ అవుతాయి. డివైడ్ అయ్యి ఏమవుతాయి? స్పోరాంజియం సెల్స్, స్పోరోజెనసిస్ టిష్యూ అనేది క్రియేట్ అవడం జరుగుతుంది. క్లియరా? అంటే దీని నుంచి ఇది వస్తుందండి సింపుల్ గా. క్లియరా? సో ఇదేంటి? డిఫరెన్సియేషన్ జరుగుతాయి. డిఫరెన్సియేషన్ అంటే పర్మనెంట్ గా రివర్స్ బ్యాక్ అవ్వదు, అంటే డెవలప్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీ బోన్ అనేది మీ చిన్నప్పుడు హైట్కి రాగలరా? రాలేరు. మరి కొత్తగా ఏమన్నా హైట్ రాగలరా? రాలేరు. సో ఇది అన్నట్టు డిఫరెన్సియేషన్. అంటే ఒక స్థాయి నుంచి ఇంకొకసారి ఇచ్చేసామంటే ఇట్స్ గోయింగ్ టు బి అంతే. సో అది డిఫరెన్సియేషన్ అంటే. ఇప్పుడు మైక్రోస్పోరాంజియం మదర్ సెల్స్, మదర్ సెల్స్ అనగానే మీకు అర్థం అయిపోయింది. తల్లి సెల్స్ అనగానే మీకు తల్లి నుంచి ఏమొస్తాయి? మైక్రోస్పోర్స్ రావాలి, అంతే కదా. దీనికి బ్రాడ్ గా చెప్పాలంటే మైక్రోస్పోర్ మదర్ సెల్స్. ఇంక ఈ పదాన్ని అన్నిటిని నేను మళ్ళీ ఇవ్వను, మీరు అర్థం చేసుకోవాలి. మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అంటే మైక్రోస్పోర్స్ అనగానే క్రియేట్ చేసే మదర్ సెల్స్ అని దీని అర్థం, రైట్? అర్థమైందండి? మళ్ళీ ఇక్కడ ఫీమేల్ మెస్అప్ చేసుకోవద్దు. ఫీమేల్ ఇంకా మనం ఎంటర్ అవ్వలేదు. మీకు చాలా మదర్ సెల్ అనగానే మీరు ఏమనుకునేస్తారు? ఇట్ రిలేటెడ్ టు ఫీమేల్ అనుకుంటారు. ఇక్కడ మర్చిపోండి, అది నాకు తెలుసు మీరు అలాంటి డౌట్స్ రైజ్ చేస్తారని. ఇక్కడ మనం ఏం చేయాలి? అల్టిమేట్ గా పోలాన్ గ్రెయిన్స్ క్రియేట్ చేయాలి. ఇది మన అల్టిమేట్ గోల్. ఫస్ట్ స్టెప్ లో ఏది ఏంటి యాంథర్ పరిస్థితి ఏందో తెలుసుకున్నాం. దాంట్లో మైక్రోస్పోరాంజియం ఉందని తెలుసుకున్నాం. ఆ మైక్రోస్పోరాంజియం కావాల్సిన న్యూట్రియంట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకున్నాం. ఈ న్యూట్రియంట్స్ ప్రొవైడ్ అవ్వడం వల్ల కొన్ని సెల్స్, దాంట్లో ఉన్న మైక్రోస్పోరాంజియంలో ఉన్న సెల్స్ ఏం చేసాయి? స్పోరోజెనసిస్ టిష్యూస్ గా యాక్ట్ చేయడం జరిగింది. ఈ స్పోరోజెనసిస్ టిష్యూ డిఫరెన్షియేట్ అయ్యాయి, అంటే ఏంటి? పర్మనెంట్ గా డివైడ్ అయ్యాయి. అవి ఏం చేసాయి? మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ని క్రియేట్ చేయడం చేసాయి, రైట్? ఇప్పుడు ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ నుంచి ఏం రావాలి మనకి? స్పోర్స్ అనేది డెవలప్ కావాలా. సో స్పోర్స్ డెవలప్ కావాలంటే మనకు తెలిసిన ఒకే ఒక కండిషన్ ఏంటి? ఒక్క సెల్. మియాసిస్ అంటే ఏం నేర్చుకున్నారండి రెడ్డి గారు? ఒక్క సెల్ నుంచి 4 సెల్స్, రైట్? 4 సెల్స్ కానీ డివైడ్ అయితే దాన్ని ఏమంటాం? మియాసిస్ అంటాం. ఒకవేళ ఒక సెల్ నుంచి 2 సెల్స్ వస్తే ఏమంటాం? మైటాసిస్ అంటాం. ఇది మీరు బాగా నేర్చుకున్నారు, రైట్? ఏంటండి? ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? స్పోరోజెనసిస్ అనేది అండర్గో, అంటే ఏం చేస్తుంది? డివిజన్ టేక్స్ ప్లేస్ చేసుకుంటది. తెలుసు సెల్స్ ఏ విధంగా డివిజన్ చేసుకుని, యు నో వెరీ వెల్. ఐ డోంట్ వాంట్ టు గో త్రూ. ఇప్పుడు ఏం ఫామ్ చేస్తుంది? 4 హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 4 మైక్రోస్పోర్స్ మనం టెట్రాడ్ అని పిలవచ్చా? చెప్పండి రెడ్డి గారు. 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంటా. ఈ పదాలు మీకు అవేర్నెస్ ఉందా? లైక్ ట్రై, పై. సో ఇది టెట్రాడ్ అని పిలుచుకోవడం జరుగుతుంది ముద్దుగా దాన్ని, రైట్? ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ మైక్రోస్పోరం టెట్రా. ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ టెట్రాడ్ నుంచి వివిధ రకాల టెట్రాడ్స్ అనే షేప్స్ ఉంటాయి. దాంట్లో ది మోస్ట్ మనం ఫామ్ గా చూసేది ఏంటంటే టెట్రాహెడ్రల్. ఇది ఎక్కడ మీ ఎన్సీఆర్టీస్ లో మెన్షన్ చేసలేదు, అడిషనల్ పాయింట్ గా ఇచ్చాను. అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, కెల్లోస్ అనేది ఒక అంటే ఒక జిగురు పదార్థం అనేది వీటిని చుట్టుకొని ఉంటుందని చెప్పాను. సో ఇది ఒక హెడ్రాల్, ఇది ట్రైహెడ్రాల్. ఇది ఒక షేప్ అన్నట్టు. ఇలా ఇప్పుడు నేను చూసిన షేపే టెట్రాహెడ్రల్. ఎక్కడ? ఇదిగోండి, ఇది దీని టెట్రాహెడ్రల్. ఇది ఒక షేప్ అన్నట్టు, ఆకారం. అలాంటి ఆకారం, వివిధ రకాల ఆకారాలు ఉంటాయి వీటికి కూడా, అంటే షేప్స్ లో వేరియేషన్స్ ఉంటాయి. దట్ ఇక్కడ ఎక్కడ వేయలేదు, ఇది ఒక యాడ్ ఆన్ గా తీసుకోండి. సో టెట్రాహెడ్రల్ అనేది మోస్ట్ కామన్ వీటి స్పోరాంజియంలో ఫామ్ చేసే ఒక షేప్, రైట్? ఇప్పుడు ఏం చేయాలి? మన కెల్లోస్ అనేది ఏంటి? డిజాల్వ్ అయిపోవాలి, అంతే కదా. ఇప్పుడు మనకి 4 సెల్స్ వచ్చేసాయి రెడ్డి గారు. సో దాని తర్వాత ఏమవుతుంది? ఈ బయట ఉన్న లేయర్ అనేది ఇంకా అయిపోవాలి, డిసింటిగ్రేట్ అయిపోతే ఎక్కడి నుంచి ఏమొస్తుంది? మైక్రోస్పోర్స్ నుంచి మీకు పోలాన్ గ్రేడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా?
మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారు. ఇప్పుడు 4 అంటే డెవలప్ అయ్యేంత వరకు చిన్నప్పుడు ఒకటి ఉండేది. వాటర్ బాటిల్‌లో చిన్న 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 ఉన్నాయి. చిన్న చిన్న డాట్స్ బాల్స్ లాగా ఉండేవి. అవి వేసేస్తే వాటర్ తీసేసుకొని బాల్ అయిపోయి ఉండేది. వాటర్ బాటిల్ నిండా బాల్స్ ఉండేది. మన షార్ట్స్ చూసి కొట్టేవాళ్ళు. ఐడియా ఉందండి? సో అలా అన్నట్టు ఇవి పెద్ద అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి వీటిని? ఇంకా అది పెరగలేవు. సైజ్ ఇంకా అలానే ఉంటే పెరగదు కదా. సో ఇంకా ఫర్దర్ ప్రాసెస్ కోసం ఏం చేయాలి? బయటది డిగ్రేడ్ అయిపోవాలి. అంటే బాటిల్ అనేది రిమూవ్ చేసేయాలి. సో అలా అన్నట్టు ఇప్పుడు ఈ కాలోస్ వాల్ అనేది ఏమైపోవాలి? ఖతం డిజాల్వ్ అయిపోవాలి. రైట్? సరే, ఇది డిజాల్వ్ అవ్వాలంటే ఎవరు డిజాల్వ్ చేయగలరు? టెపటం లేరు. ఏం చేస్తుంది టెపటమ్? ఈ టెపటం అనేది ఎంజైమ్స్ కొన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. రే బాబు ఎంజైమ్ పోయేసి ఆ వాల్ ని డిసిగ్రేట్ చేసి ఫర్దర్ ప్రాసెస్ కి మనం చూసుకోవాలా అని అంటది. సో ఇప్పుడు ఈ మైక్రోస్పోర్స్ అనేవి ఏమవుతాయి? సపరేట్ అయిపోయి ఫ్రీ అయిపోయి, అంతే కదా. ఇప్పుడు వాటర్ బాటిల్లో బాటిల్ నుంచి బయటకు తీసేసామండి బాల్స్ ని. ఏమవుతాయి? బాల్స్ అనేవి ఫ్రీ కదా రెడ్డి గారు. సో ఇప్పుడు ఇవేం చేస్తాయి? ఫర్దర్ ప్రాసెస్ లో పాల్గొంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో పాల్గొనడం జరుగుతుంది. రైట్? ఇదిగోండి మైక్రోస్పోర్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రక్రియ. రైట్? ఈ ప్రక్రియలో మీకు మైక్రో గ్యామెటోజెన్సిస్ అంటే మీకు ఏం అర్థం ఉండాలా? ఇప్పుడు ఈ మైక్రోస్పోర్స్ నుంచి గ్యామెట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. అందుకే గ్యామెటోజెనిసిస్. మైక్రోస్పోర్ నుంచి గ్యామెట్ ఏంటి? పాలన్ గ్రెయిన్ అనేది జెనసిస్ అంటే జనరేట్ అవ్వాలి సింపుల్ గా. రైట్? ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు పాలన్ గ్రెయిన్ అనేది డెవలప్ అయింది త్రూ ది స్పేస్. మీకు నేను ఇందాక చూపించాను కదా. ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. ఏమవుతుంది? పాలన్ గ్రెయిన్ డెవలప్ అయింది. ఇప్పుడు ఏదైతే పాలన్ గ్రెయిన్ డెవలప్ అయిందో చూడడానికి ఎలా ఉంటుంది సార్ అని అంటే, చూడండి, ఇది జనరేటివ్ సెల్ అని చెప్పానా? జనరేటివ్ సెల్ నుంచి 2 జర్మ్ సెల్స్ వస్తాయని చెప్పానా? ఇక్కడ మీకు చూపించాను కూడా. ఇది 2 జర్మ్ సెల్స్, అదే ఏమంటాం, స్పర్మ్ సెల్స్. రైట్? ఈ 2 స్పర్మ్ సెల్స్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఫెర్టిలైజేషన్. రైట్? గుర్తుపెట్టుకోండి. ఒక సెల్ జనరేటివ్ సెల్ నుంచి ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయంటే 2 ప్రొడ్యూస్ అయ్యాయి, జర్మ్ సెల్స్, స్పర్మ్ సెల్స్. రైట్? ఇక్కడ మిగిలిన ఒక న్యూక్లియస్ ఉంది కదా, ఈ న్యూక్లియస్ ని వెజిటేటివ్ న్యూక్లియస్ అంటాం. ఇది ఫర్దర్ గా ఏం మారిపోద్ది? ఎండోస్పర్మ్ గా మారిపోద్ది. ఎండోస్పర్మ్ అనేది ఏం చేస్తుంది? జనరల్ గా దానికి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, జనరేటివ్ సెల్స్ ప్రిపేర్ అయ్యే ముందే ఈ సెల్ ప్రిపేర్ అవుతుందా అవ్వదా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ప్లానింగ్ ఏ ట్రిప్ టు గోవా. సో గోవాలో వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఎక్కడ ఫుడ్ ఉండాలి, ఎక్కడ మీరు స్టే కొడుతున్నారు, ఇవన్నీ చూస్తారు, అంతేనా? సో ఇవన్నీ ముందు ప్రీ ప్లాన్ చేసుకుంటారా, లేదా గోవాకి వెళ్ళి అక్కడ డిసైడ్ అవుతారా? సో కాంట్రవర్సీ ఏమో లేదు. ముందు మీరు ఏం చేస్తారు? ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకుంటారు. సో అందుకని ఈ వెజిటేటివ్ న్యూక్లియస్ సెల్స్ అనేది ఫస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది సార్ అంటే, ఇది ఒక ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి. ఈ యొక్క జనరేటివ్ సెల్ కి. రైట్? ఇప్పుడు ఎప్పుడైతే ఈ జనరేటివ్ సెల్ కి ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫర్దర్ ఏమవుతుంది? 2 సెల్స్ గా డివైడ్ అవుతుంది. ఆ 2 సెల్స్ ఏమన్నాం? స్పర్మ్ సెల్స్ అని చెప్పడం జరిగింది. రైట్? ఇది తర్వాత చెప్తాను. స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ బయట ఒక లేయర్ లాగా ఇట్లా చక్రం లాగా ఉందా? అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయా రెడ్డి గారు? దీన్ని ఏమంటాం అంటే ఎక్సైన్ లో చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కువ ఉన్నది జెర్మ్ పోర్స్ అంటాం. జెర్మ్ పోర్స్ ఒక రోల్ ఏంటి సార్ అంటే, ఇది బయటికి రావాలి కదా. ఇదేమో హార్డ్ ఉంటది, ఇది బయటికి అసలు రానివ్వదు, బ్రేక్ అవ్వనివ్వదు. సో ఎలా బయటకు వస్తాయి జర్మ్స్? త్రూ జెర్మ్ పోర్. ఈ పోర్ ద్వారా మీకు ఒక ట్యూబ్ క్రియేట్ అయ్యి వీటిల్లో నుంచి ఇక్కడి నుంచి బయటకు రావడం జరుగుతుంది. దీని లోపల ఉండేది ఏంటి? సైటోప్లాజం. ఇది తెలిసిందే, ఏదైనా సెల్ లోపల కాలిస్తానంటే సైటోప్లాజం అంటాం. లోపలేమో ఇంటైన్ ఉంటే బయటేమో ఎక్సైన్ ఉంటుంది. ఇంటైన్ వచ్చే స్మూత్ అలౌ చేస్తుంది, కానీ ఎక్సైన్ కి మాత్రం అది కొద్దిగా హార్డ్ గా ఉండి ఏంటంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు. ఇదంతా ఏంటి అసలు? పోలన్ గ్రెయిన్. ఇది పోలన్ గ్రెయిన్ స్ట్రక్చర్ మనం మాట్లాడుకునేది. రైట్? ఇది అర్థమైందా రెడ్డి గారు? నేను లాస్ట్ లో అడుగుతాను, మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాంథర్ అనుకోండి, ఇందాకే చేశాను. ఇప్పుడు ఇది ఒక లోబు, ఇదేమన్నాం? బైలోబుడ్ కండిషన్ అన్నాం. క్వశ్చన్ లో ఎగ్జామ్ లో మీకు అడిగితే ఇదొక లోబా, ఇదొక లోబు. ఎగ్జామ్ ఏం అడుగుతాడు? మొన్న కూడా అడిగాడండి ప్రిలిమ్స్ లో. మొన్న మేము మెయిన్స్ పేపర్ ఎవరైనా చూసారా? టెట్రా తీకా అని ఇచ్చాడు. అంటే ఈ 4 తీకాస్ అని. అంటే మీరు ఇదొక తీకా, ఇదొక తీకా, ఇదొక తీకా, ఇదొక తీకా. యాంథర్ లో ఎన్ని తీకాస్ ఉంటాయండి? తీకా అంటే ఏం లేదు, చోటు, స్థలం. రైట్? ఎన్ని ఉన్నాయండి? ఎన్ని తీకాస్ ఉంటాయి? 4 అంతే. దాని వివిధ రకాల పేర్లతో పిలవచ్చు. తీకా, కొన్ని మీరు టెక్స్ట్ బుక్ చదివితే ఇలా అండర్స్టాండ్ దట్. రైట్? ఇప్పుడు ఇది బైలోబుడ్. ఈచ్ లోబ్ లో ఎన్ని తీకాస్ ఉంటాయి? 2 అంతే. అదే మైక్రోస్పోరాంజియం అన్నా 2. ఇది ఉన్న చోట తీకా.
కంగారు పడద్దు. కొత్త టర్మినాలజీలని మీరు కొద్దిగా ఫెమిలియర్ అవుతే ఇట్స్ విల్ బి వెరీ ఈజీ. సింపుల్గా 4 స్థలాలు అనుకోండి, రైట్? ఇంకా అంతకన్నా ఏం చెప్తాం. సో ఇది అన్నట్టు ఇక్కడ మియాసిస్ అయిపోయింది, ఫార్మేషన్ టెట్రాయిడ్ చూసాం, దాని తర్వాత డిజాల్వ్ అవ్వడం చూసాం, దాని తర్వాత ఎలా డెవలప్ అవుతుందో చూసాం. ఎగ్జైన్ అనేది ఏం చేస్తుంది అంటే బేసిక్ ఎగ్జైన్ ఇస్ మేడ్ అప్, ఇట్లా అడుగుతుంటాడు మోస్ట్లీ పోలిన్ అనే దాని పోలిని అనే దాని నుంచి ఎగ్జైన్ అనేది మేడప్ అవుతుంది. ఇది జనరల్ గా టఫ్ ఉంటుంది అని హార్డ్, ఇది దీన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం, రైట్? ఇంటైన్ అనేది వచ్చేసి మనకు కాదండి, చెట్టుకి ఒక పోలన్ గ్రెయిన్స్ కి, అది గుర్తుపెట్టుకోండి. ఇంటైన్ అనేది మేడప్ ఆఫ్ సెల్యులోస్ అండ్ పెక్టిన్. ఇన్నర్ వాల్ ఇది చాలా ఈజీ కదా. ఇన్నర్ వాల్ అంటే ఏంటి? సెల్యులోస్ అంటే చాలా, అసలు మీకు తెలుసు సెల్యులోస్ అనేది చాలా ఈజీగా ఏం చేస్తుంది, వీళ్ళలో చాలా ఈజీగా ఉంటుంది. అంటే పోలన్ గ్రెయిన్ అనేది జర్మ్ సెల్స్ అనేవి బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. ఇదంతా పోలన్ గ్రెయిన్ యొక్క డెవలప్మెంట్. ఇప్పుడు నేనేం చెప్పాను, 2 మీటాటిక్ డివిజన్స్ జరుగుతాయి అన్న. ఫస్ట్ మీటాటిక్ డివిజన్స్ అంటే క్లారిటీ ఉంది కదా, 2 సెల్స్, రైట్? ఇక్కడ వెజిటేటివ్ సెల్ అయింది, జనరేటివ్ సెల్స్ అయింది. ఈ వెజిటేటివ్ సెల్స్ అలానే ఉంటది, దేనికోసం? ఫుడ్ ప్రొవైడ్ చేయడం కోసం. అండ్ ఇది చూడడానికి కొద్దిగా పెద్ద సైజులో కూడా ఉంటుంది. దేనికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది? జనరేటివ్ సెల్స్ కి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ జనరేటివ్ సెల్స్ నుంచి ఏమొస్తుంది? స్పర్మ్ సెల్ 1, స్పర్మ్ సెల్స్ 2 అనేది క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అవ్వాలి, ఒక సెల్ నుంచి 2 సెల్ అవ్వాలంటే మైటాసిస్ విల్ టేక్స్ ప్లేస్. కథం కహాని. క్లియర్? ఎనీ డౌట్స్? ఇప్పుడు మనకి ఫైనల్ ఏమొచ్చేసింది? పోలన్ గ్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. ఓకేనా? సరే, ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ పోలన్ గ్రెయిన్ అర్థమైపోతుంది. పోలన్ గ్రెయిన్ అనేది పోయి ఫీమేల్ మీద యాడ్ అయినప్పుడు ఈ జర్మ్ సెల్స్ వస్తాయి. అర్థమైందా? ఇక్కడ వరకు డెవలప్మెంట్ వరకు అర్థమైందా? ఫైనల్ అవుట్పుట్ వచ్చి మనం పోలన్ గ్రెయిన్ క్రియేట్ చేసి పెట్టాం. పోలన్ గ్రెయిన్ ఏంటి? మెచ్యూర్ గ్యామిటోఫైట్ అంటే గుర్తుపెట్టుకోండి, హ్యాప్లాయిడ్. ఏమంటాం, స్పోరోఫైట్ అంటాం. అది వచ్చేసి డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది, రైట్? ఏదైనా ఒక ఆర్గానిజం ప్లాంట్స్ లో ఇది స్పోరోఫైటా గ్యామిటోఫైటా అంటే అక్కడ ఏం చెప్తున్నాడు ఆడంటే అది హ్యాప్లాయిడా డిప్లాయిడా అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మెచ్యూర్ మేల్ గ్యామిటోఫైట్ ఏంటి? హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉంది. ఇప్పుడు ఇదేంటి? రెడీగా ఉంది, దేనికోసం? ఫెర్టిలైజేషన్ కోసం. ఇక్కడ వరకు అర్థమైంది. దాని తర్వాత ప్రాసెస్ కూడా నేను చెప్పాను, ఏ విధంగా ఫీమేల్ మీద లై అవుతే ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చానా? ఒకసారి ఉండండి, ఇక్కడ చూడండి. ఇక్కడ నేనేమన్నాను, ఇక్కడ ఇంకా ఫీమేల్ మీద లాంచ్ అవ్వలేదు. లాంచ్ అయ్యి ఒకవేళ లాంచ్ అవ్వక ముందే కూడా డివిజన్ అనేది జరగవచ్చు. ఏంటి? ఈ జర్మినేటివ్ సెల్స్ నుంచి 2 స్పర్మ్ సెల్స్ రెడీగా పెట్టుకోవచ్చు. లేదా ఫీమేల్ మీద, అంటే మీకు దాని తర్వాత పోలన్ ట్యూబ్ క్రియేట్ అయిన తర్వాత కూడా ఈ యొక్క స్పర్మ్ సెల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అర్థమైందా సార్? ఏ విధంగా చేసినా అల్టిమేట్గా అదే చెప్పదలిచింది ఏంటంటే ఎనీవే ఈ యొక్క స్పర్మ్ సెల్స్ క్రియేట్ అయితే అవుతాయి. క్లియర్? అర్థమైందా రెడ్డి గారు? సరే సరే. ఇప్పుడు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇది ఒక నీట్లో అడిగిన క్వశ్చన్, చెప్పండి అండి. చదవండి ఒకసారి, క్వశ్చన్ చదవండి. How many pollen grains are formed from 10 microspore mother cells by meiosis? చెప్పండి. Meiosis 1 cell 4 cell డివైడ్ అవుతుంది, సో 40 వస్తుంది. ఇప్పుడు మైక్రోస్పోరో మదర్ సెల్స్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఫీమేల్ దాని గురించి మాట్లాడుతున్నాడా, మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ గురించి మాట్లాడుతున్నాడా? మేల్ రీప్రొడక్టివ్. మేల్. మీకు ఒక్క మియాసిస్ జరిగితే మీకేం అల్టిమేట్ మియాసిస్ జరిగినప్పుడు ఎన్ని ఫామ్ అయ్యాయని చెప్పాను? 4 సెల్స్ ఫామ్ అయ్యని చెప్పానా, రైట్? ఇప్పుడు నేను 10 మైక్రోస్పోరాంజియం మదర్ సెల్స్ అంటే 10 అంటున్నాడు. ఒక్కది 4 ఇస్తే 10 ఎన్ని ఇస్తాయి? 40. 40. అంతేనా? క్రిస్ క్రాస్ అండి, అంతకన్నా ఏం లేదు. 10 × 4/1, రైట్? సరే, ఇప్పుడు నా చెప్పండి, మైక్రోస్పోర్ మదర్ సెల్ కండిషను ఏంటి? ఇప్పుడు మియాసిస్ ఎప్పుడు టేక్స్ ప్లేస్ చేస్తుందండి? ఎప్పుడైతే డిప్లాయిడ్ సెల్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిప్లాయిడ్ కండిషన్, 2n కండిషన్ ఉంది. ఇప్పుడు నేను అదే చెప్పాను ఇందాక. 2n కండిషన్ నుంచి ఎన్ని వస్తాయి? 4 సెల్స్ వస్తాయి. అంతేనా? ఫస్ట్ ఏం చేస్తుంది? మియాసిస్ జరిగినప్పుడు ఇది 2 సెల్స్ గా డివైడ్ చేస్తాయి. ఈ 2 సెల్స్ మళ్ళీ మియాసిస్ జరిగితే ఇప్పుడు ఏమవుతాయి? 4 సెల్స్ అయినాయా? సో ఇప్పుడు ఏమంటున్నాడు? మైక్రోస్పోర్ మదర్ సెల్స్ నుంచి అల్టిమేట్ గా ఏది కరెక్ట్ అంటున్నాడు. దీని కండిషన్ ఏంది అని అడుగుతున్నాడు. ఇది డిప్లాయిడ్ అండి, ఇది అండర్ గోస్ దేని ద్వారా ఏమవుతుంది? మియాసిస్ టేక్స్ ప్లేస్ అవుతుంది. అప్పుడే కదా 4 సెల్స్ మనకు ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. దాట్స్ ద థింగ్ అన్న, రైట్? ఇప్పుడు చూడండి, 1 మైక్రోస్పోర్, ఇది ఎవరికైనా అర్థం కాకపోతే కాల్ చేసి అడగండి, లేదా వీడియోని ఒకసారి చూడండి, నష్టం లేదు. లేదా మీలో ఎవరికైతే అర్థం అవుతుందో కాంటాక్ట్ ఉంటారు కదా, ఈ పాటికే ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు, సో ఆస్క్ దెమ్. రెడ్డి గారు ఓకేనా? సరే, రైట్.
1 మైక్రోస్పోర్ మదర్ సెల్ నుంచి ఆఫ్టర్ మియాసిస్ జరిగిన లాస్ట్ లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఒక సెల్ నుంచి ఎన్ని సెల్ ప్రొడ్యూస్ అవుతాయి? 4. ఇందాక ఏం చేస్తాం, దానికి అడిషన్ అంటే అలా అయినా అడగొచ్చు, ఇలా అయినా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 అన్నాను అనుకోండి, 100 మైక్రోస్పోర్ మదర్ సెల్స్ నుంచి ఎన్ని సెల్స్, ఎన్ని మియాసిస్ జరిగితే ఎన్ని వస్తాయి బయటికి మైక్రోస్పోర్స్? 400. ఏంటని? అంతే. 400. సో ఇది లాజిక్ అన్నట్టు. సో ఇది లాజిక్, యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఇప్పుడు చూడండి, నరిషింగ్ కోసం ఎవడు అవసరం కావాలా మైక్రోస్పోర్ కి? టపటం, కత్తం, సూపర్, అంతే. ఇదే ఇన్నే క్వశ్చన్స్ అడుగుతారు, ఇలానే అడుగుతారు. ఇక్కడ అడిగే బేసిక్ క్వశ్చన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ మీకు ఇంత డెప్త్ అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ ఇది అడుగుతాడు, రైట్? ఇది డైరెక్ట్ గా అడుగుతాడు. ఇప్పుడు మొన్న కూడా మెయిన్స్ లో అడిగింది కూడా వాడు అదే, కొత్త ఏం అడగల. ఎన్ని తీకాస్ ఉంటాయి అన్నాడు, 4 తీకాస్, కథం, అంతే. ఒక యాంతర్ లో ఎన్ని తీకాస్ ఉంటాయి? 4. అదే ఇక్కడ ఇచ్చింది కూడా, రైట్? బైలోబుడ్ కండిషన్ ఉంటుంది, ఈచ్ దాంట్లో 2 మైక్రోస్పోరాంజియం ఉంటుంది. ఈ పేర్లు కొద్దిగా మీకు కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఒక్కసారి టెక్స్ట్ బుక్ చదివితే ఇలా అండర్స్టాండ్ వెరీ ప్రాపర్. ఇది పక్కన పెట్టుకొని టెక్స్ట్ బుక్ చదవండి, రైట్? ఇప్పుడు ఏమైపోయిందండి, పోలాండ్ గ్రెయిన్స్ రెడీ ఉన్నాయా మన దగ్గర? రెడీ గారు? Yes, sir. అంటే మేల్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు కావాలి మేల్కి? ఫీమేల్ కావాలి ఫర్ ఫెర్టిలైజేషన్, అంతేనా? సో ఇప్పుడు ఫీమేల్ ఎలా డెవలప్ అవుతుందో కూడా మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మెగాస్పోర్ స్పోరాంజియం అనేది టేక్స్ ప్లేస్ చేయాలి, అంతే కదా? ఇప్పుడు మేల్ ఏ విధంగా అయితే మైక్రోస్పోరాంజియం జరిగిందో, స్పోరోజెన్సిస్ జరిగిందో, అలానే వీడియో రెడీగా ఉండాలి, రైట్? మెగా రిలేటెడ్ టు ఫీమేల్. ఇందాకే చెప్పాను, పిస్టిల్ అనేది ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, దీన్నే కార్పల్ అంటారు కూడా చెప్పాను. గుర్తుందా అండి రెడ్డి గారు? మళ్ళీ ఫోటో చూపిస్తాను, చూడండి. పిస్టల్ అంటే మీరు, ఇది చాలా కొత్తగా ఉంది కదా, చాలా మంది వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు ఒక పెన్ను ఒక పేపర్ తీసుకొని ఫీమేల్ రీప్రొడక్టివ్ పిస్టల్ అంటే ఏంటి, దాన్ని కార్పల్ అంటాం. కార్పల్ పిస్టల్ 2 ఒకటే, ఆల్సో నోన్ యాజ్ అని, రైట్? ఇప్పుడు ఇన్ని పేర్లు ఎందుకు ఇచ్చారని అనుకోవద్దు, వాళ్ళు ఇచ్చారు, మనం చదవాలా, కథం, అంతే, రైట్? ఇప్పుడు ఇక్కడ టాప్ మోస్ట్ ఉంది కదా, దీని ఏమంటాం? స్టిగ్మా అంటాం. ఈ మధ్యలో ఈ ఓవరీకి ఈ స్టిగ్మా కనెక్టివిటీ ఉంటుంది కదా, ఇది స్టైల్. స్టిగ్మాలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఇందాక నేను చూపించాను కదా, ఇక్కడ పోయేసి ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ మీద పడినప్పుడు ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ ఏ పోలన్ ట్యూబ్ అని. సో అదన్నట్టు దేని మీద వాళ్తుంది? ఫస్ట్ ఈ స్టిగ్మా మీదే వాలేది. ఇప్పుడు పోలన్ గ్రెయిన్ రెడీ అయిపోయిందమ్మా, ఇది మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, ఇది వెళ్ళి ఎవరి మీద వాళ్తుంది? స్టిగ్మా మీద వాళ్తుంది. స్టిగ్మా మీద పడ్డప్పుడు ఇప్పుడు పోలన్ గ్రెయిన్ ఒక ట్యూబ్ క్రియేట్ చేస్తుంది, పోలన్ గ్రెయిన్ అనేది, పోలన్ ట్యూబ్ అనేది. ఈ పోలన్ ట్యూబ్ ద్వారా ఇలా ఎంటర్ అయ్యి మెల్లగా ఇలా ఓవరీలోకి వెళ్ళి ఓవరీలో ఉన్న ఒవ్యూల్తో ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. దెన్ ఇట్ విల్ ప్రొవైడ్ ఏ సీడ్. అక్కడి నుంచి ఈ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ అనేది ఓవరీ అనేది ఫ్రూట్ గా మారిపోవడం, ఇలా త్వరగా ఈవెంట్స్ అనేది టేక్స్ ప్లేస్. ఇవన్నీ ఆకులన్నీ డిసింటిగ్రేట్ అయిపోవడం ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పదలసింది ఏంటి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫీమేల్ స్ట్రక్చర్ లో ఉన్న పిస్టల్ అంటే ఏంటి? సార్ పిస్టిల్ అంటే ఏంటి? ఏం కన్సిస్ట్ ఆఫ్? ఓవరీ. నైస్, రైట్. ఇంతవరకు అర్థమైతే ఐఎమ్ డన్ విత్ దట్. మైక్రోజెన్సిస్ అర్థమైంది, మైక్రోస్పోరోజెన్సిస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మెగాస్పోరోజెన్సిస్ సింపుల్ గా, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు చెప్పాను ఇదే అక్కడ గీసిన బొమ్మ, లైక్ కొద్దిగా ఇంకా డీటెయిల్ గా వేసాను, అర్థం చేసుకోండి. ఇక్కడ ఒవ్యూల్ అంటాం దీన్ని, ఇది ఒవ్యూల్, రైట్? ఇది ఒవ్యూల్ అమ్మ. దేని మీద ఉంటుంది అంటే ప్లాజంటా మీద ఉంటుంది. ఏంటంటే ఏమన్నా డౌటా? సరే, ఏమన్నా డౌటా? మీ వాయిస్ చాలా లో వస్తుంది, పాసిబుల్ కొద్దిగా వాయిస్ ఇంక్రీజ్ చేసుకుంటారా? ఓకే సార్, రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఓవరీ, సారీ, ఇది ఓవరీ, దీని లోపల ఉన్నది ఓవ్యూల్, ఈ బయట ఉన్నది స్టిగ్మా, ఇది స్టైల్. ఈ అన్నిటిని కలిపి ఏమన్నాం? పిస్టల్ అన్నాం, లేదా కార్పెల్ అన్నాం. క్లియరా? రైట్. ఇప్పుడు ఈ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. ఇది ఎలా ఫామ్ అయింది ఏంటి అని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్లవర్ లో ఎన్ని పిస్టల్స్ ఉంటాయంటే ఎన్నైనా ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, అవి ఒకే దగ్గర కలిసి ఉండొచ్చు, లేదంటే విడివిడిగా ఉండొచ్చు, రైట్? అలాంటి కండిషన్ బట్టి, అంటే పిస్టల్ అంటే ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ మీరు గుర్తుపెట్టేసుకోవాలి, అది మైండ్ లో దిగిపోవాలి, అలా మళ్ళా కంగారు పడకూడదు, రైట్? ఇప్పుడు ఈ పిస్టల్లో ఒకటే ఉందనుకోండి దాని ప్రెసెన్స్, దాన్ని ఏమంటాం అంటే మోనో కార్పులరీ అంటాం. కార్ప్ ఎందుకు వచ్చింది సార్ అంటే దీన్ని ఆల్సో నోన్ యాస్ కార్పెల్ అంటాం కాబట్టి. ఇప్పుడు మోనో పిస్టల్ అంటే మోనో పిస్టల్ అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఎగ్జామ్ లో అడగడు. అర్థమైందా సార్ రెడ్డి గారు? సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు మోనో కార్పులరీ. ఇక్కడ లేకపోతే ఇక్కడ కార్ప్ అని పెట్టుకోండి, ఏం తప్పే ఉంది. ఈజ్ ఆల్సో నోన్ యాస్ పిస్టల్ అని గుర్తుపెట్టేసుకోండి. ఒకవేళ చాలా ఎక్కువ ఉన్నాయనుకో పిస్టల్స్, సో అదేమంటాం? మల్టీ కార్పులరీ, అంతేనా?
ఒక ఫ్లవర్ ఉందమ్మా, ఒక ఫ్లవర్ లో ఒక్కటే ఉంటారా ఏంటి పిస్టల్? చాలా ఉంటాయి పిస్టల్స్. ఉండింది అనుకోండి మోనో కార్పులరీ అంటాం. అలా కాకుండా చాలా ఉన్నాయనుకో మల్టీ కార్పులరీ. ఇది బేసిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు. సో ఇప్పుడు ఒకవేళ ఈ పిస్టల్ ఒకటి కన్నా ఎక్కువ ఉందనుకోండి, అది ఫ్రీగా ఉండింది అనుకోండి, అంటే దానికి దీనికి సంబంధం లేదు, నీది నువ్వే చూసుకో, నాది నేనే చూసుకో, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి అపోకార్పస్. ఎప్పుడైతే ఫ్రీ ఉంటే దాని పదాన్ని ఏమంటాం? అపోకార్పస్. ఇప్పుడు ఇవన్నీ ఫ్యూజ్ అయి ఉన్నాయి అనుకోండి ఒక జంటగా, సో ఇప్పుడు ఏమంటాం దీన్ని? సింకార్పస్. ఇప్పుడు చెప్తాను, ఇక్కడే చెప్తాను యూజ్ ఏంటి ఈ సింకార్పస్ వల్ల. ఇప్పుడు పోలని నేను అన్ని సార్లు వచ్చేసి దీన్నే స్పెసిఫిక్ గా చూసుకొని పడడం జరగదు. ఇప్పుడు ఏమవుతుంది, ర్యాండమ్ గా అలా గాలి ద్వారా వచ్చాయి అనుకోండి, ఇవన్నీ గుంపుగా ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ రిసీవ్ ఫాస్ట్, అంతే కదా, త్వరగా అనేది ఏం చేస్తాయి, తీసుకునే ఎవరో ఒకరు దాని మీద పడేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని సింకార్పస్ అనేది ఫ్యూజ్ కండిషన్ లో కొంతవరకు బెటర్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ ఇవన్నీ మనకు అనవసరం. బట్ ఈ పదాలకి అర్థమైందని అనుకుంటున్నా. చెప్పండి సార్, అర్థమైందా ఈ పదాలు? ఎస్ సార్. రైట్. ఇప్పుడు నేను కింద ఏం చెప్పాను, ఇది ప్లాజంటా. మీకు చాలా బుక్స్ లో దీన్ని ఇలా చదవరు, దీన్ని తిప్పి చదువుతారు. ఎలా? ఇలా. ఇక్కడ చూడండి, ఇది ప్లాజంటా కదా, ఈ ప్లాజంటా కింద చూడండి, అంటే ఇదే సేమ్, ఇది ఓవ్యూల్ అని చెప్పాను, ఓవ్యూలే. ఈ ఓవ్యూల్లోనే కదా ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది, రైట్? ఇప్పుడు దీనికి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. బొమ్మ ఏమి తిట్టుకోవద్దండి, మీకు చెప్తాను. ఇదిగోండి, ఇదొక ఇంటిగ్మెంట్, ఇదొక ఇంటిగ్మెంట్, ఇదొక ఇంటిగ్మెంట్, ఇదొక ఇంటిగ్మెంట్. బేసిక్గా ఇది అవుటర్ ఇంటిగ్మెంట్స్ అంటాం, ఈ లోపల ఉన్నదాన్ని ఇన్నర్ ఇంటిగ్మెంట్స్ అంటాం. దీనికి కూడా ఒక రోల్ ఉంటుంది, కంగారు పడద్దు. ఇది మైక్రోపైలార్ ఎండ్ అంటాం. సరేలే చెప్తానులేండి, నో నీడ్ టు వరీ. సరే చెప్తాను. ఇక్కడ మైక్రోపైల్ ఎండ్ అంటాం. ఏది? ఈ ఎంట్రీ పాయింట్. ఎందుకు మీకు ఏం చెప్పాను నేను, ఇక్కడ నుంచి పోలాన్ ట్యూబ్ ఇలా వస్తుందా, పోలాన్ ట్యూబ్ ఇలా జర్మినేట్ అయ్యి ఇక్కడ ఎంట్రీ కొడుతుంది. ఈ యొక్క కండిషన్ ఇది. ఇక్కడ ఏంటిది? మైక్రోపైల్. అర్థమైందమ్మా? ఎంట్రీ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది? మైక్రోపైల్ నుంచి వస్తుంది, రైట్? దీని ద్వారా ఎక్కడికి వెళ్తుంది? ఈ ఓవ్యూల్లో ఉన్న సెల్స్ లోకి వెళ్ళి ఫెర్టిలైజేషన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. దీన్ని నేను ఇప్పుడు ఏం చేశాను, రొటేట్ చేశా ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్, రైట్? బుక్స్ లో కూడా ఇలానే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మైక్రోపైల్ నుంచి ఉన్న సెల్స్ ఇప్పుడైతే పోలాన్ ట్యూబ్ అనేది ఎంటర్ అవుతుందో, ఇక్కడ ఉన్న సెల్స్ ఏం చేస్తాయి? యాక్టివ్. సార్ చెప్తానులేండి, బస్ ఇంతవరకు అర్థం చేసుకోండి. ఇది ప్లాసెంటా. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇదిగోండి, ఈ ఓవరీలో ఉన్న కింద అంటే జిగురు పదార్థం ప్లాసెంటా. క్లియరా రెడ్డి గారు? ఇప్పుడు ఈ ప్లాసెంటాకి, ఈ ఓవ్యూల్ కి ఒకడు ఏం చేస్తుంటాడు? కనెక్షన్ లాగా ఉంటాడు, ఒక ట్యూబ్ లాగా. వాడిని ఏమంటాం అంటే ఫ్యూనికల్, రైట్? ఈ ఫ్యూనికల్ పని ఏంటి? కనెక్ట్ చేయడం. ఇది ఎగ్జామ్ లో కొన్ని వందల సార్లు అడిగాడు నీట్ లో. ఫ్యూనికల్ రోల్ ఏంటి అంటాడు. ఏంటి రోల్ ఏంటి? ప్లాసెంటాకి ఓవ్యూల్ కి కనెక్షన్ గా ఉంటాడు, ఒక పైపు లాగా. వాడిని ఏమంటాం? ఫ్యూనికల్ అంటాం, రైట్? అర్థమైందండి రెడ్డి గారు? సారీ రెడ్డి గారు. ఇప్పుడు చూడండి, ఈ ఫ్యూనికల్ ఉందా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్మెంట్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి. ఈ ఇంటిగ్మెంట్స్ స్టార్ట్ అయ్యి ఇక్కడ జంక్షన్ లోపల దాన్ని ఏమంటామంటే హైలం, రైట్? ఇదేంటిది? జంక్షన్. దేనికి? ఫ్యూనికల్ కి ఓవ్యూల్ కి, ఈ రెండు కలిసే ఒక జంక్షన్ అంటాం, ఫ్యూనికల్, రైట్? గుర్తుపెట్టుకోండి. సారీ, హైలం అంటే ఈ యొక్క ఫ్యూనికల్, ఈ యొక్క ఓవ్యూల్, ఇదంతా ఓవ్యూల్ కదా, ఈ ఓవ్యూల్ కి ఈ రెండుటి కనెక్టింగ్ పార్ట్ ఏమంటాం? హైలం. క్లియర్? రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఓవ్యూల్ కదా లోపల. ఈ ఓవ్యూల్ కి బయట న్యూక్సిల్లస్ సెల్స్ అంటాం. ఇదిగోండి, ఇది ఓవ్యూలా. దీని లోపల మీకు ఏం కనబడుతుంది? ఇక్కడ అంతా ఏం కనబడుతుంది? న్యూసిల్లస్ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. దేని బయట ఉన్నాయి? ఇవి మెగాస్పోర్ మదర్ సెల్స్ బయట న్యూసిల్లస్ సెల్స్ అనేవి ఉన్నాయి. న్యూసిల్లస్ సెల్స్ యొక్క రోల్ ఏంటి? ఏమై ఉంటుందండి? ఫెర్టిలైజేషన్స్ ఒక మేజర్ రోల్. ఇప్పుడు ఇక్కడ ఉన్న సెల్ ఒకటి యాక్టివ్ అయ్యి లోపలికి వస్తుంది. చెప్తానులేండి, కంగారు పడదు. ఇక్కడ చూడండి, మీకేం చెప్పాను? ఇంటిగ్మెంట్స్ అని చెప్పా. ఇదొక ఇంటిగ్మెంట్, ఇది ఈ రెండు ఒకటేనండి. మళ్ళీ ఈ రెండు వేరు అనుకున్నారు, ఇటొకటి అనుకున్నారు. కాదు, ఇదంతా కలిపి ఒక ఇంటిగ్మెంట్. ఇది ఒకటి ఇంకొక ఇంటిగ్మెంట్. ఇదంతా కలిపే ఓవ్యూల్ మళ్ళీ, రైట్? ఇప్పుడు ఈ ఇంటిగ్మెంట్స్ ఏం చేస్తాయి? రెండు ఇంటిగ్మెంట్స్ కదా. అవుటర్ ఇంటిగ్మెంట్ టెస్టాగా ఫామ్ అవుద్ది. ఎక్కడో విన్నట్టుందా? సీడ్ విన్నారా? సీడ్ కోట్ విన్నారా? టెస్టా, టెగ్మన్ విన్నారా అండి? అవుటర్ సీడ్ కోట్ దేని ద్వారా ఫామ్ అవుతుంది అంటారు? ఇప్పుడు అవుటర్ ఇంటిగ్మెంట్ ద్వారా ఫామ్ అవుతుంది. ఇప్పుడు విత్తనం అనుకోండి, బయట ఉన్న సీడ్ కోట్ ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఈ ఇంటిగ్మెంటే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఫెర్టిలైజేషన్ ఓవిల్ తో జరిగిందా? విత్తనంగా మారిందా? ఈ అవుటర్ ఇంటిగ్మెంట్ ఏమైపోద్ది? టెస్ట్ అయిపోద్ది.
లోపల ఇన్నర్ ఇంటిగ్మెంట్ ఏమవుతుంది, టెగ్మెంట్ అవుతుంది. సో అది అన్నట్టు. క్లియరా? ఎస్ సార్. క్లియర్ అండి? ఓకే, డన్. एक सेकंड अंडी, स्मॉल डिस्टर्बेंस, आई एम गेटिंग सम अदर साउंड. సారీ ఫర్ దట్ స్మాల్ డిస్టర్బెన్స్. ఇంతవరకు అర్థమైంది రెడ్డి గారు? ఎస్ సార్, అర్థమైంది. రైట్. ఈ బాడీ పార్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ యొక్క ఎండ్ని ఏమంటా అంటే మైక్రో పైల్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని చలాజల్ ఎండ్ అంటాం. ఈ యొక్క పార్ట్ ని చలాజల్ ఎండ్. రైట్. ఇవి రెండు ఎండ్స్ అన్నట్టు. అంటే పిలుచుకోవాలి కదా. ఇప్పుడు ఎంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారమ్మా, మీరు ద్వారబంధనం ద్వారా ఎంటర్ అవుతారు ఇంట్లోకి. మీరు దేని ద్వారా ఎంటర్ అయ్యారంటే డోర్ ద్వారా అంటారు, అంతేనా సార్? లేకపోతే నేను ఇంట్లోకి ఎంటర్ అయిపోయాను, నాకు అటు ఇటు కాదు ఏ దిక్కైనా ఎంటర్ అవుతారా? అట్లా అవ్వదు కదా. ఒక డోర్ అంటూ ఉంటుంది. సో చెట్టులో కూడా ఒక డోర్ అంటూ ఉంటుంది. ఇది మైక్రో పైల్. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ దాని ఆపోజిట్, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సైడ్ చలాజల్ ఎండ్. రైట్. సరే, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇది సెల్, మైక్రోస్పోర్ మదర్ సెల్, మీకు క్లారిటీ ఉందా? ఇప్పుడు ఇది ఉంది కదా, దీని ఏమంటాం? మెగాస్పోర్ మదర్ సెల్. ఇది దీని లోపల ఉంది, వీళ్ళ లోపల. ఇప్పుడు ఈ మెగాస్పోర్ మదర్ సెల్స్ లోపల ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ ఏముంటుంది? డిప్లాయిడ్ ఉంటుంది. అదే కదా మనం మీరు కూడా చూడండి, ఫాదర్ మదర్ సెల్స్ ఉన్నాయనుకోండి, మన జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ అంటే తల్లి పిండం. రైట్. ఇప్పుడు చూడండి, మేల్ అనేటువంటి 2n కండిషన్ ఉంటాడు, ఫీమేల్ అనేటువంటి 2n కండిషన్ ఉంటాడు. ఎప్పుడైతే సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుందో అప్పుడు మీకు ఏమవుతుంది? గ్యామెట్స్ ఫస్ట్ ఎన్ కండిషన్ మారిపోతాయి. అంటే మేల్ నుంచి హ్యాప్లాయిడ్ కండిషన్ వస్తారు, ఫీమేల్ నుంచి ఒక హ్యాప్లాయిడ్ కండిషన్ వస్తారు. దెన్ దిస్ బోత్ విల్ ఇంటర్మిక్స్, దెన్ ఇట్ విల్ బికమ్ 2n అగైన్. అంతే కదా. ఇప్పుడు ఫాదర్ 2n ఉన్నాడు అనుకోండి, అంటే డిప్లాయిడ్ కండిషన్ ఉన్నాడు అనుకోండి, టెట్రా కండిషన్ అవ్వదు కదా. టెట్రా కండిషన్ అయితే అంటే రూపు మారిపోతుంది, అసలు హ్యూమన్ జనరేషన్ ఉండదు. అంటే ఎలా ఉన్నాడో అలానే ఉండాలి. అలా ఉండాలంటే మైటాసిస్ నీడ్ టు టేక్స్ ప్లేస్. సారీ, మియాసిస్ నీడ్ టు టేక్స్ ప్లేస్. క్యామిటోజెన్సిస్ మీరు బాగా చదివారు అనుకుంటా. మియాసిస్, ఒక సెల్ నుంచి 4 సెల్ వస్తాయి. క్లియరా? ఆ 4 సెల్, ఒక సెల్ హ్యాప్లాయిడ్. ఇలాంటి ఒక్కొక్క సెల్ ఒక్కొక్క హ్యాప్లాయిడ్ కండిషన్. దీనిలో ఒక సెల్ మనకి అవసరం. ఫీమేల్ నుంచి ఒక సెల్ తీసుకోండి, ఈ రెండు ఫెర్టిలైజేషన్ చేసాం, దెన్ యూ విల్ బికమ్ డిప్లాయిడ్. మీ బాడీ సెల్స్ ఏంటి? మేడప్ ఆఫ్ డిప్లాయిడ్ కండిషన్ మీరు. ఓకేనా సార్? రెడ్డి గారు, అర్థమైందా? ఏ ప్రక్రియ మనం ఇప్పటి వరకు మాట్లాడుతుండేది ప్లాంట్స్ లో కూడా. ఏంటి ప్లాంట్స్ లో సెల్ ఏంటి? సెక్షువల్ రిప్రొడక్షన్ అనగానే మీరు గుర్తుపెట్టేసుకోవాలి, ఏంటి 2n కండిషన్ ఉంది అక్కడ అని. ఎవరు? అది ఈదర్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో అది నేను చెప్పదలుచుంది ఏంటంటే, ఇక్కడ డిప్లాయిడ్ కండిషన్ ఉంది. ఇప్పుడు డిప్లాయిడ్ కండిషన్ నుంచి మనకేం కావాలా? 4 సెల్స్ కావాలా. సో 4 సెల్స్, అక్కడ ఏదైతే మియాసిస్ జరిగిందో ఇక్కడ కూడా అదే విధంగా మియాసిస్ టేక్స్ ప్లేస్ చేసుకుంటది. రైట్. ఇప్పుడు దీనిలో 3 సెల్స్ డిగ్రేడ్ అయిపోతాయి, అంటే ఉపయోగం చెందవు, అంటే అలా నాశనం అయిపోతాయి. అది ఎలా అవుతుంది ఏంటనేది పెద్ద రీసెర్చ్ నో నీడ్, ఇక్కడ మీకు అంత అవసరం లేదు. జస్ట్ ఇక్కడ డిగ్రేడ్ అయిపోతా. క్లియర్. రైట్. అయితే ఇక్కడ ఎన్ని మిగిలి ఉంటాయి సార్ రెడ్డి గారు? డిగ్రేడ్ అయిపోయిన తర్వాత ఒక్క సెల్, అంతేనా? ఆ సెల్ కండిషన్ ఏంటి? దాన్ని ఏమంటాం? మెగాస్పోర్. ఇదే కదా చెప్పింది. మైక్రోస్పోర్ మదర్ సెల్స్ నుంచి ఏం వస్తాయి? మైక్రోస్పోర్స్ వస్తాయి. ఎక్కడ? పోలన్ గ్రెయిన్స్ ప్రిపరేషన్ లో. ఇక్కడ మెగాస్పోర్ మదర్ సెల్స్ నుంచి ఏం రావాలా? మెగాస్పోర్ రావాలి. అంతే. అదే కండిషన్ ఉండాలా? హ్యాప్లాయిడ్ కండిషన్ ఉండాలా? కాకపోతే దీన్ని మెగాస్పోర్ ఇంకొక రకంగా కూడా ఏమని పిలుస్తాం అంటే ఎంబ్రియో సాక్ అని పిలుస్తాం. ఇప్పుడు ఫీమేల్ కదా ఇది, సో దీన్ని ఇంకొక పదంతో కూడా పిలుస్తారు, ఎంబ్రియో. ఎందుకంటే పిండం ఆవిర్భావం. ఐ డోంట్ నో దట్ మచ్, అంత తెలుగు రాదు, ఏమనుకోవద్దు. అర్థమైంది అనుకుంటా రెడ్డి గారు, మీకు అర్థమైందా? ఇది రావాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? సెల్స్ అనేవి నరిషింగ్ అవుతాయి, అంటే కొంతవరకు బాగా గ్రో అయ్యి, నీట్ గా గ్రో అయ్యి న్యూసిల్లస్ ద్వారా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంకా రెడీ, ఇప్పుడు మనం మైటాసిస్ చేసుకుందాం అని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మైటాసిస్ జరిగితే ఏమవుతుంది? 1, 2 అవుతుంది, 2, 4 అవుతుంది. క్లియర్, కథం. ఇప్పుడు మీకేమవుతుంది? ఫర్దర్ గా ఈ 4 మళ్ళీ మీకేమవుతుంది? మైటాసిస్, థర్డ్ మైటాసిస్ విల్ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఏమవుతుంది? 8 సెల్స్ జరగాల. ఇక్కడ మియాసిస్ జరిగింది, ఒక సెల్ నుంచి 4 సెల్ వచ్చింది, కథం. కానీ అయిపోయింది అక్కడ. ఫర్దర్ గా జరిగే ఏంటి? మైటాసిస్ విల్ టేక్స్ ప్లేస్. సార్ మైటాసిస్ ఎందుకు టేక్స్ ప్లేస్ జరిగింది? మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సెల్ 2 అవుతున్నాయి అంటే అక్కడ మైటాసిస్ జరుగుతుందండి, అంతేనా? సో ఇక్కడ ఏమైంది? 8 హ్యాప్లాయిడ్ సెల్స్ మార్చేసింది ఈ మైటాసిస్ అల్టిమేట్ గా, అంతే కదా. 1, 2 అయింది, 2, 4 అయింది, 4, 8 అయింది. 8 సెల్స్ మార్చేసిందండి, అంతేనా సార్? మార్చింది, ఒప్పుకుంటారా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 8 సెల్స్ లో అన్ని ఒకే దగ్గర ఎట్లా ఇట్లా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బొమ్మ వేసాను చూడండి.
సర్లేండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక సెల్ అనుకోండి, ఇలా ఎలా పడితే అలా 4, 8 ఇలా ఉండవు. ఎలా డెవలప్ అవుతాయంటే ఆ 8లో 3 సెల్లు ఈ మూలపై చేరుతాయి. దీన్ని యాంటీపోడల్ సెల్స్ అంటాం. ఈ కార్నర్ లో ఇక్కడ మైక్రోపైలార్ ఎండ్ ఉంది కదా, ఇక్కడ 3 సెల్స్ ఇక్కడ చేరతాయి. దీనిలో ఒక సెల్ పెద్దగా ఉంటుంది, దీన్ని ఎక్స్ సెల్ అంటాం. మిగిలిన రెండుని సినర్జిన్స్ అంటాం. ఇవన్నీ సెల్సే, 8 సెల్లే. వీటికి ఒక్కో రోల్ ఉంటది. ఏంటి, 3 సెల్లు పోయేసి చలాసెల్ ఎండ్ లో ఉండింది అనుకోండి, దాన్ని ఏమంటాం, యాంటీపోడల్ అంటాం. క్లియరా? తర్వాత కింద 3 ఉన్నాయి కదా, అంటే కింద 3 సెల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక సెల్ ఏమో ఎగ్ సెల్ అంటాం, మిగిలిన 2 సెల్స్ నేమో మీకేమంటాం, సినర్జిన్స్ అంటాం. ఆ ఎగ్ సెల్ ఈజ్ నథింగ్ బట్ ఫీమేల్ గ్యామెట్. ఇప్పుడు ఎగ్ ప్రిపేర్ అయిపోయిందంటే ఫీమేల్ గ్యామెట్ రెడీ అయిపోయిందండి. పోతే ఇటు 3 వెళ్ళాయి, ఇటు 3 వెళ్ళాయి. ఇంకెన్ని సెల్స్ మిగిలిపోయి ఉన్నాయి సార్? 2 సార్. 2 మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాయి, ఈ 2 న్యూక్లియస్ కూడా వెళ్ళి సెంటర్ లో కూర్చుంటాయి. రైట్? ఇప్పుడు ఈ సెంట్రల్ చుట్టూ ఏంటి, ఇది ఒక సెల్ లాగా మారిపోద్ది. ఏంటి, ఇప్పుడు ఈ 2 బేస్ మధ్యలో ఉన్నాయి, సెంటర్ లో ఉన్నాయా? ఇప్పుడు ఇవన్నీ ఇది ఒక సెల్, దీనికి లేయర్ ఉంటుంది, కానీ ఇక్కడ న్యూక్లియస్ కి లేయర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెల్ డివిజన్ లో కూడా చెప్పా, నీకు న్యూక్లియస్ డివైడ్ అయినప్పుడు దానికి సెల్ డివిజన్ జరిగి ఏమవుతుంది అన్న, సెల్ వాల్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పానా? కానీ ఇక్కడ సెల్ వాల్ అనేది క్రియేట్ కాదు. ఏమవుతుంది, ఈ 2 కలిపి ఒకే సెల్ వాల్ అనేది, మీకు అక్కడ కూడా చెప్పా, మల్టీ న్యూక్లియస్ కూడా ఉండొచ్చు ఒక సెల్లులో. ఎందుకు, డివిజన్ టేక్స్ ప్లేస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోకోనట్ ఉందమ్మా, కోకోనట్ ఏంటి, అది న్యూసిల్లస్, మీరు తాగేది న్యూక్లియస్. అంటే ఏదైతే కొంత టైం మెచ్యూర్ అయిపోయింది అనుకోండి, కర్నల్ గా మారుతుంది. అంటే తెల్లగా తింటారు కదా మీరు, వైట్. ఎప్పుడైనా కోకోనట్ టేస్ట్ చేస్తారమ్మా? కోకోనట్ కొబ్బరికాయ తినే అంటారు సాధారణంగా, అంటే కోకోనట్ కామన్, రైట్? ఇప్పుడు మీరు వైట్ పోర్షన్ తింటారా? అది ఏంటి, అది న్యూక్లియస్. అది డెవలప్ అయ్యి ఇప్పుడు మిగిలిన వాటర్ ఉండదు, వాటర్ కాదు, అది కూడా న్యూక్లియసే. చెప్తాను ఇప్పుడు అసలు ఎలా ఫామ్ అయింది ఏంటని, దాని గురించి కూడా మాట్లాడతాం కొద్దిగా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ ని మీరు అర్థం చేసుకొని అంటే మీ ప్రాక్టికల్ లైఫ్ లో ఇంప్లై చేసుకోగలిగితే, అంటే ఈ ఎగ్జామ్ రిలేటెడ్ ఓరియంటెడ్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ నాలెడ్జ్. రైట్? సరే, మాట్లాడతాం దాని గురించి. ఇప్పుడు ఆ 2 సెంటర్ లో మిగిలిపోయినాయా, ఈ 2 చుట్టూ ఒక సెల్ వాల్ మారుతుంది. ఇదంతా సెల్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోమ్మా, ఇప్పుడు చూడు ఒక యూనిట్ అయిపోయింది, ఇలా సారీ ఇలా ఒక సెల్, ఇది ఒక సెల్లు, ఇవి 3, ఈ 2కి సెల్ వాళ్ళు ఉన్నాయి, అంటే సెల్ కి పవర్ వచ్చేసి ఇవి 3 సెల్లు, ఇవి 3 సెల్లు. ఇప్పుడు నాకు చెప్పండి ఎన్ని సెల్స్ ఉన్నాయి ఇక్కడ? 7. చెప్పండి. 7 ఉన్నాయి సార్. అచ్చా 7 ఉన్నాయి అంటున్నారా సార్? అనే కనిపించింది. సరే, ఓకే, 7 సెల్స్ ఉన్నాయి. ఎన్ని న్యూక్లియస్లు ఉన్నాయి? 1 న్యూక్లియస్ ఉంది. మొత్తం ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? 8 అలానే ఉంటాయి. ఇవేమి ఇలా ఇడు ఏదో ఫోటో ఇట్లా ఇచ్చాడు కానీ ఇట్లానే ఈ 2 అట్లానే ఉంటాయి. ఇవి కలిసిపోవు. ఇదొక న్యూక్లియస్, ఇదొక న్యూక్లియస్, బట్ దీని సెల్ వాల్ అనేది వచ్చింది. క్లారిటీయా? ఇప్పుడు నాకు చెప్పు, ఎన్ని న్యూక్లియస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సెల్స్ ఎన్ని ఉన్నాయి? 8, 9 న్యూక్లియస్ అంటే 8 ఉంటాయి. కానీ సెల్స్ ఎన్ని ఫామ్ అయ్యాయంటే ఒకటే కదా. ఒక 2, నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకోండి అమ్మా, రెడ్డి గారు నేను ఫ్రెండ్స్ అనుకోండి, మన ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం రెడ్డి గారు ఎగ్జామ్ లో కూడా అన్నాను. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒకటే పేపర్ రాస్తాం. సో మన ఇద్దరం ఒకే పేపర్ రాస్తున్నప్పుడు ఇద్దరు మనుషులుగా లెక్కేస్తాం, ఒక మనిషిగా లెక్కేస్తావా? ఒక్క పేపరే కదా, ఒక్కటే. సో అలా అన్నట్టు ఇక్కడ. రైట్? ఇప్పుడు రెడీగా ఉన్నాం. ఏంటి, ఇక్కడ ఎగ్ సెల్ రెడీగా ఉంది, ఇంకా మనం రెడీ టు ఫర్టైల్. రైట్? దీన్నే అంటాం మెగాస్పోరోజెనసిస్. క్లియర్? అర్థమైందా? మెగాస్పోర్ని డెవలప్ చేయడం మెగాస్పోరోజెనసిస్. జెనిసిస్ అంటే ఆవిర్భవించడం, జనరేట్ చేయడం. ఏం చేస్తుంది, స్పోర్ని డెవలప్ చేస్తుంది. ఏ స్పోర్ అది? తల్ల, అదే ఫీమేలా మేలా? ఫీమేల్ కదా, మెగా కథం. అదే ఇక్కడ మైక్రో పెట్టేస్తే ఏమైపోతుంది రెడ్డి గారు? మైక్రోస్పోరోజెనసిస్ అయిపోతుంది. మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అయినా పోలాన్ గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కథం. ఇంతవరకు అయిపోయిందా? క్లారిటీ? సరే, ఇప్పుడు నేనేం చేశానంటే ఆన్ మై బ్రాడ్ వ్యూ, అంటే మీకు చూపించడానికి ఇందాక అట్లా తిప్పించి చూపించాను కదా, మామూలుగా ఇలా ఉంటది కదా, ఇలా జస్ట్ లైక్ చూపించాను. ఇదిగో ఇక్కడ 2n కండిషన్ ఉంటుంది, ఇలా డిప్లాయిడ్ అవుతుంది. 3 మెగాస్పోర్స్ అనేది డిగ్రేడ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఒకటి మిగిలి ఉంటుంది. ఇదంతా ఓవరీ లోపల జరుగుతుంది. రైట్? ఓవ్యూల్, ఇదంతా ఓవ్యూల్. ఇప్పుడు ఈ ఒక్క న్యూక్లియస్ అనేది ఏం చేస్తుంది, ఫర్దర్ గా 2 న్యూక్లియస్ డివైడ్ అవుతుంది. 2 న్యూక్లియస్ అనేది 4. ఇవన్నీ మైటాసిస్ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది, 8 న్యూక్లియస్ అనేది డివైడ్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఫ్రీ కండిషన్ లో ఉంటాయి. ఈ ఫ్రీ కండిషన్ తర్వాత ఏమైపోతాయి, ఈ విధంగా మారిపోతాయి. ఏంటి,
ఇటు ఒక్కొక్కటి ఒక్కొక్క రోల్ తీసుకుంటుంది, ఇలా మాడిపోవడం జరుగుతుంది. సో దీని అంతటి ఏమంటాం, ఎప్పటి వరకు అయితే ఎక్సెల్ ప్రిపరేషన్ అయిపోతుందో దాని వరకు ఏమంటాం అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ రెడీ, అంటే మేల్ రెడీ ఉన్నాడు, ఫీమేల్ రెడీ ఉన్నాడు. ఒకసారి చదువుతారా రెడీ గారు? ఫాస్ట్గా అయిపోద్ది, టైం ఏమన్నా ఎక్కువ తీసుకున్నానా? ఏమనుకోద్దాం, నాకు సిలబస్ చాలా లేట్ ఉన్నాను, నేను వెళ్ళిపోవాలి త్వరగా. చెప్పండి. Megasporogenesis is also known as oval. ఓవ్యూల్. It is located inside ovary. అదే కదా చెప్పాను. of కార్పుల్ అంటే flowers. అర్థమైంది కదా, Carpel. Yes, sir. కార్పుల్ అంటే అర్థమైంది కదా, Pistil. మనకు పిస్టల్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇక్కడ థీరీ లాగా ఇచ్చాడు వాడు. ఏంటి, ఇది ఒక పిస్టల్ లోపల ఓవరీ ఉంటుంది, ఓవరీ లోపల ఓవ్యూల్ ఉంటుంది, ఓవ్యూల్ లో మీకు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇదంతా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా జరిగిందని ప్రాసెస్ అన్నట్టు. ఏంటి, న్యూసిల్లస్ అనేది ఓవ్యూల్ లో ఉంటుంది, ఒక హైపోడర్మ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, దెన్ ఇట్ విల్ బికమ్ ఎ మెగాస్పోరోజియం అండ్ ఇది డిప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. ఆ డిప్లాయిడ్ కండిషన్స్ లో ఫస్ట్ మియాసిస్ విల్ టేక్స్ ప్లేస్ చేస్తుంది, 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని తర్వాత మీకు మైటాసిస్ ప్లేస్ 3 అనేది డీజనరేట్ అయిపోతాయి. 3 డీజనరేట్ అయిపోయాక ఫస్ట్ మిటాటిక్ సెల్స్ ఏం జరుగుతాయి, 2 న్యూక్లియస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని తర్వాత సెకండ్ జరిగితే 4, ఈ 2 4 అవుతాయి, 4 8 అవుతాయి. కానీ కండిషన్ ఏంటి, 7 సెల్ ఉంటుంది, 8 న్యూక్లియస్ ఎంబ్రియో సాక్ లో. ఈ ఎంబ్రియో సాక్ అని ఇప్పుడే చెప్పాను, ఇదంతా ఎంబ్రియో సాక్ అని చెప్పాను అక్కడ, రైట్. సో ఆ ఎంబ్రియో సాక్ లో ఏం చూస్తారంటే 7 సెల్డ్ 8 న్యూక్లియస్ కండిషన్ టేక్స్ ప్లేస్ చేస్తాం, రైట్. ఇప్పుడు మైక్రోపైలార్ ఎండ్ ఎందుకు నేను చెప్పాను, ఇప్పుడు మీరు ఇలా గీసినప్పుడు ఏదైతే మైక్రోపైలార్ ఎండ్ ఉంటుందో అక్కడ ఏముంటాయి, 3 సెల్స్ ఉంటాయమ్మా. దాంట్లో ఒక సెల్ ఎగ్ సెల్ ఉంటుంది, 2 సెల్ సినర్జిక్స్ ఉంటాయని చెప్పాను. చాలా సెల్స్ ఏంటి అని చెప్పాను, 3 సెల్స్ ఉంటాయి, దాన్ని ఏమంటాం యాంటీపోడల్ సెల్స్ అని పిలుస్తామని చెప్పాం. క్లియరా? ఇప్పుడు సెంట్రల్ లో ఏముంటాయి, 2 న్యూక్లియస్, అది పోలార్ న్యూక్లియస్ ఉంటాయి. అదేంటి, ఫ్యూజర్ తర్వాత ఫ్యూజ్ అవుతాయి, ఎప్పుడు ఫెర్టిలైజేషన్ జరిగాక. కానీ ఇప్పుడు ఎలా ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. ఓకేనా? సో ఇదండి కండిషన్, అర్థమైంది. ఎంబ్రియోస్ క్యాప్ అవుట్కమ్ ఏంటి, మనకి మెగాస్పోరాంజియం అనేది రిజల్ట్ ఏం చేస్తుంది, మెగాస్పోర్ అనేది క్రియేట్ చేసి పెట్టింది. ఇది ఫర్దర్ ఏమవుతుంది, ఎంబ్రియో సాక్ అవుతుంది. ఎంబ్రియో సాక్ నుంచి మనకి ఈ యొక్క అంటే ఏం లేదు, ఎంబ్రియో సాక్ ని రెడీ చేసి పెట్టడం మన ఫైనల్ అవుట్పుట్ వచ్చిందా? అర్థమైందా రెడ్డి గారు? బీ ఫ్రాంక్. ఏమన్నా డిఫికల్టీ ఉందండి? ఇది అర్థమైందంటే ఇంకా ఆడ ఏం లేదండి, టాపిక్ అయిపోయినట్టే, రైట్. ఇంకెవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారండి రెడ్డి గారు లైవ్ లో? 9 members. రైట్, అంటే వాళ్ళకి అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను మోస్ట్ ప్రాబ్లీ. ఎవరికైనా ఉన్నా ఉంటే మైక్ ఆన్ చేసుకున్నాం, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెడీ గారు ఇది క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, లేకపోతే ఉండండి మిగిలిన వాళ్ళు ఏమన్నా తీసుకుంటాను. ఐ విల్ నో వెదర్ దే విల్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్. సో హర్ష హార్టికల్చర్ కదా, హర్ష వద్దులే. రాజేష్ మనీషా కానీ రాజేష్ కానీ ఒక్కసారి ఫాస్ట్ గా మైక్ ఆన్ చేసుకోండి. మనీషా రాజేష్, ఏంటి ఇంతసేపు లేట్ చేద్దామా, ఫాస్ట్. రమణ, షేక్ సయూర్, ఎవరో ఒకరు ఫాస్ట్ గా ఆన్ చేయండి అబ్బా, ఇంత లేట్ చేయొద్దు. మోహన్ కుమారి మ్యామ్, ఇట్లా తయారైపోయారు చూడండి, కోపం వస్తుందంటే రాదా? రాత్రి 5 వరకు మేము ప్రిపేర్ అవడం, మీరేమంటే ఇక్కడ ఆడేస్తున్నారు, రైట్. మేడం ఏంటి మేడం ప్రాబ్లం, ఏమన్నా మైక్ ఆన్ చేయడం? లేదు సార్. సరే చెప్పండి, మెగాస్పోరోజెన్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, కాన్సెప్ట్స్ అర్థమయ్యా? మైక్రోస్పోరోజెనసిస్ ఎలా జరుగుతుంది, మెగాస్పోరోంజియం ఎలా జరుగుతుంది, అర్థమైందా? క్లియర్ అయ్యి రెండు? ఓకే సార్, పర్లేదు సార్. ఇప్పుడు నాకు చెప్పండి, మెగాస్పోరోజెనసిస్ లో ఎక్కడ టేక్స్ ప్లేస్ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది ఇది యాక్చువల్ గా? ఓవ్యూల్ లో సార్. ఇదేంటి ఆన్సర్ అంటే ఏంటి, ఇది మేలా ఫీమేలా రిలేటెడ్ టు? మేల్ సార్. కానీ స్టైల్ అనేది ఫీమేల్, కానీ ఏంటది ఇక్కడ జరుగుతుందా? ఓవ్యూల్ లో కదా జరిగేది ఈ ప్రాసెస్ అంతా. ఎంబ్రియో సాక్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఓవ్యూల్ లో ప్రొడ్యూస్ అవుతుంది, మార్బుల్ షేప్ లో. సో ఇది అన్నట్టు, రైట్. ఓకేనా ఇది? ఓకే సార్. ఇప్పుడు నాకు చెప్పండి, మెగాస్పోర్ మదర్ సెల్ అనేది హ్యాప్లాయిడా, డిప్లాయిడా, ట్రిప్లాయిడా, పాలీప్లాయిడా? డిప్లాయిడ్ సార్. రైట్. ఇప్పుడు నాకు చెప్పండి, ఎన్ని మెగాస్పోర్ మదర్ సెల్స్ అనేది ఒక సింగిల్ మదర్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? అంటే సింపుల్ గా ఎంబ్రియో సాక్స్ ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయి అంటున్నాడు. 4 సార్. 4 ప్రొడ్యూస్ అవుతాయా? పోలానికి రింగ్స్ 4 వస్తాయి అల్టిమేట్ గా, కానీ ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? 4 వస్తున్నాయి సార్. సారీ మెగాస్పోర్స్. ఓకే డన్, 4 సెల్స్ వస్తాయి. క్లియర్.
ఇక్కడ చెప్పండి, ఇన్ మోస్ట్ యాంజియోస్పర్మ్స్ హౌ మెనీ మెగాస్పోర్స్ ఆర్ ఫంక్షనల్? సారీ, నేను ఏదో డైనమాలో ఉన్నాను. సారీ. మోస్ట్ యాంజియోస్పర్మ్స్ లో ఎన్ని మెగాస్పోర్స్ అనేది ఫంక్షనల్ అవుతాయి అంటే అదే చెప్పాను కదా, 4 సెల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఇక్కడ ఈ 4 సెల్స్ లో 3 అనేది డీజనరేట్ అయ్యాయమ్మా, డిగ్రేడెడ్ అయ్యాను. గుర్తొచ్చిందమ్మా? సారీ, నైస్, మీకు బాగా అర్థం చేసుకున్నాను. ఇదే కదా, మీకు ఒక సెల్ అనేది డివైడ్ అయ్యి ఎన్ని విధాలుగా డివైడ్ అయినాయి? 4 డివైడ్ అయ్యాయి. 4లో మీకు ఏమైనాయి? 3 అనేది ఏమైనాయి అమ్మా? ఫంక్షనల్ కాదు, డిగ్రేడెడ్ అయిపోయాయి. దాంట్లో ఒక్కటే కదా ఎంబ్రియో సాక్ ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు నేను ఎన్ని ఎంబ్రియో సాక్స్ అంటే ఏం చెప్తావు? ఇది క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ యాంజియోస్పర్మ్ ఎన్ని ఫంక్షనల్ అనేది ఉపయోగపడుతుంది? ఎన్ని అవుతుంది? ఎన్ని ఫంక్షనల్ మియాసిస్ జరిగింది? ఒక్కటే. మరి ఇక్కడ మియాసిస్ జరిగింది అంటున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ నుంచి 4 సెల్ మార్చడానికి ఎన్నిసార్లు జరిగింది మియాసిస్? ఒక్కసారే జరిగింది. సో ఇది ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ 4 సెల్స్ లో కూడా ఎంబ్రియోస్ ఎన్ని? అదే ఈ 4 సెల్స్ ఉన్నాయి. ఈ 4 సెల్స్ లో ఎంబ్రియో ఒక మెగాస్పోర్ నుంచి ఎన్ని ఎంబ్రియోస్ వస్తాయమ్మా? అల్టిమేట్ నా క్వశ్చన్ ఇది నా మైండ్ లో రన్ అవుతూ ఉంది. అండ్ ఐఎమ్ నాట్ స్టడీయింగ్ దిస్ క్వశ్చన్స్, దెన్ ఐఎమ్ మేకింగ్ మిస్టేక్స్. చెప్పండి, నా క్వశ్చన్ అర్థమైందా తల్లి? ఒక ఎంబ్రియో నుంచి ఎన్ని మెగాస్పోర్స్ వస్తాయి? ఒక మెగాస్పోర్ మదర్ సెల్స్ 4 మెగాస్పోర్స్ అనేది ప్రొడ్యూస్ చేసాయి. రైట్, ఇది ఒక సెల్, ఇది ఒక సెల్, ఇది ఒక సెల్, ఇది ఒక సెల్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఒక్క మెగాస్పోర్ మదర్ సెల్స్ నుంచి ఎన్ని ఎంబ్రియో సాక్స్ ప్రొడ్యూస్ అవుతాయి? ఒకటే. 3 డిగ్రేడెడ్ అయిపోతున్నాయా? సెల్స్ అయితే 4 వస్తున్నాయి, క్లియరా? కానీ దాంట్లో నుంచి యాక్చువల్ ఫంక్షనల్ ఏంటి? ఒకటే కదా, ఒక్క సెల్లే కదా. సో ఒకటే వస్తుంది. అది నా క్వశ్చన్. ఇది అడుగుదామని నా మైండ్ లో రన్ అవుతుంది. అండ్ ఐ మేకింగ్ మిస్టేక్స్ క్వశ్చన్ చదవడం. రైట్, సరే. ఇప్పుడు నాకు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఫీమేల్ మేలు రెడీగా ఉన్నారు ఏంటి ఫర్ ఫెర్టిలైజేషన్. వీళ్ళిద్దరు రెడీ ఉన్నంత మాత్రం ఫెర్టిలైజేషన్ అయిపోద్దా? దీని నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. ఐల్ టేక్ సమ్ వన్. మోహన్ కుమారి మ్యామ్ ఆర్ దిలీప్, మోహన్, రాజేష్, ఎవరో ఒక ఆన్ చేయండి అమ్మా. నేను రమణ, లైవ్ లో నవీన్, ఇంతమంది ఉన్నారు. ఒకరు మైక్ ఆన్ చేయడానికి ఏంటి ఇష్యూ? మోహన్ కుమారి మ్యామ్, ఇఫ్ దెర్ ఇస్ నో నెట్ ఇష్యూ ఒకసారి ఫాస్ట్ గా ఆన్ చేయండి, లేదంటే ఐ విల్ కంటిన్యూ, నో ఇష్యూ. మళ్ళీ మీరు అర్థం కాలేదంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. రైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్యామెట్ ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు మనకి గ్యామెట్స్ అనేవి రెడీ అయి ఉన్నాయి. ఇప్పుడు గ్యామెట్స్ రెడీ అయి ఉన్నంత మాత్రాన్ని ఏంటి నెక్స్ట్ థింగ్? ఫెర్టిలైజేషన్ అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, ఈ ఒక్క టాపిక్ మీరు మైక్ ఆన్ చేసుకుంటే ఐ విల్ నో వెదర్ యువర్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్ అనేది. లేదంటే నాకు మిగిలిన టాపిక్స్ చెప్పినట్టు చెప్పానంటే ఇది అవ్వదు. ఇది కొద్దిగా ట్రికీ కాన్సెప్ట్. మేడం అర్థమైందా కాన్సెప్ట్? పర్లేదా? ఇప్పుడు మనం ఏం చేయలేదు, పెద్దగా ఏం చేయాలి, మేల్ ని ఫీమేల్ రెడీ చేసి పెట్టాం. దేనికోసం? ఫెర్టిలైజేషన్ కోసం. ఇవన్నీ ఏంటి? ప్రీ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్, అంతే కదా. ఫెర్టిలైజేషన్ జరిగే ముందు గ్యామెట్స్ రెడీ ఉండాలి కదా. అర్థమైందా? సరే, ఇప్పుడు ప్రీ ఫెర్టిలైజేషన్ యూనిట్ లో మనం గ్యామెట్ మేల్ ఫీమేల్ రెడీగా ఉన్నారు. రెడీ ఉన్నంత మాత్రం వీళ్ళిద్దరు ఫెర్టిలైజేషన్ అయిపోతారా? ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. వీళ్ళు చెట్లు కదా, కదలలేరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఫీమేల్ మన హ్యూమన్స్ అంటే వేరే కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి లెగ్స్ ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయా? చెట్లకి మూమెంట్ లేదు కదా, లోకోమోటివ్ లేదు. సో ఫర్ దట్ యూ నీడ్ టు ట్రాన్స్ఫర్. ఏం ట్రాన్స్ఫర్ చేస్తావు? ఏదైతే గ్యామెట్ ఉందో అది ట్రాన్స్ఫర్ చేస్తావు. యూజువల్ గా ఫీమేల్ అనేది ఫిక్స్ అయి ఉంటారు. సో మేల్ రిప్రొడక్టివ్ వీళ్ళేంటి గాల్లో వదులుతారు పాలెన్స్ ని, దెన్ అలా చల్లుతారు. అక్కడ దాంట్లో ఏదో ఒకటి, అంటే కొన్ని, ఈ ఒక్కటి కాదులే అండి, లగ్భగ్ ఒక్క పోలన్ నుంచి 20,000 మినిమం, ఒక్క మైక్రోస్పోరో అంటే జెనిసిస్ జరిగాక ఇక్కడ ఒక ఏమంటాం మెగాస్పోరోజెనిసిస్ నుంచి 20,000 పోలన్ గ్రెయిన్స్ అనేది రిలీజ్ చేస్తుంది మినిమం. ఇది ఎందుకు ఇన్ని రిలీజ్ చేస్తా అంటే ఇదేం పక్కన ఉన్న చెట్టుకి ఏమి ఇవ్వడంలా, సో దూరంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఫర్ దట్ ఏదో వీటిల్లో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన స్పర్మ్ సెల్స్ తీసుకున్నప్పుడు కూడా స్పర్మ్ సెల్స్ అనేది ఒక్కటి స్ప్రెడ్ చేయదు, కొన్ని లక్షలు స్ప్రెడ్ చేస్తాం, అంటే ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో ఏదో ది మోస్ట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, వాళ్ళల్లో గెలిచిన వాళ్ళ మనం వాళ్ళల్లో ఒక్కటి వెళ్ళి ఓవాతో ఫెర్టైల్ చేయడం జరుగుతుంది. రైట్, ఇది వరకు క్లియర్ అండి? బట్ ఇది ఏంటి, మనం ఒక క్లోజ్డ్ మీడియం లో చేస్తుంటాం యూటరస్ లో. బట్ ఇది క్లోజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే ఫర్ హ్యూమన్స్ కి, ఇది ఓకే ఇంటర్నల్ స్ట్రక్చర్స్ కాబట్టి. బట్ ఇక్కడ చెట్లు ఎలా చేయాలి ఫెర్టిలైజేషన్? సో పోలన్ గ్రెయిన్స్ అనేది ఇక్కడ మీకు డెసిసెంట్ అనే ఒక పదం ఉంటుందమ్మా, మర్చిపోయాను నేను. లాంగిట్యూషనల్ ఫిజన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫెర్రోస్ అనేవి క్రియేట్ చేస్తాయి.
ఏంటి ఇది ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోవు కదా, ఇక్కడ నొక్కు అని చెప్పాను కదా నేను, ఇక్కడ ఈ నొక్కు నుంచి ఒక చిన్న గీతలా వస్తుంది, దీని నుంచి పోలన్ గ్రెయిన్స్ అనేది రిమూవ్ అవడం జరుగుతుంది. ఈ పోలన్ గ్రెయిన్స్ ఏంటి ఇలా గాల్లో వదిలితే ఇప్పుడు వెళ్ళేసి స్టిగ్మా మీద వాలాల. ఈ ప్రక్రియ ఏదైనా చెట్టు అయినా చేసుకోవాలా, లేదా ఏదైనా సమ్ మీడియం చెట్టు అయితే లోకోమోటరీ లేదు చేసుకోలేదు. సో విల్ యూజ్ సర్టైన్ మీడియంస్. ఏంటి అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటాం, బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. లెట్ యు నో, ఇదిగో పాలినేషన్ ఏజెంట్స్. ఒకసారి చెప్పండి, సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి? దానంతటా అదే చేసుకోగలిగితే సెల్ఫ్ పాలినేషన్. అలాంటివి చేసుకోదు, మాక్సిమం చేసుకోవచ్చు చెట్లు. నేను చెప్తాను ఎందుకు చేసుకోకూడదు. క్రాస్ పాలినేషన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఎవరో ఒకరు ఏజెంట్స్ అనే వాళ్ళు కావాలా. ఎవరు ఆ ఏజెంట్స్? ఏదర్ ఒకవేళ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే వాటరో, విండో, లేక గాలి, నీరు, నిప్పు ఇవన్నట్టు, అంటే పంచభూతాలు, రైట్. బయోటిక్ ఫ్యాక్టర్స్ జనరల్ గా మీకు ప్లాంట్స్ లో క్రాస్ పాలినేషన్ చేసేది అబయోటిక్ ఫ్యాక్టర్స్. క్రాస్ పాలినేషన్ వదిలేసండి, పాలినేషన్ చేసేది అబయోటిక్. అంటే త్రూ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఇచ్చేది ఏంటి? పాలినేషన్ చేయాలి. ఎవరు చేస్తున్నారు? ఏజెంట్స్ చేస్తున్నారు, రైట్. ఈ ఏజెంట్స్ లో ఎవరు చేయాలి? యానిమోఫిలి, హైడ్రోఫిలి. ఎనిమోఫిలి అంటే ఏం చెప్పాను మేడం మీకు? త్రూ విండ్, ఎయిర్ ద్వారా జరిగేది డిస్పర్సల్ జరుగుతుంది. ఏం డిస్పర్సల్ జరుగుతుంది? పోలన్ డిస్పర్సల్ జరుగుతుంది. ఫిలి రిలేటెడ్ టు పోలన్. చోరీ అంటే ఎనిమో, చోరీ అంటే సీడ్ డిస్పర్సల్. సీడ్ డిస్పర్సల్ ఖతం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, కంగారు పడకూడదు. అరే ఈజీ క్వశ్చన్ అని చోరీని పెట్టేసి వచ్చానంటే గోవిందా, రైట్. రైట్, ఇది రెండు అర్థమైంది. ఇప్పుడు ఇదేంటి? అబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేది అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఫీమేల్ దాకా చేర్చాలి, అంటే క్యారియర్ వీళ్ళు. అది ఎవరు? అది ఒకవేళ అబయోటిక్ ఫ్యాక్టర్స్ కానీ చేస్తుంటే అవి అబయోటిక్ ఏజెంట్స్. ఏజెంట్లు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి అక్కడికి తరలిస్తారు, సింపుల్. అది ఇప్పుడు అది బయోటిక్ ద్వారా జరిగింది అనుకోండి. బయో రిలేటెడ్ టు ఏంటి మేడం? అంటే లైఫ్ లైఫ్. సూపర్. లైఫ్ చేసిందంటే బయోటిక్ ఏజెంట్స్. అది వేరియస్ ఉంటుంది. తుమ్మెదలు చేస్తాయి, నత్తలు చేస్తాయి, వివిధ రకాలు ఉంటాయి. వాటికి ఒక్కొక్కటి ఏది చేస్తుంది అంటే ఒక్కొక్క టర్మినాలజీ ఉండడం జరుగుతుంది. నాకు ఇది ఇప్పుడు ఇంట్రెస్టెడ్ లేను. ఐ నీడ్ టు కమ్ బ్యాక్ టు మై స్టోరీ. ఏంటి? ఒక పోలన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? గ్యామెట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది సెకండ్ మన ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇదేంటి? గ్యామెట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రీ ఫెర్టిలైజేషన్ ఈవెంట్ కిందకి వస్తుందా, పోస్ట్ ఫెర్టిలైజేషన్ ఈవెంట్ కిందకి వస్తుందా, ఫెర్టిలైజేషన్ ఈవెంట్ కిందకి వస్తుందా? చెప్పండి మేడం. ఫెర్టిలైజేషన్ ఈవెంట్ సార్, ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అదన్నట్టు ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక దగ్గర నుంచి ఇంకొకటి త్రూ ఏజెంట్స్ ద్వారా ఏమైపోతుంది? మనకు క్యారీ అయిపోతుంది. అంతేనా? అంటే మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ని ఫీమేల్ కి ఇచ్చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు? ఏజెంట్స్ చేస్తున్నాయి. సో ఖతం అయిపోయింది, రైట్. ఇప్పుడు కొన్ని టర్మ్స్ ఉంటాయి ఫర్ యువర్ ఎగ్జామినేషన్ కైండ్. ఇప్పుడు గ్యామెట్ ట్రాన్స్ఫర్ కి వివిధ చెట్లు కూడా వివిధ రకాలుగా అడాప్ట్ చేసుకుంటాయి. ఎలా? ఇప్పుడు ఒకే ఫ్లవర్ అనుకోండి, ఈ ఒకే ఫ్లవర్ లో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్, ఫీమేల్ రిప్రొడక్టివ్ రెండు ఉన్నాయి. సో సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది కదా, ఆల్మోస్ట్ దర్ ఇస్ అ ఛాన్స్ కదా. సో దీన్ని ఏమంటాం అంటే ఆటోగమీ అంటాం. అర్థమైందా మేడం? ఓకే సార్. సరే, ఇదిగో ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో కనబడుతుందా? సరే ఉండండి ఒక్క సెకండ్ అండి, మీకు మేక్ షూర్. మీకు ఏ రోజు ఫోటో లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రాత్రి 5 వరకు చేశాను వీటి కోసం, ఎందుకంటే మీకు ఎక్కడ అర్థం కాదు అని. రైట్, ఇక్కడ చూడండి, ఇదొక ఫ్లేవర్ అమ్మా. ఇప్పుడు దాకా మనం ఒక ఫ్లేవర్ గురించి కదా మాట్లాడుకుంది. దాన్ని స్టైల్ అన్నాం, పిస్టిల్ అన్నాం, ఏవేవో కొన్ని పదాలతో పిలుచుకున్నాం. ఏదో హంగామా చేసామా? సో అదేం కాదు. ఇదిగోండి, ఇక్కడ ఉన్న ఈ స్ట్రక్చర్ నే పిస్టల్ అన్నాం, కార్పెల్. ఈయనే యాంథరు, ఆ ఫిలమెంట్, వీళ్ళు రెండు ఉన్నాయి అనుకోండి ఒకే ఫ్లేవర్ లో. ఎంత % ఛాన్స్ ఉంటుందండి సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ అవడానికి? ఏముంది, ఈడ మనోడు ప్రొడ్యూస్ చేస్తాడు, ఫీమేల్ కి ఇచ్చేస్తాడు గాలి ద్వారా. పక్కనే కదా, చిన్న గాలి కొట్టినా కూడా మనోడు ఇచ్చేస్తాడు. అర్థమైందా? దీన్ని సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ అంటాం. అంటే ఉన్న ఒక్క ఫ్లవర్ లోనే మేల్ ఫీమేల్ ఉన్నాయి, దట్స్ గోయింగ్ టు డూ ఫెర్టిలైజేషన్ చేసుకుంటున్నాయి, రైట్. ఇప్పుడు ఇంకొక ఫెర్టిలైజేషన్ కథం ఉంది. ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉంది, ఇది ఒక ఏ ఫ్లవర్, ఇది బి ఫ్లవర్. దీనిలో పోలన్ గ్రెయిన్ దీంతో అవ్వాల, ఇంటరాక్ట్ అవ్వాలా. అంటే దీని ఫీమేల్ ఇగ్నోర్ చేసింది, పక్క ఫ్లవర్ లో ఉన్న ఫీమేల్ తో ఇంటరాక్ట్ అయింది, అంటే త్రూ ఎంటర్ అయింది. అర్థమైంది? పాలినేషన్ చేసింది. దాన్ని ఏమంటామంటే జీటెనోగమి. జీ ఫర్ గొరెల్లా, ఏదో ఒకటి అనుకోండి, మీ ఇష్టం వచ్చింది, రైట్. జీటెనోగమి. ఓకేనా? క్లియరా మేడం? క్లియర్ సార్. మూడో కండిషన్ ఏంటంటే, నాకు ఈ చెట్టే వద్దు అసలు, నేను ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి క్రాస్ బాల్, సేమ్ స్పీసీస్ గుర్తుపెట్టుకోవాలా, సేమ్ జాతి మారదు, కానీ ఇది ఒక చెట్టు కాదు, ఇంకొక చెట్టుతో ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అంటే ఒక చెట్టులో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ప్రొడ్యూస్ అయింది, ఫీమేల్ రెడీగా ఉంది రెండో చెట్టులో. దెన్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఫెర్టిలైజేషన్ ఈస్ సెడ్ టు బి జీనోగమీ. ఇలాంటి ఫెర్టిలైజేషన్ ఏమంటాం అంటే, పాలినేషన్ ఏమంటాం, ఫెర్టిలైజేషన్ సెల్ఫ్ పాలినేషన్ ఏమంటాం అంటే జీనోగమీ.
క్లియరా? దీన్నే క్రాస్ పాలినేషన్. ఎందుకు? ఒక రకమైన పుప్పొడి వేరుగా ఉంటుంది అండ్ మోర్ ఆర్ జెనెటిక్ విధంగా వేరుగా ఉంటుంది కదా. సి విత్ ఇన్ ద సేమ్ చెట్లు జరిగితే ఏముంటుందండి, కామన్ జీన్స్. దీనికి ఏముంటుంది, తల్లికి ఏముంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్ కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. అర్థమైందా? క్రాస్ పాలినేషన్ అన్నట్టు ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టులోకి జరుగుతుంది. దీని ఏమంటాం? క్రాస్ పాలినేషన్. దీని ఏమంటాం? జీనోగమి. ఈ పద్ధతిని ఏమంటాం అంటే జీనోగమి. ఒకసారి నాకు చెప్పండి, ఆటోగమి అంటే ఏంటి, జీనోగమి అంటే ఏంటి, అండ్ సింగమి సింగమి వద్దులే ఇప్పుడు. ఇది చెప్పండి, ఆటోగమి అంటే ఏంటి, జీనోగమి అంటే, జీటోనోగమి అంటే ఏంటి? సార్ ఆటోగమి అంటే ఒకే ఫ్లవర్ అంటే ఒకే ట్రీలో ఒక ఫ్లవర్ లోనే జరిగితే పాలినేషన్ దాన్ని ఆటోగమి అంటాం. అదే ఒకే ట్రీలో 2 ఫ్లవర్లు ఉంటాయి, ఒక ఫ్లవర్ నుంచి అనదర్ ఫ్లవర్ జరిగితే జీటోనోగమి అంటారు. జీటోనోగమి, తర్వాత జీనోగమి అంటే మూడో కండిషన్ ఏమంటే ఒక ట్రీ కాకుండా అదర్ ట్రీలో ఒక ఫ్లవర్ నుంచి అదర్ ట్రీలో ఇంకొక ఫ్లవర్ లో జరిగితే జీనోగమి అంటారు. సూపర్ మేడం, సూపర్, అదిరిపోయింది. నాకు అది అర్థమైతే చాలు. ఇప్పుడు ఈ ఆటోగమికి 2 కండిషన్స్ వస్తాయి. ఈ ఆటోగమి ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఇది ఒక చెట్టు అనుకోండి. దీంట్లో ఇది ఎన్ని వందల సార్లు అడిగారో నాకైతే తెలియదు, కానీ ఈ ఎఫ్ఆర్ఓలో వాడికి ఏం నచ్చిందో ఈ క్వశ్చన్ మీద, ఈ జీటోనోగమి, ఈ చాస్మోగమి, క్లీస్టోగమి లేకుండా పేపర్ ఉండడం లేదండి. అది మీ అదృష్టం అనుకోండి, నేను దరిద్రం అనుకోండి, ఏం లేదు అసలు అడగడానికి. కానీ స్టిల్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్. మీరు బహుశా మీరు కన్ఫ్యూజ్ అవుతారనేమో. రైట్, ఇక్కడ చూడండి, నార్మల్ ఫ్లవర్ ఉందండి ఒక చెట్టుకి. మేడం నార్మల్ ఫ్లవర్ ఉంది. ఇప్పుడు ఏం చేసిందంటే తన ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ని అలా ఎక్స్పోజ్ చేసి పెట్టింది. ఇక్కడ ఏముంది, మామూలుగా ఇది కూడా ఉంది, లైక్ పాలినేషన్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగింది అనుకోండి, దీన్ని చాస్మోగమి. క్లియరా? అలా కాకుండా ఫ్లవర్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇక్కడ క్లోజ్గా ఉంది. ఇప్పుడు మేల్ రీప్రొడక్టివ్, మేలు ఫీమేల్ 2 ఉన్నాయి. దీన్ని ఏమంటాం? క్లీస్టోగామస్ ఫ్లవర్ అంటాం. అంటే సచ్చినట్టు ఫెర్టిలైజేషన్ సెల్ఫ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఆటోగామస్ అంటే ఏంటండి, ఆటోగామస్ లో ఇదొకటి, ఇదొక కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇప్పటి వరకు మనం మామూలుగా మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకుంది, ఒక ఫ్లవర్ అండి, ఇది ఒక ఫీమేల్ స్టైల్, స్టిగ్మా స్టైల్, పిస్టిల్ అండి, ఇక్కడ మనం యాంథర్ బాబు రెడీగా ఉన్నాడండి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ నుంచి యాంథర్ అనేది ఇక్కడికి వెళ్తే దీన్ని ఏమంటాం, ఆటోగమి అంటాం అని మాట్లాడుకున్నాం. ఇదే ఒక నార్మల్ ఫ్లవర్ కండిషన్, దీన్ని ఏమంటాం అంటే చాస్మోగామస్. అది నార్మల్ పరిస్థితి ఎలా జరుగుతుందని ఇక్కడ చెప్పా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా, మేలు ఫీమేల్ 2 దాంట్లోనే ఉన్నాయ్యా. సో అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరుగుతుందో అలాంటి ఫ్లవర్ని ఏమంటాం అంటే చాస్మోగామస్ ఫ్లవర్ అంటాం అని చెప్పన్న. ఇక్కడ క్లీస్టోగ్లామస్ ఫ్లవర్ అంటే ఏంటి సార్, మరి సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ లో అదే ఆటో ఏమంటామండి, అదే ఆటోగమిలో అంటే ఫ్లవర్ ఓపెన్ ఉండదు, మూసుకొని ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఫీమేల్ ఉంటుంది, మేల్ ఇక్కడ డెవలప్ అయ్యే ఉంటాయి, కానీ మూసుకొని ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, చచ్చినట్టు ఇంకెవడో వాడు బయట ఉన్నట్టు రాడు. ఇక్కడ క్రాస్ పాలినేషన్ ఛాన్సే లేదు క్లీస్టోగామస్ ఫ్లవర్ లో. అదే మనకి చాస్మోగ్లామస్ ఫ్లవర్ లో ఉందా లేదా పాసిబిలిటీ? ఎందుకు, ఇది ఓపెన్ లో ఉంది, ఎవరైనా రావచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వేరే చెట్టు నుంచి వేరే పువ్వులో నుంచి వచ్చిన కొన్ని పోలన్ గ్రెయిన్స్ అంటే దీంట్లో ఇది అవ్వచ్చు కదా. అర్థమైనా మేడం? సో దేర్ ఈస్ అ ఛాన్స్, ఇది మెయిన్ పాయింట్. ఇది దేర్ ఈస్ అ ఛాన్స్ ఇన్ చాస్మోగామస్ ఫ్లవర్, బట్ దేర్ ఈస్ నో ఛాన్స్ వెరాజ్ ఇన్ క్లీస్టోగామస్. ఇప్పుడు క్లోజ్ అయి ఉంది, చాలా ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ శివలింగం చెట్లు ఇలాంటివి, మీరు ఐ ఫర్గెటెడ్ దట్ నేమ్, ఒకసారి స్టేటస్ కూడా పెట్టాను. డైయింగ్ బ్యాక్ కూడా చూపిస్తుంది, నేను అది యూనిక్ గా అబ్జర్వ్ చేశాను నేచర్ లో. డైయింగ్ బ్యాక్ ఎక్కువ చూస్తున్నాను. ఐఎమ్ అబౌట్ టు పబ్లిష్ పేపర్ ఆన్ ఇట్. రైట్, పేరు మర్చిపోయాను ఆ చెట్టు పేరు, ఒకసారి గూగుల్ ఇట్ చేస్తాను. శివలింగం చెట్టు ఎప్పుడైనా చూసారమ్మా, లైక్ ఇలా ఉండి శివలింగం ఉన్నట్టు ఇట్లా కవర్ అయి ఉంటుంది. పేరు ఏదో మర్చిపోయానమ్మా, సైంటిఫిక్ నేమ్. రైట్, ఫ్యామిలీ కూడా మర్చిపోయాను. ఇలా ఉండి మీరు ఎప్పుడైనా చూసారా? గుడిల్లో ఎక్కువ చూడాలా. నేచర్ని కొద్దిగా ఇది చేసుకోవాలి. మనుషులను వదిలేయండి, మనుషులు మరీ స్వార్థం అయిపోయారు. రైట్, ఇప్పుడు క్లీస్టోగామస్ అనేది మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది క్లోజ్ కండిషన్. అది ఇదే ఫాలో అవుతుంది. అంటే ఏంది, ఇక్కడ క్రాస్ పాలినైజేషన్ జరగకపోతే ఏమవుతుంది, సెల్ఫ్ ఇన్కంపాటిబిలిటీ పెరిగిపోద్ది. సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేనత్త కూతురు ఇలా ఉంటారు, మనం ఎక్కువ చేసుకోవడం వల్ల ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎందుకు చెప్పండి సార్, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి చేసుకోవట్లేదు. ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్? జెనెటిక్ ఇన్కంపాటిబిలిటీ పెరిగిపోతుంది. చెప్పండి, డిప్రెషన్ అంటాం దాన్ని. చెప్పండి మేడం. అదే సార్, సేమ్ పిల్లలు సరిగా పుట్టారు, కాళ్ళు చేతులు ప్రాబ్లం రావడం, మెంటల్ గా డిజార్డర్స్. జెనెటిక్ డిప్రెషన్ క్రియేట్ అవుతుంది. భగవంతుడు మనల్ని అలా క్రియేట్ చేశాడు. అరే బాబు నువ్వు వెళ్ళి వేరే వాళ్ళతో ఇది మన దరిద్రం ఏంటంటే, మన సౌత్ ఇండియాలో నేను ఎక్కువ చూసా. బయట మన పెద్దనాన్న కూతురైనా చిన్నానైనా అవుట్ ఆఫ్ కంటెంట్ అండి, మీరు ఎవరు నన్ను తిట్టుకోవద్దు. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే నేను జెనెటిక్స్, నా కోర్ జెనెటిక్స్.
ఐ హ్యావ్ వెరీ కమాండ్, అంటే నాకు ఈ బాటనీతో ఎటువంటి సంబంధం లేదు, రైట్? స్టిల్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. ఇక్కడ జెనెటిక్స్లో ఏమవుతుందంటే నీ ఇష్టానికి నువ్వు డిప్రెషన్లో ఇట్లా ఇట్లా చేసుకుంటూ క్రాస్ చేసుకుంటూ పోయావు అనుకో, జనరేషన్ ఒక తరంగా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అసలు పిల్లలు పుట్టరు. పుట్టినా ఎలా పుడతారంటే జస్ట్ ఒక 2 days 1 days నుంచి చనిపోతారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి లేనండి జబ్బులు ప్రపంచంలో ఎవరికి ఉండవు. దాని అమ్మ జీవితం క్రోమోజోమల్ అనేది దాని ఇష్టంగా అదే డెప్లికేట్ అయిపోతుంది, దాని ఇష్టంగా అదే జీన్ వేరియేషన్ వస్తుంది, వాడి క్యాన్సర్ అనేది సెల్స్ యాక్టివ్ అయిపోతాయి, వాడు ఏం చేయలేదు, వాడు అలా నిలబడితే దాని ఇష్టం, బాడీ అనేది దాని ఇష్టంగా అదే చేసేసుకుంటుంది. సో ఈజ్ ఇట్ గుడ్ ప్రాసెస్? అందుకే మనకి రామాయణం అండ్ వివిధ రకాల బుక్స్ లో కూడా ఏం చేస్తారు, దేర్ నీడ్ టు బి క్రాస్ బ్రీడింగ్స్ అని ఎంకరేజ్ చేస్తారు. సో ఇన్ఫెర్టిలిటీని ఒకటి మీకేంది డిప్రెషన్ అనేది చూపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ టు గో మైథాలజీ, బట్ థింగ్ ఇది అన్నట్టు. సో ఇది అన్నట్టు ఎందుకంటే జీన్ అనేది చాలా పెక్యులర్ క్యారెక్టర్ అమ్మా. ఇది దాని ఇష్టం వచ్చినట్టు అది మార్చుకుంటది. నువ్వు సక్రంగా ఉంటే అది సక్రంగా ఉంటది. నువ్వు కోతి వేషాలు వేసావు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ ఎలా వస్తాయమ్మా? క్యాన్సర్ సెల్స్ ఐడియా ఉందా మేడం? ఎస్ సార్, అవి మామూలుగా యాక్టివ్ అయినాయంటే బాడీలో ఉంటాయా? మీ బాడీలో కూడా ఉంటాయి, నా బాడీలో కూడా ఉంటాయి, అందరి బాడీలో ఉంటాయి. దీనికి ఫేవరబుల్ కండిషన్స్ కలిగినాయి అనుకో, వాట్ ఇట్ విల్ డు? యాక్టివ్ అయినాయంటే వచ్చేస్తాయి, క్యాన్సర్ వచ్చేస్తుంది. ఎక్కువగా మ్యారీడ్ కపుల్స్ కి ఏమవుతుందంటే ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఎందుకు? దే ఆర్ నాట్ ఫీడింగ్. వాళ్ళ షేప్ ఎక్కడ కోల్పోతారన్న ఒక ఉద్దేశంతో తల్లి తన పాలు ఇవ్వకపోతే, కొంతమందికి రావులే అండి, బట్ ఈ యొక్క విషయం వల్ల తల్లికి ఏమవుతుంది, క్యాన్సర్స్ వస్తున్నారు. సో వెన్ ఐ వాజ్ ఇన్ నేను బైపీసీ చదివే రోజుల్లో ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆంకాలజీ. ఆంకాలజీ అంటే స్టడీ ఆఫ్ క్యాన్సర్ సెల్స్. మా మామగారు క్యాన్సర్తో చనిపోయారండి. సో ఐ యూస్ టు గో, పక్కనే మాది నెల్లూరు ప్రాపర్. సో అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది. సో అక్కడ పేషెంట్ చూశాక ఐ ఫీల్ వెరీ ప్రిటీ, అంటే తక్కువ లైఫ్ అని అనిపించేది. ఎందుకంటే వన్స్ ఇఫ్ యూ గో అండ్ విజిట్ దట్, అక్కడ ప్రదేశాలకు కానీ వెళ్తే యూ విల్ రియల్లీ రియలైజ్ వాట్ ఈస్ అ లైఫ్. లైఫ్ అంటే ఏంటి, మీరు ఎంత వాల్యుబుల్. అంటే చాలా మంది ఫీల్ అవుతుంటారు, నాకు భగవంతుడు ఏమి ఇచ్చారా లైఫ్ లో అది అని. ఒక్కసారి వెళ్ళండి క్యాన్సర్ హాస్పిటల్కి, మీరు జీవితంలో ఈ యొక్క పరిస్థితి మనం చేరకూడదని అనుకుంటారు. ఒక్కొక్కరికి ఫేస్ ఖరాబ్, అంటే ఫేస్ మొత్తం లాగేసి ఉంటుంది, ఒట్టి టీత్ మాత్రం కనబడుతుంటది. ఒక్కొక్కరికి హాలో బోన్స్ ఉంటాయి, చెప్పకూడదు, ఎముకలు కొరికేసిన పురుగులా ఉంటది క్యాన్సర్. చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ 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 డేంజరస్ డిసీజ్ ఇన్ వరల్డ్. నేను ఇంకా హెచ్ఐవిని కూడా పరిగణించను. హెచ్ఐవి ఏంటండి, మహా అయితే కొంత టైం అయినా ఇస్తుంది మీకు, కానీ ఈ క్యాన్సర్ ఈస్ వెన్ యు ఆర్ ఇన్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫైనల్ స్టేజ్, యు ఆర్ నో మోర్ అలైవ్, చచ్చూరుకుంటారు, రైట్? ఇప్పుడు హెచ్ఐవికి కొన్ని జెనెటిక్స్ మార్పులు చేసి దెర్ ఈస్ ఏ ట్రీట్మెంట్, ఎనీ ఫర్దర్ గా ట్రీట్మెంట్ కూడా రాబోతుంది హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ కి. అంటే హెచ్ఐవి కండిషన్ లో దట్స్ గోయింగ్ టు బి ట్రీటెడ్, బట్ ఎయిడ్స్ కండిషన్ లో సమ్వేర్ డిఫికల్ట్, బట్ సైంటిస్ట్ ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు ప్రొడ్యూస్ లైక్ సొల్యూషన్ ఫర్ దట్. సో దెర్ ఈస్ ఇది అన్నట్టు, రైట్? అవుట్ ఆఫ్ కంటెంట్ వెళ్ళాను, మీరు ఎవరు నన్ను తిట్టుకోవడం లేదు కదా? బోరింగ్ ఉందా? పోనీ ఏం లేదు సార్, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవుట్ ఆఫ్ హెల్త్ ఇంట్రెస్టింగ్ ఉందా? కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ అయ్యాం. సరే, ఇప్పుడు జీటోనోగమి అంటే ఏం చెప్పానమ్మా? చెప్పారు సేమ్ ట్రీలో ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్. సో ఎవరు విండు ఇది చేస్తుంది, ఇది ఒక రకంగా క్రాస్ పాలినేషన్ కూడా మనం ప్రమోట్ చేస్తున్నట్టే ఒక రకంగా, రైట్? ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నా లైఫ్ లో నేను చూసేసాను. అండ్ మోర్ ఓవర్ నేను జెనెటిక్స్ తీసుకోవడానికి కూడా ఐ మిస్ ద సీట్ ఇన్ మెడిసిన్. ఐ గాట్ ఎ డెంటల్ సీట్ విచ్ ఈస్ యూజ్లెస్. నాకు డెంటల్ సీట్ వచ్చినప్పుడు కూడా నాకు యూజ్లెస్ అనిపించింది. పళ్ళ డాక్టర్ ఏమవుతానులే, ఐ డోంట్ వాంట్ టు డిమినిష్ దేర్ కెరియర్స్, బట్ నాకేం అనిపించలేదు. వెన్ ఐ వాస్ గివెన్ దట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఇన్ ఫారెస్ట్, బికాస్ మై మదర్ వర్కింగ్ యాజ్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో తను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. సో షీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు లైక్ గో ఫర్ దిస్ కెరియర్ అండ్ దిస్ ఈస్ అ బిగ్ కెరియర్ ఇన్ ఐఎఫ్ఓస్ అని చెప్పడం జరిగింది. అండ్ దట్స్ అ డిఫరెంట్ సినారియో. బట్ వెన్ యూ అంటే వెరీ స్టూడియస్ గా ఉంటారో, ఎప్పుడైతే మెడిసిన్ చదవాలనుకుంటారో, అండ్ యూ ప్లీజ్ బికమ్ అన్ ఆంకాలజీ డాక్టర్. నేను నెక్స్ట్ జనరేషన్ వాంట్ టు మేక్ సమ్ వన్ అన్ ఆంకాలజిస్ట్, ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎడ్యుకేషన్ మీద. బికాస్ ఆంకాలజీ సమ్వేర్ వేర్ జెనెటిక్స్. ఆంకాలజీ కూడా అంత ఈజీగా ఉండదు. ఎంబీబీఎస్ అవ్వాలి, మళ్ళీ మీది ఎంఎస్ అవ్వాలి, దాని తర్వాత స్పెషలైజేషన్ 3 ఏళ్ళు కష్టపడితే ఎన్ని సీట్స్ ఉంటాయి ఎంబీబీఎస్ లో? తిప్పి కొడితే ఇప్పుడు ఏదో 1,00,000 సీట్లు అంటున్నారు. అరౌండ్ నేను రాసేటప్పుడు అయితే అరౌండ్ 90,000 సీట్లు ఏమో ఉండేది. ఎంబీబీఎస్ సీట్లో 70,000 ఉండేది ఆల్ ఇండియాలో, రైట్? సో ఆ 70,000 సీట్లలో దాటుకొని మీరు పీజీకి వస్తారు ఎంఎస్ చేయడానికి. తిప్పి కొడితే ఒక 20,000 సీట్లే ఉంటాయి పీజీ సీట్లు. ఏంటి, ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి రాస్తూ ఉంటారు ఎంబీబీఎస్ అయిన స్టూడెంట్స్. వాళ్ళు అసలే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంటే దే ఆర్ ఆల్మోస్ట్ మెరిట్.
ఆ మెరిట్ లో మళ్ళీ గొడవ, దాంట్లో మళ్ళీ రిజర్వేషన్, దాంట్లో కొట్లాట. వెన్ యూ కేమ్ అప్ ఆఫ్ ఎంఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూ హ్యావ్ టు డూ స్పెషలైజేషన్ ఇన్ ఆంకాలజీ, దెన్ యూ విల్ బికమ్ అన్ ఆంకాలజిస్ట్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ ఆంకాలజిస్ట్ పర్ 1 minute ఐ థింక్ సో ఈస్ గోయింగ్ టు ఛార్జ్, ఒక్క 5 నిమిషాలకి ఈస్ గోయింగ్ టు ఛార్జ్ ఫర్ 5,000. 5 నిమిషాలకు 5,000 ఛార్జ్ చేస్తాడు. ఆంకాలజీ డాక్టర్స్ ఆర్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ డాక్టర్స్. చాలా మంది రేడియాలజిస్ట్ అంటారు, ఐ డోంట్ థింక్ సో. ఆంకాలజీ హ్యాస్ ఎ హ్యూజ్ కెరియర్, బట్ ఇది ఒక జబ్బులు అనేది తక్కువ ఉంటాయి. వెరాజ్ రేడియాలజీ సమ్వేర్ ఎక్కువ డిసీజెస్ ఉంటాయి కాబట్టి దే ఆర్ ఎర్నింగ్ డీసెంట్ అమౌంట్, రైట్? ఎయిమ్స్ లో నా ఫ్రెండ్ ఒకటి సెలెక్ట్ అయ్యాడు, నేను ఎప్పుడైతే రాసానో అప్పుడే. ఎయిమ్స్ లో కరెంట్లీ వాడి పొజిషన్ ఏంటంటే హీఈస్ ఎర్నింగ్ ఎ సాలరీ అరౌండ్ 5 lakhs per month. సున్నాలు కూడా ఎన్ని ఉంటాయి తెలుసు, 5 సున్నాలు ఉంటాయి అనుకుంటా, చెక్ చేసుకోండి. 5 లక్షలు ఒక నెలకి. ఇంకొకటి వచ్చేసి జిప్మర్ లో ఉన్నాడు, వాడికి అరౌండ్ 3.5 లక్షలు అంట. ఈ జస్ట్ పాస్డ్ అవుట్ ఆఫ్ హిస్ ఎంఎస్, ఏమంటాం, జస్ట్ పాస్డ్ అవుట్ ఎంఎస్ చేశాడు నాతో పాటు. దట్ ఈస్ ద కెరియర్స్ వేర్ మెడిసిన్ ఈస్ డీల్. అండ్ వాళ్ళు మామూలుగా చదివేటోళ్ళు కాదు, అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్. సో అదన్నట్టు. సరే, అవుట్ ఆఫ్ కంటెంట్ ఐ డోంట్ నీడ్ టు. సో ఇది అర్థమైంది కదా, జీటోనోగమి, జీనోగమి, క్లియరా? అయితే మన యూపీఎస్సీ క్వశ్చన్కి వచ్చేద్దాం. చెప్పండి మేడం, ఏంది అసలు దీని పరిస్థితి, చేయగలమా మనం? ఎస్ సార్, చేస్తాం. క్రాస్ పాలినేషన్ between flowers born on two different individual plants అంటే xenogamy. ఈ వర్డ్ ఇది అయిపోయింది, ఇంకేముంది ఇక్కడ? హైబ్రిడైజేషన్ పక్కన పడింది, జీటోనోగమి పక్కన, క్లిస్టోగమి పక్కన. అదే చెప్తున్నా కదా, ఏబిపిఎస్ వాడికి ఈ క్వశ్చన్ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ నాకైతే అర్థం కాలేదు ఇంతవరకు. రైట్, బహుశా ఈసారి తీసేపోతాడేమో మనం చెప్పామని. చెప్పండి. The phenomena in which the corolla of a flower opens to expose the stamens and the pistil is called. Opens అన్నాడు కాబట్టి మనకు చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడు, ఇది నార్మల్ ఫ్లవర్ కండిషన్ ఏంటంటే బైసెక్షువల్ అంటే చాస్మోగామస్ ఫ్లవర్ అంటాం. ఇక్కడ ఏంటి, ఫీమేల్ ఉంటుంది, మేల్ ఉంటాడు. సో అంతే, ఇది కండిషన్. ఇక్కడ క్లిస్టోగామస్ పరిస్థితి ఏంటి, క్లోజ్ లో ఉంటాడు, ఇడు ఓపెన్. ఈ జీటోనోగమి సంథింగ్ డిఫరెంట్, క్రాస్ పాలినేషన్. డైకోగమి కూడా సంథింగ్ డిఫరెంట్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నెక్స్ట్. బట్ ఇక్కడ కండిషన్ ఏంటి వర్క్ అయింది, చాస్మోగామస్. అదే సింపుల్ గా ఇచ్చాడు, చెప్పే కదా. ఈ రెండుటి మీద కనీసం ఓటికి 3 సార్లు ఇచ్చి ఉంటాడు. యూ కెన్ చెక్ ద PYQs. అండ్ ఇది కూడా జీటోనోగమి, వై ఈజ్ ఇంట్రెస్టెడ్, ఐ డోంట్ నో. అదండి. ఇప్పుడు చెప్పండి, ఏజెంట్స్. ఇప్పుడు మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ యు ఆర్ అవేర్, తెలుసు కదమ్మా. క్రాస్ పాలినేషన్ జీనోగమి జరుగుతుంది, దీన్ని అలోగమి అని కూడా అంటాం. ఇప్పుడు ఇది ఎలా ఉంటది, అబయోటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా, బయోటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా టేక్స్ ప్లేస్. అబయోటిక్ అంటే మీకు వాటర్, ఈ గాలి. బయోటిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరప్టోరీ అన్నాడు, బ్యాట్స్ ద్వారా ఒకవేళ పాలినేషన్ జరిగింది. పాలినేషన్ అంటే ఏం లే, డిస్పర్సల్, మేల్ ని ఫీమేల్ కి ఇవ్వడం, అంతే, ఖతం. అది పాలినేషన్. మనకి ఇస్తే దాన్ని చిరప్టోరీ. ఎవరు ఇస్తున్నారనే దాన్ని బట్టి మనం ఏంటి కండిషన్ మారిపోతూ ఉంటది, ఒక్కొక్క పేరు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాండ్స్ ఇచ్చారనుకో మైరమోఫిలి, రైట్? ఒకవేళ బీస్ ఇచ్చాయనుకోండి మిలటోఫిలి, అండ్ ఒకవేళ బటర్ఫ్లైస్ ఇచ్చాయండి సైకోఫెలై, అండ్ ఒకవేళ నత్తకొలలు ఇచ్చాయంటే మాలకోఫిలి, ఒకవేళ బర్డ్స్ ఇచ్చాయనుకో ఆర్థనోఫిలి, ఒకవేళ బీటిల్ ఇచ్చారంటే క్యాంథ్రోఫిలి, ఒకవేళ మౌత్స్ ఇచ్చాయనుకోండి అవేంటి ఫాలనోఫిలి. అర్థమైందా? ఈ టర్మ్స్ అన్ని ఫొటోస్ ఇచ్చేసాను, దీనికి ఏం నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఏంటి కథం, దాని పదం ఏంటి, దేనికి అసోసియేటెడ్, అలానే అడుగుతాడు ఎగ్జామ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పండి మేడం, అర్థమైందా ఇది నేను చెప్పింది? ఇది చెప్పండి, ఇదేం చూడండి. Flowers that are pollinated by bees are known as ఏమంటది బీస్ అంటే ఇక్కడ ఏముంది చూడండి, దీనిని ఓ 2 సార్లు చూసాను నేను, సేమ్ క్వశ్చన్. ఒకసారి వచ్చి సిరటోప్టెరా అంటే ఏమన్నాడు, మైకోఫిలి, ఆర్థోఫిలి, ఇది ఇవే. జస్ట్ హ్యావ్ ఎ లుక్, రైట్? ఇప్పుడు ఏజెంట్స్ నేను చెప్పాలా వీటి గురించి ఏంటి ఎలా, మీకు ఫర్ నోట్స్ కంటెంట్ ఐ హావ్ గివెన్ యూ. చదువుకుంటారా? ఇది చెప్పాలా? వాటర్ ద్వారా, విండ్ ద్వారా, బయోటిక్, దిస్ ఇస్ నథింగ్ యూజ్లెస్. చూడండి ఇది ఏంటో జరుగుతుందో, ఏంటి కీ ఫీచర్స్. కీ ఫీచర్స్ వచ్చేటప్పుడు చూడండి, విండ్ ద్వారా జరుగుతుంది అనుకో అమ్మ. ఇప్పుడు గాలి అనేది పాలినేషన్ చేస్తుంది ఒక సర్టైన్ ఎక్స్ ప్లాంట్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లాంట్ లో ఇది గాలి చేస్తుంది పాలినేషన్ అని అనుకున్నప్పుడు దీనికి ఫ్రాగ్రెన్స్ ఏమన్నా ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు అదే బీ ఉంది అనుకోండి, హనీ బీకి ఏమి ఇస్తే వస్తుంది పాలినేషన్ చేయడానికి? ఇక్కడ హనీ ప్రొడ్యూస్ అయి ఉండాలా. హనీ ప్రొడ్యూసింగ్ అయ్యే ఫ్లవర్స్ లో మాత్రం హనీ బీ వాళ్తుంది. ఎందుకు? దానికి యూటిలైజ్ అవుతుంది. దాని ఏం చేస్తుంది, హనీని తీసుకుంటది. చెట్టు ఏం చేస్తుంది, పాలినేషన్ చేసుకుంటది. అర్థమైందా? దిస్ పర్పస్ ఏంటి, ఒక్కొక్క మెకానిజం అనేది క్రియేట్ చేసుకుంటది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి విండ్ కదా మీడియం, విండ్కి అసలు మనం ఏమన్నా స్మెల్ ఇస్తే విండ్ ఏమన్నా అట్రాక్ట్ అవుతుందా?
ఇది నాన్ లివింగ్ థింగ్ అలాంటి మేడం, business. ఏం అవసరం లేదు. సో వాట్ విల్ డూ? నో నీడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ నెక్టార్ ఆర్ ఫ్రాగ్నెన్సీ ఎనీ అదర్ థింగ్స్. జస్ట్ ఒక లాంగ్ ఫెదరీగా ఉండే ఒక స్టిగ్మాని ఇచ్చేసేసాం అనుకో. స్టిగ్మా అంటే ఏంటి? పైన ఉన్న పిస్టల్ పైన ఉన్న పార్ట్ స్టిగ్మా అంటే ఫీమేల్ పార్ట్ ఫస్ట్ రిసీవ్ చేసుకున్నది ఇదే. ఇది పెద్దగా ఉంది అనుకోండి, గాలి కొట్టినప్పుడు అది ఎక్స్పోజ్ అయి ఉంటుంది కాబట్టి దట్ విల్ రిసీవ్ పోలన్ గ్రెయిన్స్ త్రూ విండ్. అర్థమైందా? అదొక్కటే కండిషన్. ఇది ఒకసారి చదువుకుంటే అర్థమైపోతుంది. ఇది నాకు పెద్దగా ఇష్యూ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రోఫిలీ అంటే మీకు ఏం అర్థమైంది? వాటర్ ద్వారా ఉందండి. ఇప్పుడు 2 కండిషన్స్ ఉంటాయి. ఎపి హైడ్రోఫిలీ ఒకవేళ ఇప్పుడు మీరు వ్యాసిలినేరియా నేను చదివారు, మీకు గుర్తు ఉంటది అని అనుకుంటున్నా. మీకేం చెప్పాను మొన్న నేను? ఎకలాజికల్ అడాప్టేషన్ అనే టాపిక్ చెప్పానా? Yes, sir. పైన సర్ఫేస్ పైన ఉండేటి కొన్ని అలాంటి ఉండే ఎగ్జాంపుల్స్ వాటన్నిటికీ ఏంటంటే అక్కడ గుర్తుపెట్టుకోవాలా. ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోకపోతే ఇవి అవ్వదు, వర్కౌట్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నా, ఇదో కనెక్షన్, రైటా మ్యామ్? సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? వాటర్ మీద ఇలా తేలుతూ ఉన్నాయి. ఇప్పుడు తేలుతున్నాయి, బాగానే ఉంది. ఇప్పుడు దీని ఫెర్టిలైజేషన్ జరిగింది అనుకో, వాటర్ ద్వారానే జరుగుతుంది. మీడియం ఇస్ వాటర్. సో దాన్ని ఏమంటాం అంటే ఎపి హైడ్రోఫిలీ. ఎందుకంటే పైన జరుగుతుంది కదా, ఫెర్టిలైజేషన్ అనేది పైన కదమ్మా జరిగేది. సో అదన్నట్టు. అర్థమైందా మేడం? రైట్. ఇప్పుడు హైపోహైడ్రోఫిలీ వాట్ విల్ బి యూ అండర్స్టాండ్? మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ హైపో అంటే సంథింగ్ రిలేటెడ్ టు డౌన్. చెప్పారు మీరు హైపోకొటైల్ ఎపికొటైల్ మీకు చెప్పాను. హైపోకొటైల్ అంటే కింద గ్రో అవుతుంది, ఎపికొటైల్ అంటే పైన అవుతుంది. ఇక్కడ హైపో అనే టర్మ్ ఏం రిలేటెడ్ టు డౌన్ అంటే వాటర్ లో కింద ఉన్న చెట్లు చాలా చెప్పుకున్నాం. సబ్మర్జ్డ్ చెట్లు గుర్తున్నాయా మేడం? సబ్మర్జ్డ్ లో పాలినేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు త్రూ వాటర్ ద్వారానే జరుగుతుంది. కానీ ఎక్కడ జరుగుతుంది? లోపల. ఎగ్జాంపుల్స్ హైడ్రిల్లా. యూ నీడ్ టు కీప్ హైపోహైడ్రోఫిలీ విచ్ ఈస్ హ్యాపనింగ్. పాలినేషన్ ఎక్కడ జరుగుతుంది? వాటర్ లోనే, బట్ అండర్ గ్రౌండ్. దిస్ ఈస్ ద కండిషన్, రైట్? సో వీటికి జస్ట్ నేను ఒక చిన్న స్నాప్ లాగా ఇచ్చాను విచ్ విల్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, ఫర్ జస్ట్ యువర్ క్రాస్ వెరిఫికేషన్. సో డన్. సో ఇప్పుడు జూఫిలీ అంటే ఎనిమల్ ద్వారా. ఎంటమోఫిలీ మేడం చెప్పండి. ఎంటమో, వాట్ యు అండర్స్టాండ్ బై ఎంటమాలజీ ఆర్ ఎంటమో? స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాల గురించి స్టడీ చేసేదాన్ని ఎంటమాలజీ. రిలేటెడ్ టు స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఎంటమో పదం అనేది ఎంటమాలజీ ఇన్సెక్ట్స్ గా రిలేటెడ్. సో అదన్నట్టు ఎవరు ఉన్నారు? ఇవన్నీ కూడా ఇన్సెక్ట్. బీ కానీ దాన్ని పర్టికులర్ గా వాడు బీస్ అన్నాడు అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు చేంజ్ ద నేమ్. ఇది దే ద్వారా చేస్తుందంటే దెన్ యూ హ్యావ్ టు కీప్ హిస్ మైండ్. అంటే రిలేటెడ్ టు బీస్ దేనికి? మెలటోపి. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్? ఆర్థనో మీకు ఈ పాటికి అర్థం. ఆర్థోపెడిక్ అనుకోదు, రిలేటెడ్. ఆర్నితో సరే, ఆర్నితో ఏంటి? ఆర్నితో రిలేటెడ్ టు బర్డ్స్. ఆర్నిథాలజీ స్టడీ ఆఫ్ బర్డ్స్. అర్థమైందా? సరే, ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన భారతదేశ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఎనీ ఆఫ్ యూ? గూగుల్ చదివారా? ఎగ్జామ్ అడిగారా? ఈ మధ్య చదివినాం సార్, గుర్తుకు రావట్లేదు. సలీం అలీ. ఇతని మీద ఒక శాంచరీ ఉంది. ఎక్కడున్నాయి అవి కూడా అడుగుతారు, రైట్? సలీం అలీ డాక్టర్, ఇతను బర్డ్ మ్యాన్. సరే, ఫారెస్ట్ మ్యాన్ ఎవరు? ఫైర్ మ్యాన్ ఎవరు? తెలుసా మీకు ఇవి? సరే నేను లిస్ట్ ఇస్తాను, అవి గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఏ మ్యాన్ అనిస్తాం? చిప్కో ఉమెన్ ఎవరు? అండ్ లేడీ గుర్తుందా? లేడీ గుర్తున్నారు, పేర్లు చదవాలి సార్. చదవాలి, ఒకసారి చూసుకోండి. ఇవన్నీ అడుగుతాడు, ఇవన్నీ పీవైక్యూస్ అలా వస్తాయి నోట్లో అప్పుడప్పుడు, రైట్? ఎస్పెషల్లీ మీకు ఇంకా దీని గురించి ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ అమ్మా. బర్డ్స్ కావాలంటే అది అట్రాక్ట్ చేయాలి, అది కొన్ని ఫీచర్స్ కలిగి ఉంటాయి. చదువుకుంటారు కదా, ఈ షార్ట్ ఇచ్చానులేండి. సార్ చదవండి, అర్థం కాకపోతే అప్పుడు అడగండి. ఓకేనా? ఓకేనా? షోరా? రైట్. ఇప్పుడు బ్యాట్స్ ఉన్నాయనుకోండి, బ్యాట్స్ అంటే చెప్పాలా? గబ్బిలం ఏదో. సో అది అన్నట్టు చీరో టెరో ఫిలి, రైట్? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ మన ఫారెస్ట్ పేరు వచ్చింది మాత్రం గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ ఎనఫ్. అన్ని ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, బట్ మీకు ఈజీగా ఉన్న గుర్తుపెట్టుకోవాలి. లైక్ హైబిస్కస్ ఇలాంటివి ఎక్కువ అడుగుతుంటాడు ఈ టాపిక్స్ లో. ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి ఫ్రేమ్ చేస్తారు కాబట్టి ఇంటర్మీడియట్ లో ఏది ఎగ్జాంపుల్స్ ఉంటాయి అవి కేటగరైజ్ చేసుకోండి. అంటే బుక్ ఇస్తానులేండి, ఇది చదివాక వీళ్ళు అండర్స్టాండ్ దట్ బుక్. ఎందుకంటే అది మామూలు చదివితే అర్థం కాదు మీకు. ఒకవేళ మ్యామల్స్ ద్వారా జరిగితే థీరోఫిలి, ఇలా స్నేక్స్ ద్వారా జరిగితే అది ఓఫియోఫిలి. ఇది చాలా రేరు, ఇది అంతకన్నా రేరు, చాలా తక్కువ చేస్తాయి. ఈ బేరు ఇవన్నీ ఏం చేస్తాయంటే నాశనం చేస్తాయి సగం చెట్లని. ఈ పాలినేషన్లు ఎంత సహాయపడతాయి నాకు తెలియదు, కానీ ఈ నాశనం చేయడంలో మటుకు చాలా క్రిటిక్గా, అంటే చాలా నీట్ గా రోల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఉంది అనుకోండి, దాని బార్క్ రిమూవ్ చేస్తా ఉంటుంది అది కూర్చొని. సో విచ్ ఇస్ ఇది అన్నట్టు.
సో ఇప్పుడు బేసిక్గా అవుట్ బ్రీడింగ్ డివైసెస్ అని కొన్ని ఉంటాయి, అదే చెప్పాను కదా. లైక్ చెప్తాను చూడండి, న్యాచురల్గా అడాప్టేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ పాలినేషన్ని ప్రివెంట్ చేయడానికి కొన్ని పద్ధతులు అలవరుచుకుంటాయి. ఏంది చెట్లు ఇందాక చెప్పాను నేను మేడం, సెల్ఫ్ పాలినేషన్ చేరుకుంటే ఏం జరుగుతుందని చెప్పాను, అంటే అదే ఎక్కువ చేయడం వల్ల కొద్దిగా డిప్రెషన్ అనేది వస్తుంది. డిప్రెషన్ అనేది వస్తుందని చెప్పాను. సో ఇప్పుడు ఈ చెట్టు అంటే మనం అంటే మనుషులు సరే మనకు తెలుసు, సో దిస్ ఈస్ నాట్ క్రాస్ ఫర్ అస్ అని, అంటే ఈమెతో మన క్రాస్ అంటే వీ డోంట్ వాంట్ టు ఫెర్టైల్ అవర్ నెక్స్ట్ జనరేషన్ మనకు క్లారిటీ ఉంది. బట్ చెట్లకి ఎవరు చెప్తారు మేడం? జస్ట్ చెట్లే చెప్తాయి, అరే బాబు నువ్వు వస్తే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు. ఫీమేల్స్ ఆర్ వెరీ వెరీ ఇంటలెక్చువల్ ఇన్ దిస్ యూనివర్స్. భగవంతుడు స్వయంగా వాళ్ళ చేతిలోనే ఆఫర్ పెట్టి, so if you are giving a chance to male, then he can enter, or else no one, isn't it? పూర్తిగా మీరు నో అంటే నో అంతే. సంథింగ్ ఇట్స్ సమాజంలో జరిగే అన్ఈక్వాలిటీస్ గురించి నేను ఐ డోంట్ వాంట్ టు గో త్రూ. బట్ ఇఫ్ ఉమెన్ ఈస్ రైట్ నో, ఉమెన్ కి మంచి పొజిషన్ ఉంది, తను ఓకే అంటేనే ఫైన్, ఆర్ ఎల్స్ నో. సేమ్ ఇలా కూడా ఇక్కడ ఏం కండిషన్ అంటే, ఇఫ్ మీ పిస్టల్ అనేది ఓకే చేసింది అనుకోస్తా, ఇప్పుడు స్టిగ్మా ఉందా, స్టిగ్మా యాక్సెప్ట్ చేస్తేనే హీస్ గివింగ్ అన్ ఎలిజిబిలిటీ టు పాలినేషన్, మిగిలిన వాళ్ళని ఆపేస్తారు. ఎప్పుడైనా గమనించారా మేడం? ఇప్పుడు నేను ఒక స్పీసీస్ అన్నా, ఇది ఒక ఫ్లవర్, ఇది ఒక ఫ్లవర్, సేమ్ స్పీసీస్ అన్నా అంటే సేమ్ జాతి. ఇప్పుడు వేరే జాతి ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెక్టోనా గ్రాండిస్ అనుకున్నాం కాసేపు, సి ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్. ఈ రెండు టెక్టోనా గ్రాండిస్ టీక్ చెట్లు, క్లియరా? టేక్ చెట్టు క్లియరా మేడం? ఇప్పుడు టేకు చెట్టుకి డల్బర్జియా సిసో వచ్చిన పాలినేషన్ జరిగింది అనుకో, అంటే ఇది చేస్తుందా? చెయ్యదు, రిజెక్ట్ చేస్తుంది. అరే బాబు నువ్వు నాకు మ్యాచ్ కాదురా అని, నువ్వు నా వాడు కాదురా అంటే ఫస్ట్, అంతేనా? సో ఇంకోటి కూడా చెప్తా వినండి. ఇప్పుడు ఈ పిస్టల్ ఇంటరాక్షన్ లో ఏం జరుగుతుందంటే, సేమ్ జాతి నుంచి వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి సరే ఈ చెట్టు ఒక గర్ల్ అనుకోండి, ఫీమేల్, ఈ అబ్బాయి ఈ చెట్టు వచ్చేసి మేల్ అని అనుకుందాం. ఇప్పుడు ఈ మేల్ పోలాన్ గ్రాండ్ ప్రొడ్యూస్ చేస్తారు, కానీ తిన బాయ్ ఫ్రెండ్ ఇతను అనుకుందాం, ఈ చెట్టు అనుకుందాం. సో తిన్న మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకోలేదు అనుకోండి, ఫీమేల్ విల్ రిజెక్ట్ దిస్ ఈవెన్ తో సేమ్ స్పీసీస్. వీళ్ళిద్దరు ఒకే క్యాస్ట్ రేస్ అయినప్పటికి కూడా, రేస్ అంటే జెండర్ అన్నట్టు అయినప్పటికి కూడా, షీ విల్ రిజెక్ట్. ఈ యొక్క అంటే చెట్టుల్లో ఎవరు చేసుకుంటారంటే స్టిగ్మా విల్ డిసైడ్. ఈ యొక్క ఫీమేల్ ఒక స్టిగ్మా, షీ విల్ డిసైడ్ వెదర్ విచ్ టు ఇంటరాక్ట్ అండ్ విచ్ నాట్ టు. అర్థమైందా? సో ఇది ఒక ఇంటరాక్షన్ టాపిక్, ఐఎమ్ గోయింగ్ టు క్లియరిఫై ఇన్ ఫర్దర్ వీడియో. బట్ ఐ థింక్ సో మీకు తిన్నానే టైం అయిపోయింది అనుకుంటా. ఐ థింక్ మీరు నన్ను తిట్టుకుంటారు. సో ఏం లేదు సార్, ఈ రోజు నో ప్రాబ్లం. మిగిలిన డెసిషన్ కూడా తీసుకోవాలి కదా మేడం. సరే, మీకు ఇంట్రెస్టింగ్ ఉందా లేకపోతే బోరింగ్ ఉందా చెప్పండి. చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్. ఫస్ట్ అయితే చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్, రైట్? సరే ఫటాఫట్ చెప్పేస్తాను, కాసేపు తర్వాత బ్రేక్ ఇస్తాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను టిఫిన్ కూడా చేయలేదు. ఐఎమ్ గెటింగ్ హంగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, అంటే నేను లైట్ పర్లేదు 5 AM ఏమో పడుకున్నా, మీకు 4 AM కి పీపీటీ తేడా చేయడం అనేది చాలా వర్స్ట్ టాపిక్. ఈ ఎన్సీఆర్టీ రాసే వాళ్ళని కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్ట పడితే అటు ఎన్సీఆర్టీ వాయిస్ వస్తుంది. ఉన్నారు అంటే బోరింగ్ గా లేదు, లేకపోతే వెళ్ళిపోతారు పాపం పిల్లలు. సో నాకు తెలుసు, నేను కూడా ఎప్పుడైతే వెళ్ళే స్టేజ్ లో ఉన్నాను ఇలాంటి పనులే చేసేవాడిని. వాళ్ళు చెప్తా ఉంటారు, మనం లైట్ తీసుకొచ్చాను. సరే, వాట్ ఎవర్ ద థింగ్, కన్ఫెక్టెడ్ ద టాపిక్. అవుట్ బ్రీడింగ్ మీకు తెలిసిందే, ఎవడు పడితే వాడు ఎలా పడితే వాడు. ఒకవేళ ఇన్ బ్రీడింగ్ జరిగింది అనుకోండి, డిప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో దానివల్ల నెక్స్ట్ జనరేషన్ అనేది అంత ఎఫెక్టివ్ గా గ్రో అవ్వదు, అంటే దానికి కావాల్సిన ఈల్డ్ ఉండదు. సో ఏం కావాలి మనకి, పక్కన వేరే వాళ్ళతో క్రాస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ చెట్టు ఉంది అనుకోండి, దీంట్లోనే ఫ్లవర్ ఉంది అనుకోండి, దీనిలోనే అవుతూ ఉంది అనుకోండి, ఆటోగమిక్ టేక్స్ ప్లేస్ జరుగుతుంది, ఇన్బ్రీడ్ డిప్రెషన్స్ వస్తాయి. ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి, బెటర్ సర్వైవబిలిటీని అడాప్ట్ చేసుకునేదానికి అండ్ వేరియేషన్ చూపించడానికి మనం ఏం చేయాలా, ఒక చెట్టుని ఇంకొక చెట్టు ఫ్లేవర్ తో లేదంటే దాంతో ఇంటరాక్ట్ చేయాలి, అంటే ఫెర్టిలైజేషన్ చేయించాలి. ఇది ఎవరు చేస్తారంటే చెట్లు, బేసిక్ గా చెట్లు చేసుకుంటాయి, అదొక మాడిఫికేషన్. ఇప్పుడు నేను చెప్పాను కదా డైకోగమి, ఇక్కడ కొన్ని పదాలు వచ్చాయి. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ దిస్ ఇన్ ఆఫ్టర్నూన్ అమ్మా. నాకు కొంత పెయిన్ గా ఉంది, మోరోవర్ ఆకలేసేస్తుంది బాగా, ఏం అనుకోవద్దు. గోయింగ్ టు కంటిన్యూ, సరేనా? బాగా ఆకలేస్తుంది, ఐ డోంట్ నో వై. సో నేను ఈవినింగ్ కూడా తినలేదు, ఐ వాస్ ప్రిపేరింగ్ ద నోట్స్ అన్నట్టు. జాదవ్ మ్యాన్ ఆఫ్ అబ్బా సూపర్ దిలీప్, నైస్
కెనాబెల్ ట్రీ. నైస్ సర్ష, నైస్ అట్రాక్షన్, నైస్. ఓకే మేడం, 1.5 hour వీడియో ఫర్దర్ ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేస్తాను ఈ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ డౌట్ స్టిల్ హియర్ మేడం? మాధవి గారు, మోహన, సారీ మాధవి వస్తుంది ఇంకా, రైట్. ఓకే మోహన మ్యామ్, ఓకేనా? సరే, ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి సార్తో? అసలు టాపిక్స్ చెప్పిస్తే ఫోన్ చేసి మరి తిడుతున్నారంట పాపం అతన్ని. తిట్టడం ఏంటండి పాపం సార్ని? అర్థం కాకపోతే నేను చెప్తాను అని చెప్పాను. మీరు కాదు అబ్బాయి ఫోన్ చేసి, సార్ మీరు క్లాసులు తీసుకోవద్దు, మీరు తీసుకుంటే మేము వినము అనేది వార్న్ చేశారంట దానికి. అది కరెక్ట్ కాదమ్మా. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ డిమినిష్ ఎనీ ప్రొఫెసర్. ఒక్కొక్కరిది ఒక్క స్టైల్ ఉంటుంది. మీరు ఒక పద్ధతికి అలవాటు పడ్డాక ఇంకొక పద్ధతిని అలవాటు చేసుకోలేకపోవడం అది మీ తప్పిదం, ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? నేను అప్పటికి చెప్పా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను కరెక్ట్గా సిలబస్ అనేది నేనే చెప్పడం అవ్వదు, కొంత వాళ్ళ చేత చెప్పిస్తాను. వెన్ ఐ కమ్ బ్యాక్ ఆఫ్ 8 రోజులే, నేను ఎక్కువ టైం తీసుకోను. ఎందుకంటే 22న నేనేంటంటే ఐమ్ గోయింగ్ టు హ్యావ్ ద క్లాసెస్ ఎండ్. ఎంత చేస్తానో ఇంకొక 2 days లో చెప్పేసి మిగిలింది కొంతవరకు బయట వాళ్ళకి ఇస్తాను. ఎప్పుడు నేను 8వ తేదేమో 6వ తేదో వస్తాను బయటికి, అంటే ఐ విల్ కమ్ బ్యాక్. ఇంతవరకు నోటిఫికేషన్ రాలా. వచ్చిన ఒక 40 రోజులు గ్యాప్ ఉంటుంది. FSO మీరు తయారైపోయి ఉన్నారు, 80% ఆఫ్ ది సిలబస్ కూడా కవర్ అయిపోయింది. సో వచ్చాక నేనే రివిజన్ చేపిస్తాను. హార్టికల్చర్ నేనే రివిజన్ చేయిస్తాను. మీకు ప్లాంట్ సైన్స్, ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు డీటెయిల్లీ డిస్కస్ చేస్తాను. ఓకేనా మేడం? మోహన్ కుమారి మ్యామ్, ఎట్లా మెయిన్స్ వరకు జరిగే ప్రక్రియ ఇదంతా. సో ఎందుకు అంత తొందర? ఎందుకు ఎందుకు వాళ్ళ ఫోన్లు చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు? అర్థం కాలేదు. ఆ పెద్ద క్వశ్చన్ కూడా రావు. ఆ రాని క్వశ్చన్సే వాళ్ళకి ఇచ్చేది నేను కాన్సెప్ట్స్. ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ ఇచ్చాను అనుకోండి, వాళ్ళు చెప్తే మీకు ఎవరు చెప్పినా అర్థం కాదు. నాట్ ఓన్లీ దెమ్, ఈవెన్ ఒక బాట్ని ప్రొఫెసర్ కూర్చోబెట్టినా ఆయన లెవెల్ మీకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీపీటీ ఇది మీకు అర్థమయ్యేటట్టు నేను కన్వే చేయడానికి మీరు నమ్ముతారా నమ్మరో. ఎన్సీఆర్టీ నేను రివిజన్ చేసుకునేదానికి 20 minutes పట్టింది, మొత్తం ఎన్సీఆర్టీ. దానిని స్టేట్ బుక్ తో రిలేట్ చేసుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. కానీ ఇదంతటిని ఒక కంపైల్ చేసి పీపీటీ చేయడానికి నాకు 6 గంటలు పట్టింది. అర్థమైందా మేడం? 6 hours టిల్ నైట్ 4.5 చేస్తూనే ఉన్నాం. దెన్ ఓకే, ఈ విధంగా అయితే వీళ్ళకి అర్థం అవుతుంది అని ఒక కన్క్లూజన్కి వచ్చా. ఇప్పుడు మీరు పోయి టెక్స్ట్ బుక్స్ చదవండి, వీళ్ళు అండర్స్టాండ్ బెటర్ వే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై క్లాస్. సరేనండి, ఇది ఎక్కువ చెప్పడం ఎందుకు, ఐ విల్ కమ్ అప్ విత్ ఆఫ్టర్నూన్ టైమింగ్ చెప్పండి, 3కా? షూరా? షూర్ సార్. ఓకే అండి, అది మీట్ యూ 3 సెక్షన్. ప్లీజ్ తిట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు. ఎవరు అర్థం కాకపోయినా ఐ గోయింగ్ టు రిపీట్ ఇట్. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను వస్తాను, ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. ఆఫ్టర్ మై ఎగ్జామ్స్